వెల్కమ్ టు తెలుగు సోషల్ టాక్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ ఇది ఉన్నది కాబట్టి నేనే ఇది తీసుకొని డైరెక్ట్గా స్టార్ట్ చేయాలి టీఎస్పీలో అని అనిపించింది ఎపిసోడ్. సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు నేను స్టార్ట్ చేశాను. కొంచెం మనం బ్రీఫ్గా కాసేపు ఒక 1 to 3 minutes కొంచెం వార్మప్ చేసుకుని దాంతో స్టార్ట్ చేద్దాం మెల్లిగా. ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఎవరికైనా మీరు ఏమైనా మనోభావాలు ఏమైనా ఉంటే అవన్నీ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాళం వేసుకుంటండి, ఎందుకంటే బాధపడితే నాకు సంబంధం లేదు. వినిపిస్తుంది అనుకుంటున్నాను. వినిపిస్తుంది డాక్స్ గారు మీకు? ఇప్పుడు వినపడుతుంది. ఇందాక చాలా లోగా వచ్చింది, ఇప్పుడు కొంచెం చాలా క్లియర్. యా CEO, can you hear me now? I think I can't hear anything here. Yeah. So if you want to join, you can join. I will definitely give a link to you. I think only few people will speak today, and you can be one of them if you are interested. Definitely, నీకు ఇప్పుడే లింక్ ఇస్తాను if you want to join the panel. Okay. ఎందుకంటే కాస్త అతి తక్కువ మందిలో ఇంక్లినేషన్ లేకుండా మాట్లాడే అతి తక్కువ మందిలో I found you also one of the member, so you have a right. You can join through that link, CEO. Yeah. కానీ లింక్ పోస్ట్ చేస్తే మరి అది ఉంటుంది, పబ్లిక్ గానే ఉంటుంది, ఎవరిని తీసుకొని అంటున్నాను. Yeah, ఉన్నివ్వండి. People will come back, but we will not take భయ్యా నార్మల్ పీపులే తీసుకో, నువ్వు ఇంకా పెద్ద ప్రెసిడెంట్ నువ్వు సంఘాలకి. సారీ, సంఘాలకి ప్రెసిడెంట్లని ఎలా తీసుకుంటా డైరెక్ట్ గా, అది పచ్చి బూత్ అయిపోద్ది. కాదుగా, ఒకసారి నువ్వు నీది స్టేట్ చేసిన తర్వాత వెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్, ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు ఎస్ఆర్ కానీ ఎవరన్నా ఉన్నారనుకో, ఎనీబడి హూ హ్యాస్ దేర్ ఓన్ inclination and wants to provide a perspective from the others. The problem అంతా ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనకు అర్థం అవట్లా ఎందుకు ఇలా అవుతుంది అనేది. అంతేనా? అర్థమయ్యే వాళ్ళు చెప్పగచ్చు మనకి, ఇలా చేస్తున్నాం దీనికోసం అని చెప్పి. ఐ థింక్ దేర్ ఇస్ ఎ స్పేస్ ఫర్ దట్ టు. దట్స్ మై ఐడియా. ఎలా అంటే they can still raise their concerns or queries from the comments, and we can definitely if they feel that we are inclining, if we are makes argument, yeah, you can always, then we can definitely yeah. So if they feel that we are subconsciously inclining towards any one particular person, they can definitely raise a point and ask about that. అలా కూడా కాదు, వీ మైట్ బి మిస్సింగ్ ద హోల్ పాయింట్ ఆల్సో సమ్ టైమ్స్, రైట్? ఇప్పుడు మనందరం ఇప్పుడు ఒక విధంగా ఆలోచించే వాళ్ళని చూస్తున్నాం అనుకో, ద అదర్స్ పర్స్పెక్టివ్ ఆలోచించినప్పుడు కొన్నిసార్లు వీ మైట్ కంప్లీట్లీ మిస్ ఇట్ వితౌట్ ఈవెన్ రియలైజింగ్ దట్ వీఆర్ మిస్సింగ్ దట్ పాయింట్. అది నా పాయింట్. అప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు లిసన్ టు ఆల్ వాయిసెస్, నా ఉద్దేశం అందుకని. But yeah, because it's your channel, your prerogative, you have to present your case and then you ask for people, okay, this is my case. Like, no, definitely. అంటే నేను అన్ని కవర్ చేయకపోవచ్చు, అంటే ఉన్న దాంట్లో నేనేం పెద్ద లిస్ట్ కూడా ఏం రాసుకొని ఉంటే ఇదోనేమో ఇదోంటే అదే నాకు అంత ఇది అనిపించలేదు. సో అందుకని నేను 1.5 to 2 hours పెట్టినప్పుడు మీకు ఫ్లోలో ఆబ్వియస్ గా వస్తుంది కింద నుంచి రేస్ చేసేది అప్పుడు కానీ. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అదర్వైజ్ నేను మోనోలోకి ఇస్తే మర్చిపోవచ్చు. అందుకనే ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ద సెన్సిబుల్, అంటే వెరీ సెన్సిబుల్. నేను కామెంట్స్ రైజ్ చేస్తాను అని వస్తే మీరు బ్రహ్మ గారు మాట్లాడండి ఫస్ట్. బ్రహ్మ గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్? యువర్ హెల్త్? లాట్ బెటర్, బట్ స్టిల్ అదే ఇంకా చాలా ట్రేసెస్ ఉన్నాయి. స్టిల్ రికవరింగ్. బట్ యా, మీ గొంతు తెలిసిపోతుంది, వినపడుతుంది, మీ వాయిస్ వినపడుతుంది, తెలిసిపోతుంది మీ గొంతులోనే. యూఆర్ కంప్లీట్లీ నేసల్ ప్యాసెస్ అని బ్లాక్ అయిపోయి ఉన్నాయి అని చెప్పి. ఈయన ఎస్ఆర్ ఛానల్లో కూడా లైక్ బాగానే తగ్గింది అనుకున్నా కానీ, బట్ యా వాయిస్ రాలేదు బయటికి.
ఓకే. Yeah. We're not talking about not only about travelers. I think today it will be the coverage of 50% of the issues అవ్వచ్చు, and 50% of the people who are following them and exaggerating what's happening around in YouTube. అది I'm done. So 50% will be from travelers issue అవ్వచ్చు, 50% is from the people who are talking about them, or else the people who are అది గ్రూప్స్ కింద విడిపోయో లేకపోతే ఎగ్జాజరేట్ చేస్తూ లేకపోతే ఇంకోటో దాని గురించి అనమాట యాక్చువల్గా. సో ఈ మేకప్ వేసి లేకపోతే ఉన్న సిచ్యువేషన్ ఎగ్జాజరేట్ చేసో లేకపోతే షుగర్ కోటింగ్ వేసో చేయడం కన్నా, ఇన్స్టెడ్ వి వాంట్ టు రిమూవ్ ద మేకప్ అండ్ సే వాట్ యాక్చువల్లీ ఈజ్, ఇంత అవసరం, ఇంత చేస్తున్నానికి ఇంత అవసరం అనేది. సో విల్ గో విత్ పాయింట్ టు పాయింట్ మాత్రమే, అంతకుమించి ఏం కాదు, అంతే తప్ప ఇదేం కాదు. సో మ్యాక్సిమం బ్యాలెన్స్ అని కాదు, కానీ టాపిక్ ఎవరిది వచ్చినా ఓకే, అది అందుకనే ఇద్దరివే పెట్టాను నేను. సో ఎందుకంటే ఇద్దరి తరపు నుంచి ఇక్కడ ప్రధానంగా ఇవి జరుగుతున్నాయి కాబట్టి, సో ఇద్దరికి సంబంధించిన దాంట్లో జరుగుతున్నాయి కాబట్టి ఆ ఇద్దరివే పెట్టాను. సో వి విల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ బోని మనం కామెంట్స్ నుంచి చేద్దామని నేను అనుకుంటున్నా, సో దట్ ఇట్ విల్ గివ్ అస్ ఎ ఇనిషియల్ ఇగ్నిషన్ టు స్టార్ట్ దట్ వన్. అది కామెంట్స్ నుంచి ఎవరైనా ఒక క్వశ్చన్ ఇగ్నిషన్ చేయొచ్చు, సో దట్ వీ విల్ స్టార్ట్. అది మీ నుంచే స్టార్ట్ చేద్దాం నేను అనుకుంటున్నాను, కామెంట్స్ నుంచి. ప్లస్ నా ఏమంటారు ఉద్దేశం కాదు, మై ఐ గెస్ ఇట్స్ ద సేమ్ థింగ్. నా ఐడియా ఏంటంటే, వెన్ ఎవర్ యూ పోస్టెడ్ దిస్ టాపిక్ ఐ సెడ్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నాకు మెసేజ్ చేసినప్పుడు ఉన్నారు, ఏంటి మనకి ఇది అవసరమా, ఇలా పెట్టాలా, నువ్వు ఉంటావా మాట్లాడతావా అని చెప్పి. నా క్వశ్చన్ ఇప్పుడు ఇదేముండేదంటే, ఈ ఈ బిహేవియర్ ఏం డ్రైవ్ చేస్తుంది? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు సాధించారు, నీ నీ వంతు ఏమీ లేదు దాంట్లో, కానీ దాన్ని నువ్వు సొంతగా నీ నీ అచీవ్మెంట్ లాగా కొంచెం అనుకుని నువ్వు వెళ్ళి సెలబ్రేట్ చేయటం, దాంట్లో నువ్వు ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ యూ కెన్ డిరైవ్ దట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్ దట్స్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరిని చేశారంటే యు ఆర్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే టు దెమ్, లేకపోతే నీ ఫ్రెండ్స్లో అయితే పెరిఫరల్లీ కనెక్షన్ ఉంది. కానీ ఇది అది అర్థమవుతుంది నాకు. అది మీకేమైనా అర్థమైతే కొంచెం చెప్పండి చందు గారు, బ్రహ్మ గారు. నాకు హీరోలప్పుడు చూసేవాడిని నేను, హీరో సినిమా వస్తే పూలదండలేసి అభిషేకాలు చేసేవాళ్ళు. కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి కదా వాళ్ళకి, ఇంట్లో పెద్ద అంత లేకపోయినా కానీ వాటి కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. వాట్ ఈస్ ద అండర్లైయింగ్ మోటివేషన్ దట్ డ్రైవ్స్ దెమ్ టు డూ సంథింగ్ లైక్ దట్? దాని మీద ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్. అభిమానం చూపించుకోవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. అది మనం అడగడానికి మనకు అర్హత లేదు, ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఒకరికి 1 పీపుల్ ఆర్ మాస్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి అభిమానం వస్తుంది, అది ఏ రూపంలో వస్తుందో మనకు అనవసరం. ఎందుకంటే అల్టిమేట్లీ దే ఆర్ ప్రైజింగ్. వినండి సార్, వినండి, నేను ఐ విల్ లీడ్ టు దట్ టు ద ఎండ్. సో ఏంటంటే అభిమానం ఎందుకు వస్తుందా, ఎలా వస్తుందా, ఓకే, అదంతా ఇది కాదు, మనం అడగకూడదు కూడా వాళ్ళని, మీరు ఎందుకు చేస్తారు కదా. ఇట్ బ్రింగ్స్ దమ్, అది ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకో టైప్ ఆఫ్ ఇది, వాట్ ఎవర్, లెట్ దమ్ డూ ఇట్. మీరు చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళు మీరు పొగుడుకోండి, మీకు నచ్చిన వాళ్ళని హెయిల్ చెయ్యండి, నో ప్రాబ్లం. మీకు నచ్చిన వాళ్ళని మీరు పొగుడుకునే అర్హత అందరికీ ఉన్నది. కానీ పక్కనోడికి ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారు, పక్కనోడు ఎదవ కదా, ఆ ఎదవకి ఫ్యాన్స్ ఎలా అవుతారు, ఆడి ఎదవైనప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎదవలే కదా అని అంటారు చాలా మంది. కొంతమంది అనుకుంటారు, అంటే జస్ట్ అంటే కొంచెం బ్రెయిన్ డెవలప్ అయ్యే అవ్వలేని కొంతమంది ఉంటారు పాపం, అలాంటి వాళ్ళు అనుకుంటారు ఆడి ఎదవ, ఆడిని ఫాలో అవుతున్నారంటే వీళ్ళెంత ఎదవలు. So basically that statement is coming from only one person. The other person is having the thousands and lakhs of people. అక్కడ లక్షల మంది పిచ్చోడవా అలా అనుకుంటాను, నువ్వు పిచ్చోడవా మన నాకు తెలియదు. బట్ అంటే లక్షల మందికి లేని బుర్ర నీకుందా అలా అనుకోవడంలో అనేది, అది బిగ్ క్వశ్చన్ మార్క్. అలాంటప్పుడు సీరియస్లీ ఐ థింక్ దే హ్యావ్ టు చెక్ దేర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకసారి చూపించుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్, ఇఫ్ ఎనీ వన్ ఈస్ ఫీలింగ్ లైక్ దట్. ఇప్పుడు ఏంట్రా ఇది,
ఆడంత పెద్ద ఎదవ, ఆడికి ఇంత ఫాలోవర్స్ ఉన్నాయంటే ఆళ్ళెంత పెద్ద ఎదవలో అని ఎవరైనా ఆలోచిస్తే దయచేసి మీరు మెంటల్ హాస్పిటల్‌లో చూపించుకోండి. దయచేసి యూ నీడ్ ఎ ట్రీట్మెంట్. పీపుల్ లైక్ దెమ్ హూ ఆర్ థింకింగ్ లైక్ దట్. ఎందుకంటే దిస్ ఈజ్ వరల్డ్. ప్రతి ఒక్కడికి ఫ్యాన్స్ ఉంటారు. ఉప్పల బాలుకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. అది చెప్తున్నా. ఉప్పల్ బాలు ఎవరు? ఉన్నారులేండి పెద్ద జాతిరత్నం. సో, ఎవడికి ఎందుకు, ఎవడికి నచ్చుతదో తెలీదు. సో, నీకు నచ్చింది నువ్వు పొగుడుకో. అంతే తప్ప పక్కోడికి ఎవరో ఉంటున్నారు కదా అని చెప్పి ఆడు ఎదవ, ఆళ్ళు ఎదవలని అనకూడదు. ఎందుకంటే ఎవడి పిచ్చి ఆడిది. అవతలోడికి కూడా అనిపిస్తది కదా! నువ్వో ఆడెవడు, ఆడు పిచ్చోడు, ఆడి ఫ్యాన్స్ పిచ్చోడు అని ఆళ్ళకి అనిపిస్తది. కానీ అదే. ఇంగా ఆల్రెడీ చెప్పడం చెప్పేసాను. ఐ థింక్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్రహ్మం, యూ వాంట్ టు Yeah. సే ఎనీథింగ్? నేను నా పర్స్పెక్టివ్ యాడ్ చేస్తాను. యాహ్! ఎసెన్షియలీ ఐ డోంట్ రియలీ గివ్ ఎ షిట్ అబౌట్ ఎనీ ఆఫ్ ద పర్సన్, రైట్? నేను హ్మ్. మై ఓన్లీ కాంటెక్స్ట్ ఈజ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. లైక్ ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే నా మైండ్‌లో ఎట్లా ఉంటుందంటే వీళ్ళు హ్మ్. చేసే పనులు ఐ మీన్ యాస్ లాంగ్ యాస్ దే ఆర్ ఎంటర్‌టైనింగ్ పీపుల్ అండ్ దే ఆర్ మేకింగ్ పీపుల్ హ్యాపీ, దట్స్ ఫైన్ బై మీ, రైట్? ఐ హ్మ్. నేను నా వరకు నేను ఎవరికీ ఓవర్ కమిట్ అవ్వను. ఎందుకంటే ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఐ మీన్ ఐ కెన్ డ్రా విత్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. బట్ ఐ డోంట్ బ్లైండ్‌లీ ఫాలో పీపుల్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్, రైట్? యాహ్! ఆహ్, నన్ను వాట్ డ్రూ మీ హియర్ ఈస్ కాంట్రోవర్సీ అబౌట్ వాట్ దీస్ పీపుల్ డిడ్ రాంగ్, రైట్? ఈచ్ ఆఫ్ దీస్ ఇండివిడ్యువల్స్. హ్మ్. Other than that, if they are providing content which is uh, respected by other audiences, గుడ్ ఫర్ దెమ్. హ్మ్. అట్లని ఆలోచిస్తా గానీ ఫ్యాండమ్‌లు ఎండ్ ఆఫ్ ద డే యాహ్! అంత ఐ మీన్ వీళ్ళ గురించి వదిలేయండి. హ్మ్. సినిమా హీరోలకే ఫ్యాన్‌లవ్వడం అనే కాన్సెప్ట్ నాకు ఆహ్, చిన్నప్పుడు తెలియక ఏదో ఆహ్, గుంపులో ఎళ్ళిపోవడం తప్పితే ఒక హ్మ్. స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు. తర్వాత మైండ్ మెచ్యూర్ అయ్యి నేను తెలుసుకుందేంటంటే వాళ్ళు మనుషులే, రైట్? వాళ్ళకి హ్మ్. హ్మ్. సెల్ఫిష్‌నెస్, వాళ్ళకి కోపాలు, వాళ్ళకి తాపాలు అవన్నీ ఉంటాయి. వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాబబ్లీ కొంచెం అచీవ్ చేశారు. ఆ అచీవ్ చేసిన సక్సెస్‌ని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలుసు. కంపేర్ టు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ప్రాబబ్లీ డోంట్ రియల్లీ అంత డెప్త్‌లోకెళ్ళి ఆలోచిస్తారని అనుకోవట్లేదు. అంటే ఏ ఏ దేంట్లో అయినా సరే ఒకడుంటాడు సార్. ఒక లీడర్ ఉంటాడు. వాడిని ఫాలో అయ్యే గుంపుంటుంది. దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ అని అనుకోవచ్చు. అలా చూసుకుంటే ఎవరైనా ఐ మీన్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కడు సెల్ఫిష్ కిందనే ఉంటారు గదా! బేసిక్‌గా. ఆ! సో, హ్మ్. ఐ మీన్ అంత సినిమా లేదు ఎవరికీ గూడా. అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఇండివిడ్యువల్స్ వాళ్ళకి నిజంగా వాళ్ళ మన 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 దాన్నేమంటారు మన ఆరాధించడం, ఇది హ్మ్. చేయడం అనేది చేసే ఇండివిడ్యువల్స్ చాలా తక్కువ మందుంటారు. వీళ్ళ కేటగరీ అని నేను చెప్తున్నా కదా! సినిమా హీరో కేటగరీ అక్కడ రాదు. వీళ్ళ కేటగరీ అస్సలు రానే రాదు. వీళ్ళకి హ్మ్. నేనొచ్చిన వీళ్ళకి నేను రా అయిన రీజన్ ఏంటంటే, వాళ్ళని బయట సైడ్ నుంచి చూస్తూనే ఉన్నాను. వాళ్ళ కంటెంట్‌ని అది ఇది. ఎప్పుడైతే ఈదర్ పార్టీస్ టుక్ డిడ్ ఎక్స్‌ట్రీమ్ థింగ్స్, రైట్? అప్పుడే ఐ హ్మ్. ఫెల్ట్ లైక్ ఓకే. ఐ మీన్ అబ్సల్యూట్ షిట్ అన్నట్టుగా అప్పుడు నేను ఐ ఐ నేను అప్పటికి గూడా రాలేదు. ఫారమ్‌లోకి, పబ్లిక్‌లోకి రాలేదు. చాలా రోజులు అబ్జర్వ్ చేసి సర్లే తొక్కలే మనం ఐ మీన్ నా ఉద్దేశంలో నాకన్నా తెలివైన వాళ్ళున్నారు. ఇక్కడ ఫాలో అయ్యేవాళ్ళు. బట్ అందరూ కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ప్రాబబ్లీ దే టేక్ కంఫర్ట్ నోయింగ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ ఆర్ డంబర్ దాన్ దెమ్. ఆర్ ప్రాబబ్లీ ద పీపుల్ ఆహ్, ఆర్ దే థింక్ ఓకే. మనకి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ చూద్దాం అన్నట్టుగా ఉండేవాళ్ళుంటారు. కొంతమంది మనకెందుకొచ్చిన షిట్ రా బాబు అనుకునేవాళ్ళుంటారు. యాహ్! కొంతమందికేమో ఇప్పుడు నాలాంటోడైతే నీ యమ్మ ఓకేరా బాబు ఇది చాలా రోజులు జరిగింది. మనం కొంచెం ఎళ్లి ఆహ్, కొంచెం వెళ్లి దాంట్లో ఇదేద్దాము. రెంచ్ తోయేద్దాం యాహ్! యాహ్! అసలు అని చెప్పి ట్రై చేశా. అది నా సో, నా ఓకే. నా ప్రాసెస్. యాహ్! 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 యెస్. విల్ స్టాప్. డైస్ గారు మీరేమైనా యాడ్ చేస్తారా? సో, లేకపోతే న న షుడ్ ఐ గో న టు ద నెక్స్ట్ పాయింట్? నో నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి మీ ఇద్దరి నుంచి. సో, యూ ఆర్ ఫైన్ విత్ పీపుల్ పికింగ్ హూఎవర్ దే చూస్ టు హ్యావ్ యాస్ దేర్ రోల్ మోడల్ అండ్ కైండ్ ఆఫ్ అడోర్? డెఫినైట్‌లీ.
మనం అందరివి మనసులు మార్చలేము. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్ అండ్ మార్చడం గురించి అసలు నా క్వశ్చన్ కాదు. మార్చడం గురించి ఎవరిది వాళ్ళు I చేయటం వాళ్ళ respect రైట్ ఉంది people's అని. opinion, sir. Yeah. Sir, one thing. I respect people's opinion. If you come to me and say I like somebody, I will definitely respect that. Irrespective of if I have any aversion towards that particular person, still I will respect your fandom or something. ఏదో ఒకటి. అంతే తప్ప నాకు అది నచ్చకపోతే ఆడ పెద్ద జఫా గారండి డ్రాక్స్ గారు ఆడిపోయానేటి మీరు ఆడ పెద్ద యదవని నేను అన్ను. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్. ఐ విల్ రెస్పెక్ట్. ఎందుకంటే నేను చూడన్నదో మీరు చూసి ఉండొచ్చు. దట్స్ నాట్ మై క్వశ్చన్. నా క్వశ్చన్ మరి ఏంటంటే ఎవరిని వచ్చి నాకు ఈ మనిషి అంటే నేను ఫ్యాన్ వెన్ దే స్టేట్ దట్ రైట్ ఐఎమ్ ఎ ఫ్యాన్ అనేది ఐ హ్యావ్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ విత్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్. ఫ్యాన్ అని చెప్పినప్పుడు అభిమాని ఫ్యాన్ అని ఎందుకు అని అడగకూడదా అసలు? ఆస్కారం ఉందా దానికి అసలు లేదా? అడగచ్చు. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ వాట్ మేడ్ యూ టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, లేకపోతే మీకు ఎందుకు నచ్చింది, వాట్ క్వాలిటీస్ యూ హ్యావ్ సీన్ ఇన్ హిమ్, మీకు ఏం నచ్చింది, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ డెఫినెట్లీ అడగచ్చు. అసలు నువ్వు అడగడానికే వీల్లేదు, నేను నీకు చెప్పను, నువ్వెవడో నన్ను అడగడానికి, నాకు నచ్చిన నేను ఆరాధిస్తాను అని ఆడుకోదగా చెప్పొచ్చు. హీ హ్యాస్ రైట్ అండ్ యూ హ్యావ్ రైట్. సో ఒకసారి అడుగుతాను. నేను లాజికల్గా చెప్తున్నా స్టెప్స్ నాకు ఎలా ఉంటాయి, నాకు ఎక్కడ కొంచెం which raised me curiosity అనుకోండి. దట్స్ ద బెస్ట్ వర్డ్ ఐ కెన్ కమ్ అప్ విత్. ఫస్ట్ అలా అడిగిన తర్వాత చెప్తారు దే విల్ హ్యావ్ సమ్ రీజన్స్, రైట్? ఎవ్రీబడి హ్యాస్ దేర్ రీజన్స్. ఎవడు నాకు రీజన్ లేకుండా ఫాలో అవుతున్నాను అంటారు కదా ఒక మనిషిని, వెన్ యూఆర్ పుట్టింగ్ దమ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎస్టీమ్ ఆర్ పెడెస్టల్ మీద పెడుతున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే, సో హౌ do you show that appreciation? Do you have to be overt or do you only try to follow what they do in their life? వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటే నచ్చినాయి నాకు, అవి నేను ఫాలో అవుతున్నాను, నేను ఇన్స్పిరేషన్‌లో తీసుకున్నాను అంటున్నా? లేకపోతే ఒక 10 మందిని లైక్ మైండెడ్ వాళ్ళని తీసుకొని ఎళ్లి దాన్ని సెలబ్రేట్ చేయటమా? ఆ పాయింట్ నాకు ప్రాబ్లమ్. నాకు ఇన్స్పిరేషన్ తీసుకోవడం అసలు ఎప్పుడు ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే యూ నీడ్ టు హావ్ రోల్ మోడల్స్, యూ నీడ్ టు హావ్ ఇన్స్పిరేషన్. some people have self motivation, some people look at సార్ external motivation. అది వెళ్దాం. ఇప్పుడు డైరెక్ట్ గా వార్మప్ ఐ థింక్ నెసెసరీ వార్మప్ అయింది అనుకుంటున్నాను. మనం డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దూకేద్దాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇవన్నీ అడుగుదాం జర్నల్ గురించి. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్లో పేస్. మనం డైరెక్ట్ గా దూకేద్దాం పాయింట్ లోకి. అమ్మా వార్మప్ అయ్యింది, డైరెక్ట్ గా పాయింట్స్ కే వస్తున్నాం. కింద మీకు పాయింట్ ఏమైనా స్టేట్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా అడగచ్చు ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ట్రావెలర్స్. ఇప్పుడు నెంబర్ 1, ఒక ట్రావెలర్ 189 కంట్రీస్ తిరిగానన్న ఒక ట్రావెలర్ డైరెక్ట్ గా టాపిక్ లోకి వస్తున్నాడు. 189 కంట్రీస్ తిరిగానన్న ఒక ట్రావెలర్ ఒక సంవత్సరం బ్యాక్ లాస్ట్ మార్చ్ లో ఒక పెద్ద లైవ్ పెట్టి నా ఛానల్, లేకపోతే లాస్ట్ జూన్ సంథింగ్ ఎంత నా ఛానల్ తొక్కేస్తున్నారో పిసికేస్తున్నాడు నా ఆపోజిట్ ట్రావెలర్ అని చెప్పి అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే మాట, నెగటివ్ ఎస్సీఓ ఆర్ ఎల్స్ సప్రెషన్, ఛానల్ సప్రెషన్, నెగటివ్ ఎస్సీఓ, ఇంకోటి వాట్ ఎవర్ రీజన్స్. అంతకు ముందు వరకు బాగా వచ్చే మనం కూడా అన్ని చూసాం కదా. సో స్టార్టింగ్ లో నుంచి అందరూ ఫాలో అయ్యారు తెలుగు స్టేట్స్ లో. అప్పుడు బాగానే వచ్చాయి వ్యూస్. దాని తర్వాత ఇప్పుడు రావట్లే. ద రీజన్ హీ స్టేటెడ్ ఈస్ నెగటివ్ ఎస్సీఓ ఆర్ ఎల్స్ ఛానల్ సప్రెషన్. దాని గురించి మీరు ఏమంటారంటే ఐ హ్యావ్ అన్ ఆన్సర్, లాజికల్ ఆన్సర్ టు దట్. నేను చెప్తాను దానికి. దాని తర్వాత మీరు చెప్పండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డిగా నా బ్రెయిన్ అమ్మగారు ఇందాక మీరు చెప్పారు, ఇఫ్ యూ హ్యావ్ ఎ పాయింట్ జస్ట్ వెల్ చందు కమ్స్ బ్యాక్. ఇందాకన ఇది మీరు దాని తర్వాత మీరు మాట్లాడండి. వన్స్ ఐ విల్ టెల్ ద పాయింట్ అండ్ ఐ విల్ టేక్ వన్ గ్యాప్ ఒక 5 minutes. ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను నా కంప్లీట్ బ్రెయిన్ అంతా స్విచ్ ఆఫ్ చేసుకొని జస్ట్ అతని సైడ్, బోత్ సైడ్స్ నుంచి ఆలోచించాలి కదా మనం అంతే తప్ప ఒక సైడ్ నుంచి ఆలోచించకూడదు. ఇమాజిన్ అతని వైపు నుంచే ఇది ఉంది, సో నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది, నెగిటివ్ ఇది చేస్తున్నారు, సప్రెషన్ చేస్తున్నారు ఛానల్, నెగిటివ్ ఎస్సీఓ చేయించాను. సో వాట్ షుడ్ ఐ డూ? అంటే అతని పొజిషన్ లో ఉన్న నేనేం చేయాలి? ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ లాజికల్ రీజనింగ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు అది అసలు లాజికల్ గా అవుతుందా? వేరే ఒకటి ఛానల్ని యూట్యూబ్ లో నెగిటివ్ సపరేషన్, నెగిటివ్ ఇదో ఛానల్ సపరేషన్, నెగిటివ్ ఎస్ఈఓ చేసి ఆపగలమా? ఒకవేళ ఆపితే వాట్ స్టాప్స్ హిమ్ టు రెక్టిఫై దట్ వన్?
ఇప్పుడు నా దానికి ఎవడో ఛానల్ సపరేట్ చేస్తాను, నేనేం చేయాలి? నేను మూసుకుని కూర్చోవాలా, లేకపోతే జనాల దగ్గరకు వచ్చి ఆడాలా నేను? ఇన్స్టెడ్ వాట్ ఐ డూ ఈజ్, నా దగ్గర డబ్బులున్నాయి, అవతల ట్రావెలర్ దగ్గర డబ్బులున్నాయి, ఇవతలోడు ఆడికి ఇతను అంత చదువు లేదు, ఇతను అంత డబ్బులు లేవు, ఆడంత చేయగలిగితే ఇతను చేయలేడా? ఇతనికి డబ్బులు లేవా? సర్కిల్ లేవా? మనుషులు లేరా? అతను కూడా డబ్బు ఉందిగా. ఎవ్రీథింగ్ ఇన్ ద డిజిటల్ వరల్డ్ కెన్ బి రివర్టెడ్. నెగిటివ్ ఎస్సీఓ ఛానల్ సపరేషన్ ఉంటే వై కాంట్ హీ అప్రోచ్ ఎనీ టెక్నికల్ పర్సన్ అండ్ మేక్ ఇట్ నలిఫై? ఎంసీఎన్కి ఒక ఇది ఇవ్వండి, ఎంసీఎన్ వాళ్ళు చేయలేరా? ఒక టెక్నికల్ కంపెనీకి ఇచ్చారంటే నెగిటివ్ ఎస్సీఓ లేదు, అది గుడ్డు లేదు, మొత్తం అంతా నీట్ క్లీన్ స్లేట్ చేసి ఇస్తారు మళ్ళీ ఛానల్ బ్యాక్. వాళ్ళు ట్రై ప్లీజ్ చేస్తున్నారు. వన్ మినిట్ సార్, వన్ మినిట్ నేను నాది అయిపోయిన తర్వాత చెప్తాను. సో దెర్ ఈజ్ అ ఛాన్స్. అది ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఎవడో ఛానల్ సెపరేషన్ చేసేసాడు, ఎవడో ఇది చేసేసాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకన్నా అవతలోడి కన్నా ఎక్కువ ఉన్నాయి, అవతలోడి కన్నా సర్కిల్ ఎక్కువ ఉంది, నేను డబ్బు యూజ్ చేసుకుని అంత కష్టపడి 2 సంవత్సరాల నుంచి ఛానల్ పెట్టుకొని చేసుకుంటున్నప్పుడు నేను డబ్బులు ఉపయోగించుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఆ లింక్స్ అన్ని నెగిటివ్ సెపరేషన్ అన్ని నుంచి బయటపడతాను. ఐ విల్ హైర్ ఎ టీమ్. ఇటు ఇన్నాళ్ళ సంవత్సరం నుంచి ఇదే ఏడుపా. అసలు జరుగుతుందా అలాగా ఎప్పుడైనా? డబ్బులు లేవా, లేకపోతే అదొక కహానియా? ఇది ఒక ఇది ఇది. సో నెగిటివ్ అంటే అవతల సైడ్ నుంచి ఇది చేసుకుంటే, అవతల వైపు నుంచి ఇది చేసుకుంటే, యువతల వైపు నుంచి ఆలోచించుకున్నాను అసలు రియల్ గా అది అసలు ఏదైనా పాసిబుల్ అది అది ఏమైనా ఇది అవుతుందా? ఇప్పుడు నేను అటు సైడ్ ఇటు సైడ్ రెండింటి నుంచి ఆలోచించుకుంటే నాకు ఇదే ఆన్సర్ వచ్చింది. మీకేమైనా ఇది వచ్చిందా? కింద నుంచి ఇంకెవరైనా చెప్పండి, చెప్పచ్చు. ఎందుకంటే నేను ఒక్కటే ఒక మాట చెప్తా. ఇప్పుడు ఒక పిల్లడు ఏదైనా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఇంటికి వెళ్ళి అడిగితే అరే ఎరా సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి ఏం చేసావంటే, నాన్న నేను చదవలేదు నాన్న అందుకనే ఫెయిల్ అయ్యాను నాన్న అని చెప్పడాడు. నా పేపర్ సరిగ్గా కరెక్షన్ చేయలేదు నాన్న, మా స్కూల్లో టీచర్ బాగా చెప్పలేదు నాన్న, నా పేపర్ సరిగ్గా లేకపోతే స్కూల్లో అదే నా పేపర్ నేను సరిగ్గా రాలేదని మాత్రం చెప్పడాడు. అది. సో కంటిన్యూ చేయండి, నేను 5 minutes మళ్ళీ జాయిన్ అవుతాను. మీ వర్షన్స్ మీరు చెప్పండి, నెక్స్ట్ పాయింట్స్కి వెళ్దాం డైరెక్ట్గా. ఓకే. సో లిటరలీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇందాక మాట్లాడిన అదేంటది మీరు మాట్లాడండి, మీరు మాట్లాడాలనుకుంటే. నాకు ఈ విషయంలో ఐ కాంట్ రియల్లీ కామెంట్ బికాస్ వాళ్ళు చేస్తున్నాం అంటున్నారు. సో ఇఫ్ యూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సైట్ ఇన్ టు వాట్ దట్ పర్సన్ ఈస్ డూయింగ్ రిగార్డింగ్ దిస్ నెగిటివ్ ఎస్ఈఓ. ద ఓన్లీ థింగ్ వీ సీ ఈస్ కంప్లైనింగ్ ఆన్ పబ్లిక్లీ, రైట్? అది ఒక్కటే కనపడుతుంది కాబట్టి మనం ఇంకా వేరే దాన్ని చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు. సో ఐ కాంట్ రియల్లీ కామెంట్ ఆన్ ఇట్ బికాస్ లాజికల్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ దే మైట్ బి రైట్. ఇఫ్ ఇట్ ఈస్ టెక్నికల్ గా సప్రెస్ చేస్తున్నారంటే యూ హ్యావ్ రిసోర్సెస్, యూ కెన్ యూజ్ ద సేమ్. చందు మ్యూట్ గా చేసుకోరా చందు, యువర్ మైక్. నేను మ్యూట్ చేయను, నేను చేయలేను అనుకుంటా, ఇంకా ఎనీవే. యా, సో టెక్నికల్లీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్, రైట్? ఒకళ్ళు సప్రెస్ చేస్తున్నారంటే యూ కెన్ యూజ్ టెక్నికల్ మీన్స్ టు అప్లిఫ్ట్ యువర్ ఛానల్ టు. ఆ క్వశ్చన్ వస్తుంది మనకి, బట్ ఐ కాంట్ ఆన్సర్ సేయింగ్ వై యూర్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ దే మైట్ బి ట్రైయింగ్ ఇట్. ఐ హావ్ నో ఐడియా. ఒక దాంట్లో చిన్న అవి నాకు నిజంగా తెలియదు, వాళ్ళు సప్రెస్ చేస్తున్నారు లేదా తెలియదు. బట్ లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, వాళ్ళకి 640K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. ఇఫ్ ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్, నేను నిజంగా ఆయన కంటెంట్ నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక నేను ఖచ్చితంగా ఐ విల్ గో అవుట్ ఆఫ్ మై వే. నేనే సెర్చ్ చేసుకుని, నేనే వెతుకుని, నేనే ఫైండ్ అవుట్ చేస్తాను. ఐ మీన్ యూజువల్లీ నేను దట్స్ హౌ ఐఎమ్ డూయింగ్. అతనికి సబ్స్క్రైబర్ కాదు నేను, బట్ సమ్‌టైమ్స్ ఐ లుక్ ఎట్ హిస్ వీడియోస్. కొన్ని కామెడీగా అనిపిస్తాయి. వాటిని చూడడానికి కోసం అని చెప్పి నేను సెర్చ్ చేసుకొని వెళ్తాను. సో 640K యూజర్స్‌లో కనీసం ఒక 40% లెట్స్ సే ఒక 220K యూజర్స్ వాళ్ళంతా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళినా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లెట్స్ సే వారం రోజులు, 2 వారాలు కదా. ఆ 2 వారాల్లో ఆ 220K వ్యూస్ రాగలగాలి కదా. అది రావట్లేదు కదా మరి. దాన్ని ఎలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అంటే వాళ్ళకి ఏమంటారు, కస్టమర్ రిటెన్షన్ రేట్ అని ఉంటుంది కదా బిజినెస్ లో, అండ్ కస్టమర్ రిపీట్ రేట్. ఐ థింక్ ఆల్ దీస్ ఛానల్స్, ఆల్ దీస్ ఆన్లైన్ లైవ్ మోస్ట్ ఈవెన్ యూట్యూబ్ మీద చాలా ఛానల్స్ చూసినా కానీ కస్టమర్ రిటైన్ రేట్ ఇస్ వెరీ లో అండి. వీళ్ళకి సబ్స్క్రిప్షన్ రేట్ కి వ్యూవర్ రేట్ కి చాలా తక్కువ.
యాక్చువల్లీ తక్కువ నంబర్స్‌లో ఉన్నప్పుడు వెన్ యూ హావ్ లెస్ సబ్‌స్క్రైబర్స్ యువర్ వ్యూవర్స్ conversion of your subscribers to your viewers is higher, and that number always curves down as you keep getting more subscribers across channels. సో, చాలా తక్కువ ఉంటాయి 40% మీకు. ఎక్స్‌పెక్ట్ చేయడం. 40% రిటర్నింగ్ వ్యూవర్స్ రావడం అనేది ఎక్కువంటారు. 40% కూడా నేను చూసిన ఇప్పుడు వేరే ఛానల్స్, ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ దీస్ పీపుల్, రైట్? లైక్ హూ హ్యావ్ కాంటెంట్ ఉండి చూసే వాళ్ళని చూసినా గానీ 25 it seems like where it usually ends up at. 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి 250,000 వ్యూస్ వస్తాయి. 2 మిలియన్ ఉన్న వాళ్ళకి 500,000 దగ్గర అవుతాయి. సో ఇట్స్ రైట్ అరౌండ్ దట్ నెంబర్. యూజువల్లీ వెన్ యూ క్రాస్ 500,000 దాటి వెళ్ళి సబ్స్క్రిప్షన్. అందుకని నేను ముందు కూడా క్వశ్చన్ అడిగా, ఇట్ మైట్ బి యూట్యూబ్ ఫినామినా, రైట్? లైక్ ఒకసారి సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉండేది జనానికి, ఈ కాంట్రవర్సీ మొదలైనప్పటి నుంచి. నాకు ఇష్టం లేదంటే, ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుని అని చెప్తే నోబడీ యూస్ టు సే మేము చేసుకుంటాం అనేవాళ్ళు కాదు, అన్సబ్స్క్రైబ్ చేసుకోరండి అనేవాళ్ళు. ఇట్ టేక్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్. నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేసి, గొడవలు చేసి, వాళ్ళని తిట్టి అన్ని చేసే బదులు మనిషి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకో. బట్ పీపుల్ ఆల్వేస్ గేవ్ మీ పుష్ బ్యాక్ సేయింగ్ దట్ అన్సబ్స్క్రైబ్ చేసుకోరు ఫర్ సమ్ రీజన్. సో దే ఆర్ దేర్, దే డు బట్ నాట్ వాచింగ్. సో యువర్ సబ్స్క్రిప్షన్ బేస్ ఇస్ జస్ట్ స్టాండింగ్ అప్ దేర్, బట్ యువర్ వ్యూస్ వోంట్ కమ్ బికాస్ దీస్ పీపుల్ ఫర్ సమ్ రీజన్ డోంట్ వాంట్ టు అన్సబ్స్క్రైబ్. ఇట్ అంటే నచ్చకపోయినా గానీ. అది నాకు అది ఎప్పుడు అర్థం అవ్వదు. దట్ క్వశ్చన్ వాస్ బేసిక్‌గా ఆల్వేస్ దేర్. యాప్స్ అవసరం లేని యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయడం లాంటిదిలేండి. అన్‌సబ్‌స్క్రైబ్ అంటే. సబ్‌స్క్రైబ్ చేయడం ఎఫర్ట్ గానీ హూ కేర్స్ అబౌట్ లైక్ ఆహ్, మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా సరే, మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ బట్టే మళ్ళీ సజెషన్స్ వస్తాయి. మీ సబ్స్క్రిప్షన్స్ మీ ఛానెల్స్ అవని వ్యూవింగే కాదు. మీరు నాకొకటి అర్థమైందంటే మీ వ్యూవింగే కాదు. ఈ ఆల్గోరిథం ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ సచ్ వే. ఇప్పుడు మనం ఇక్కడికొస్తున్నాం, టీఎస్‌టీకి వస్తున్నాం. ఎళ్లి ఎస్ఆర్ ఛానెల్ చూస్తాం. మనం ఎళ్ళవసరలా. మనం ఎళ్ళకపోయినా గానీ, మన చుట్టుపక్కల ఉన్నాళ్ళు ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సర్టెన్ ఛానెల్స్, ఆ ఛానెల్స్ అన్నీ మీకొస్తాయి రికమెండేషన్స్‌లో. ఎందుకంటే హ్మ్. వాట్ యూట్యూబ్ ఈస్ డూయింగ్ ఈస్ యూ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్, ఆల్ ఆఫ్ యూ ఆర్ లైకింగ్ ఏ. సో సమ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఏ ఆర్ ఆల్సో వాచింగ్ దిస్ సి ఛానెల్. సో మేబీ యూ విల్ లైక్ దిస్ టూ అని పంపిస్తుంది. ఇప్పుడు హ్మ్. అన్‌సబ్‌స్క్రైబ్ చేసినా అని పంపిస్తుంది మీకు. అన్‌లెస్ యూ సే డూ నాట్ రికమెండ్ దిస్ ఛానెల్ అని పెట్టుకుంటే తప్ప మీకు, ఇట్ విల్ రికమెండ్ ద ఛానెల్ బికాజ్ ఇట్ సేస్ ఓకే లైక్ మైండెడ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్, దే మైట్ లైక్ దిస్ ఆల్సో అని. హ్మ్. ఇది చాలా మంది నేను అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా గాని నాకు ఎందుకు రికమెండేషన్‌లు వస్తున్నాయంటారు. దట్స్ సింపుల్ పూలింగ్ ఆఫ్ ఇదే కదా! నీకు దోస నచ్చింది. ఇది ఇంకో ఆల్టరేషన్ ఆఫ్ దోస ఇంకోటుంది చూస్తావా అని చెప్పి. ఆ టైప్. ఇంకో బేసిక్ దట్స్ క్వెషన్ సింపుల్. నాకు. ఇవాల్టి లైవ్‌కి ఇంకా యాక్చువల్ దాన్నేమంటారు? హ్మ్. టాపిక్ ఏంటండి నాకు ఎందుకంటే నాకు సో ఫార్ నాకేమన్నా రాండమ్‌గా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. ఓహ్! అదే ఆహ్, నాకు నా నా ఇది ఈ ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ది సెకండ్ క్వెషన్. ద ఫస్ట్ క్వెషన్ వాస్ నాకున్న క్వెషన్ ఏంటంటే ఆహ్, అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ us కేమ్ విత్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, రైట్? వి డిడ్ంట్ డిస్కస్ ఎనీథింగ్. సో ఆబ్వియస్లీ విల్ బి అయితే సర్ప్రైజ్డ్. నేనేమనుకున్నానంటే ప్రతి ఒక్కళ్ళ బుల్‌షిట్ నీకు కాల్ ఔట్ చేయడానికి వచ్చానేమో అనుకున్నాను. సో, అందుకే బాగా ప్రిపేర్ అదే అద్ అదన్ ఉత్సాహంగా అదను వచ్చాను. అదే అలాగే అనిపిస్తుంది. నాకు మై క్వెషన్స్ ఆర్ మోర్ అబౌట్ జనం అంటే చందు లాస్ట్ పాయింట్‌లో అడ్రెస్ చేద్దాం అన్నాడు కాబట్టి అది నా పాయింట్. లాస్ట్ రైట్. పాయింట్‌లో జనం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమొస్తుంది? వాట్ ఈస్ దేర్ మోటివేషన్? అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వెషన్. వెనెవర్ వి డూ సంథింగ్, మై క్వెషన్ ఈస్ ఆల్వేస్ లైక్ వై డు వి డూ వాట్ వి డూ, రైట్? ఇదొక పని చేస్తున్నాం అంటే ఇది ఎందుకు చేస్తున్నాం మనం? సో ఒకళ్ళు నచ్చారు, ఒకళ్ళు సాధిచ్చారు. హౌ హ్మ్. డు యూ సెలబ్రేట్ థట్? లైక్ డు యూ హావ్ టు సెలబ్రేట్ థట్? అది ఇప్పుడు మొన్న నాకిది ఇప్పటి నుంచే ఉంది. యుఎస్ఏ రాజా వచ్చి ఆ మీటప్ పెట్టినప్పుడు పీపుల్ వెంట్ దేర్ ఇన్ ద థౌసండ్స్, శాలువాలు కప్పి ప్రెజెంట్. ఐ వాస్ లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్? లైక్ వాట్ ఈస్ దట్ ఈస్ మేకింగ్ సమ్‌వన్ డూ థట్? అది అక్కడ నా క్వెషన్. చాలా ఎందుకు చాలా చేస్తున్నారు? హుహు. నా ఉద్దేశంలో చాలా లేయర్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ ఐ ఎగ్జాక్ట్‌లీ మీన్ నాకు అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పగలిగితే ఐ వాంట్ టు లిసన్ అది. కొంతమంది ఏంటంటే దే జస్ట్ వాంట్ టు పిగ్గీ బ్యాక్ రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 10,00,000 20,00,000 సబ్‌స్క్రైబర్లు ఉన్నారనుకోండి. మీ ఇండియా వచ్చారనుకోండి. మీ పేరు మీద మీ ప్రమేయం లేకుండానే మీ పేరు మీద ఒక మీటప్‌ని ఆర్గనైజ్ చేసేసి మీ మీ ఫ్లెక్సీలు పెట్టేసి, అవి పెట్టేసి, దండలేసేసి మిమ్మల్ని వేసేస్తే అక్కడ మీ నుంచి ఓ 10% ఉన్న దానిలో ఇదన్నా వచ్చేస్తది మీకు. కొంచెం అంటేస్తది. సో, అదొకటి రీజన్ అయ్యుండొచ్చు. నిజంగా అభిమానం చేసేవాళ్ళు కొంతమందుంటారు. ఆహ్, ఐ మీన్ చాలా చాలా లేయర్స్ ఉంటారని నేననుకుంటున్నా. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు సే ఓకే. వీడు నిజంగా పాపం పిచ్చి అభిమానంతో చేశాడు. అంత సినిమా లేదు. అంటే చాలా తక్కువ మందుంటారు అలాగా.
మిగతా వాళ్ళేంటంటే వాళ్ళ ఓన్ ఇది కోసం. కొంతమందేమో అసలు ఏంట్రా అందరూ హడావిడి ఇప్పుడు నేను చెప్పాను గదా! చిన్నప్పుడు గుంపుల్లో గోవిందంలాగా అందరూ ఎటుపోతే నిజంగా ఆడు సెలబ్రిటీ ఏమో అనుకోని వీళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారు కదా! హంబక్ అని చెప్పి వీళ్ళు గూడా హడావిడిలో ఎళ్ళిపోయే వాళ్ళుంటారు. సో, ఐ ఈ మీన్ ఒకటి ఇక్కడ కింద అమెజాన్ కామెంట్ పెట్టారు. సెలబ్రేటింగ్ మీటింగ్ సిండ్రోమ్ అంట. లైక్ అదేమన్నా డస్ ఇట్ హావ్ ఏ డెఫినిషన్ ఆర్ యూ జస్ట్ కేమ్ అప్ విత్ ఇట్ అమెజాన్? అదే గదా! ఐ థింక్ హి కేమ్ అప్ విత్ ఇట్ విచ్ ఈస్ బావుంది. అంటే పేరేదో బావుంది. మీటింగ్ సిండ్రోమ్. అంటే సో నువ్వు సెలబ్రిటీ అవ్వవు కాబట్టి బై బీయింగ్ ఇన్ ప్రాక్సిమిటీ టు సమ్‌వన్ హూ అచీవ్డ్ సమ్ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ ఈస్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిసెప్షన్ గోయింగ్ ఆన్? యాహ్! ఆబ్వియస్లీ. నా నా ఉద్దేశంలో కొంచెం డెఫినైట్‌లీ వాళ్ళని వాళ్ళే ఎలివేట్ చేసుకోవడానికి కూడా దే ట్రై టు డు సమ్ షిట్ లైక్ దిస్ అండ్ కైండ్ ఆఫ్ టాగ్ అలాంగ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యు యు యూఎస్ఏలో ఈ తానా నాటాలున్నాయి చూసారా? హుహు. మీరెళ్లారా ఎప్పుడన్నా? ఆహ్, నేనెళ్ళలేదు. ఎప్పుడన్నా వాటికి ఎప్పుడు ఎళ్ళలేదండి. అబ్బా! నెవర్. అసలు అబ్సల్యూట్ షిట్ అంటే అదే. సో, ఓకే. సో వాడెవడో ఎవడికి తెలీదు. ఇప్పుడు ఈ హుహు. సడెన్‌గా ఇక్కడ వాళ్ళ ఎలక్షన్‌లు జరుగుతాయి. ఎలక్షన్ టైమ్‌కి అసలు అందరూ ఈ తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి అసలు బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగా ఎస్ఎంఎస్‌లు, మెయిల్‌లు అవి చేసేస్తుంటారు. మమ్మల్ని ఎలక్ట్ చేయండి అని. తర్వాత వాళ్ళు సెలబ్రిటీని తీసుకొస్తారు. సెలబ్రిటీని తీసుకొచ్చి ఇంక వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటారు వీళ్ళు. అవునా? సెలబ్రిటీలేమో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళనేమో వాళ్ళకి ఇక్కడ ఎవరు వాళ్ళకెవరు ఉండరు కదా! ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. సో యాహ్! వాళ్ళ మీద రిలై అవుతారు. వీళ్ళు వాళ్ళ మీద అని వాళ్ళ ఓన్ సెలబ్రిటీ నుంచి కొంచెం దే సక్ ఇట్ ఆఫ్ బేసిక్‌గా. అండ్ దే యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్ లేటర్ ఆన్. సో అదే కాన్సెప్ట్ కాపోతే ఇండియాలో ఇంకా స్కేల్ ఎక్కువుంటది. ఆహ్, పెద్ద పెద్ద ఇవి పెట్టేసి అయి జేయడం. కానీ అభిమానం వ్యక్తం చేసుకోవచ్చు కానీ బట్ కొన్ని కొన్ని సార్లు ఆహ్, గుంపుల కింద ఫార్మ్ అవ్వడం, దండలేయడము, బొట్లు పెట్టడము, ఏదో బలిగిచ్చే పశువుని తీసుకెళ్ళినట్టు. అది కొంచెం ఓవర్ అనిపిస్తది నాకు. బట్ అగైన్ హూ యామ్ ఐ టు జడ్జ్? ఎగ్జాక్ట్‌లీ కాదు. అంటే ఇప్పుడు ఆహ్, డోంట్ వి యాస్ సొసైటీలో ఒక పర్టిక్యులర్ బిహేవియర్ ఉన్నప్పుడు మనకి అది ఎందుకిలా అవుతుందని అడిగే వాళ్ళు చేసుకుంటారు. నేను ఎవరిని ఇప్పుడు ప్రతి ఎలా చెప్తానని ప్రతి బిహేవియర్‌కి సొసైటీ డ్రాస్ ఎ లైన్ రైట్? లైక్ ఇట్ పుట్స్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ సెన్సిబిలిటీస్ అరౌండ్ ఇట్. అలా పెట్టినప్పుడు ఈ ఈ నార్మలైజ్ ఎందుకయిపోయినియి? ఈ నార్మలైజ్ అవ్వటం కూడా క్వెషన్ చేయటం ఆర్ వి ఎట్ ఎ స్టేజ్ వేర్ వి నీడ్ టు కీప్ ఆస్కింగ్ హ్మ్. పీపుల్ దీస్ క్వెషన్స్ సో దట్ అట్‌లీస్ట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అడగగానే అంటే అలా క్వెషన్ చేసి నిలదీయటం గురించి కాదు గానీ ఆహ్, యాహ్! మోర్ అబౌట్ టు టు రైజ్ దట్ క్యూరియాసిటీ ఇన్ దెమ్. ఓకే. కరెక్టే కదా! ఎందుకు చేస్తున్నాను నేను? లైక్ ఇది చేయటం వల్ల నాకేమొచ్చింది? యాహ్! లేపోతే యాహ్! పక్కనోడికేమొచ్చిందని ఆ క్వెషన్ రైజ్ చేయటం తప్పు కాదని నా ఉద్దేశం. అది మనోభావాలు కొంచెం దెబ్బతినొచ్చు అడిగితే క్వెషన్. నా నమ్మకాన్ని అడుగుతున్నావా అని జెప్పి. బట్ ఇట్స్ ఎ నెసెసరీ ఎక్సర్‌సైజ్ యూ నీడ్ టు గో త్రూ అనిపిస్తుంది నాకు యాస్ యూ మెచ్యూర్ యాస్ ఎన్ ఇండివిడ్యువల్. ఆ! రైట్. బట్ క్వెషన్ ఏంటంటే ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ క్వెషన్ ఈస్ డూ యూ యాక్చువల్లీ హావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ఇట్? అసలు నీకు ఇస్ ఇట్ వర్త్ ఇట్ బేసిక్‌గా? ఐ థింక్ థాట్స్ ఇంకా అంతకన్నా పెద్ద క్వెషన్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఈ సోషల్ మీడియా వరల్డ్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోషన్ వచ్చిన తర్వాత దేర్ ఈస్ నో లిమిట్. ఓన్లీ లిమిట్ దట్ యూ సీ ఈస్ లీగల్ లా రైట్? దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. Until you satisfy all of those constraints, you can do whatever the shit you want, right? And nobody, no, I mean, నా ఉద్దేశంలో నాకు టైం లేదు. నాకు టైం లేదు. క్వెషన్ చేసేంత టైం లేదు. తెలుసుకోవాల్సినంత క్వెషన్ చేసేంత టైం లేదు. ఎందుకంటే చేసేవాడు ఎలాగో చేస్తాడు. ఎందుకంటే దే ఆర్ టూ మెనీ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టూ మెనీ డిఫరెంట్ థింగ్స్. యూ కాంట్ కంట్రోల్ ఆర్ క్వెషన్ ఎవ్రీబడీ. సో, ఏమో నాది నా పర్స్పెక్టివ్. బట్ యాస్ అవును. లాంగ్ యాస్ ఎందుకంటే బట్ వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ గ్లోబల్ లెవెల్‌లో యూ కెన్ లైక్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఇది చాలా లిమిట్ దాటి వెళ్ళిపోతుందనుకుంటే, యూ కెన్ ఎడ్యుకేట్ పీపుల్ సేయింగ్ థట్ ఓకే. మీ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి? మీ నాలెడ్జ్ ఎలా ఉండాలి? మీ థింకింగ్ ఎలా ఉండాలి అనేది. ఎందుకంటే ఆహ్, దేర్ ఈస్ ఇప్పుడు ఈ రైట్‌కి, రాంగ్‌కి డిఫరెన్స్ చాలా బ్లర్ అయిపోతుంది కదా! ఇవాళ రేపు. సో, నా ఉద్దేశంలో ఆహ్, ప్రతి ఒక్కళ్ళు దే డూ సంథింగ్ ఎక్స్‌ట్రీమ్ అండ్ దే జస్టిఫై ఇట్. రైట్? రైట్? అండ్ అండ్ దెన్ వాళ్ళంటారు గదా! ఆహ్, ఎండ్ రిజల్ట్ కైండ్ ఆఫ్ జస్టిఫైస్ ఎవ్రీథింగ్ ఎల్స్ అన్నట్టుగా మీన్స్ అని. యాహ్! అండ్ సో, జస్టిఫైస్ ద వాడు మీన్స్. సడెన్‌గా ఆ! బ్రో యాహ్! యాహ్! హ్మ్. ఎంతవరకు వచ్చిందది?
మేము కొంచెం ఓకే. బ్రహ్మ గారు మీరు అడగండి ఫస్ట్. ఇందాక అంటే క్వెషన్ కాదు. జస్టిఫైస్ ద మీన్స్ అన్నట్టు. యాహ్! ఆహ్, యాహ్! అట్లా. సో, ఓకే. యాహ్! యాహ్! ఇందాకల దాన్నే నేను కొంచెం ఎలాంగేట్ చేస్తా. ఏంటంటే ఇందాకల మనం చెప్పుకున్న కన్సర్న్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక కాంపిటీటర్ తాలూకా యూట్యూబ్ ఛానల్‌ని బాగా రన్ అవుతున్న దాన్నో, ఇంకోటో వాటెవర్. ఇంకోళ్ళు నెగెటివ్ సప్రెషనో ఇది చేస్తే ఛానల్ సప్రెషనో, నెగెటివ్ ఎస్‌ఈఓ చేస్తే పడిపోతుంది అని అనుకుంటే, అవతలున్న క్యాండిడేట్ కూడా నార్మల్ క్యాండిడేట్ కాదు గదా! సో, కింద నుంచి పైకొచ్చో లేపోతే ఫైనాన్షియల్‌గా ఇదో కాదు కదా! హి హాస్ ఎ టెక్నికల్ నాలెడ్జ్, హి హాస్ మనీ, హి హాస్ కాంటాక్ట్స్. అలాంటప్పుడు హి కెన్ ఈజిలీ గెట్ హిస్ ఛానల్ బ్యాక్. కానీ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ 1 ఇయర్ నుంచి జరుగుతున్నా వై కాంట్ హి గెట్ ఇట్ బ్యాక్? అది వాట్ ఈస్ స్టాపింగ్ హిమ్? ఇన్‌స్టెడ్ వై ఈస్ హి కాన్స్టెంట్‌లీ రిలయింగ్ ఆన్ బ్లేమ్ గేమ్? నేను అనుకోవడం ఏంటంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇన్ ద సెన్స్ ఇంత నెట్‌వర్క్ నెగెటివ్ ఛానల్ సప్రెషనో, నెగెటివ్ ఎస్‌ఈఓ చేయించేంత అంత పగ లేదంటే అంత నెట్‌వర్క్ దానికి డబ్బులు పెట్టాలి కదా! ఎవడు ఫ్రీ చేస్తాడు? అంత డబ్బులు అవతల క్యాండిడేట్ స్పెండ్ చేయడని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇట్ మే బి రాంగ్. అది అంటే నేను ట్రావెల్ చేస్తున్న దాంట్లో చూస్తున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో, ఎవరైనా దీనికి ఇది చేయొచ్చు, కౌంటర్ చేయొచ్చు. హ్మ్. అవుతదా అలాగా? ఏమో నాకు తెలీదు. అదే చెప్పాను. నాకు తెలీదు. బట్ నేను యాహ్! నమ్మేదేంటంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్‌తో టెక్నికల్‌గా ఒక పని చేయగలిగినప్పుడు ఆన్‌లైన్ దేర్ షుడ్ బి ఎ వే ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ క్లెయిమింగ్ దట్ ఈస్ అన్ ఇల్లీగల్ వే టు డూ ఇట్. దేర్ షుడ్ బి ఎ లీగల్ వే వేర్ యూ కెన్ యూజ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ రిసోర్సెస్ టు కౌంటర్ ఇట్. అలా లేకుండా ఈ ప్లాట్‌ఫార్మ్స్ బిల్డ్ డెఫినెట్లీ. అవ్వవు కదా! డెఫినెట్లీ. నేను అదే అంటున్నాను రాజ్ గారు. ఇన్‌స్టెడ్ ఇఫ్ హి డోంట్ హావ్ కాంటాక్ట్స్ స్టిల్ హి హాస్ మనీ. ఇఫ్ హి డజంట్ హావ్ మనీ టూ డెఫినెట్‌గా ఎంసీఎన్ ఉంది. ఛానల్లే డూ ఆర్ డెత్ పొజిషన్‌లోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గివ్ టు ఎంసీఎన్. 1 ఇయర్ ఇచ్చేస్తే సో, ఆళ్ళు మొత్తాన్ని క్లియర్ ఆఫ్ చేసి పెడతారు దాన్ని. చందు గారు, ఓకే. లెట్స్ సీ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ మేబీ ప్రూవ్ యూ రైట్. అంటే నేచురల్‌గా సప్రెస్ అవుతుంది. నేచురల్‌గా వెనకబడుతుందేమో అనుకున్నాం బేసిక్‌గా ఛానెల్. కరెక్టే. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని ఆయన వీడియోస్‌లో ఉన్నాయా లేదా చూస్తే వి ఆర్ ఫర్ కమింగ్ ఎగ్జాంపుల్ యాహ్! బ్రహ్మం వి ఆర్ కమింగ్ ఇది నెక్స్ట్‌ది. నెక్స్ట్ దాడికే వస్తున్నాను. రైట్. సో, ఎందుకంటే యాహ్! ఎందుకంటే మీ క్వెషన్‌కి మనకి టెక్నికల్‌గా ఆన్సర్ చేసే లేనప్పుడు అవును. అవునవును. రివర్స్ ఇంజినీరింగ్ చేద్దాం. చేసినట్టు అదే. అది యాహ్! ఉంది. అది మన లిస్ట్‌లో ఉంది. ఈ డిస్కషన్ కూడా మీరు ముందే ఫస్ట్ దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ దట్ హి ఈస్ క్లెయిమింగ్ దట్ ఇందాక చెప్పా కదా! స్కూల్‌లో ఎందుకురా ఫెయిల్ అయ్యావంటే రకరకాల కారణాలు చెప్తాడు. అంతే తప్ప నేను చదవలేను అందుకనే ఫెయిల్ అయ్యాను అనడు కదా! సేమ్ ఇక్కడ నేనే ఇంప్లై చేస్తానంటే లుక్ ఎట్ యువర్ కంటెంట్ ఫస్ట్. నీ కంటెంట్ ఎప్పుడులాగే ఉందా? లేపోతే అబోవ్ పార్ లెవెల్‌లో ఉందా? ఉండి అన్నీ అంత సూపర్ ఉండగా కూడా అవుతుందా లేదా అనేది వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే, లేదు. ఆబ్వియస్‌గా లేదు కంటెంట్ అలాగా. ఉన్నదా? అది కంటెంట్ ఉంటే ఆపడం ఎవరి తరం కాదు. నాకిక్కడ అబ్జెక్షన్ ఒకటుంది చందు. నాకు ఐ చెప్పండి. ఐ డోంట్ ఐ డోంట్ థింక్ కంటెంట్ ఈస్ అందరూ అంటారు గానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ మైట్ డిసగ్రీ విత్ మీ. బట్ హుహు. కంటెంట్‌తో పాటు వెన్ దీస్ ఛానెల్స్ బికమ్ సక్సెస్‌ఫుల్ ఇట్స్ నాట్ జస్ట్ కంటెంట్. That ఓకే. drives them. దెన్ That drives them. I see a lot of channels that have absolutely subpar content doing very well because, example, lot of these vlogs, right? Vlogs at low, where it's the యాహ్! connection they have with the creator too. So it's not just content. It's యెస్. నేను ఇక్కడ కూడా వస్తాను రాజు గారు. ఏంటంటే సమ్‌వాట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అది బిహేవియర్ అవ్వచ్చు. అతను అంటే ఆ ప్యాటర్న్ అతని బిహేవియరో లేపోతే అతను నలుగురిలో నడుచుకునే తీరో ఇంకోటో ఉంటాయి కదా! ఆబ్వియస్‌గా. కానీ ఈ బిహేవియర్ ప్యాటర్న్ అంటే ఈ తాలూకా ఇది మీకు ఓవర్ ద పీరియడ్ సప్రెస్ అయిపోతది. అది పిచ్చొచ్చేస్తది. ఏంటంటే నువ్వు ఆడు చేసే కంటెంట్ ఏం లేదు. ఆడి గురించి మనం చూస్తున్నాం. ఎన్నాళ్ళు చూస్తాం. ఒక సంవత్సరం తర్వాత చిరాకొస్తది మనకి. ఏందిరా ఈడు ఓపెన్ చేస్తే రోజు అదే ఇల్లు, అదే ఇది అని చెప్పి
యువర్ ఫీలింగ్ విల్ డ్రాప్ డౌన్. అది ఒక సంవత్సరం తర్వాత అది దిగిపోద్ది. సో, నేను ఇక్కడ ఎంప్లాయ్ ఏం చేస్తానంటే, అవతల అతనికి ఛానెల్ పోయింది, సపరేషన్ అయిపోయింది అన్నోడికి, బాస్ యూ నో ద ఆన్సర్ వెల్. ఏంటంటే, యూ నో దట్ యువర్ ఛానల్ ఈజ్ నాట్ గోయింగ్ త్రూ. వై? బికాస్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్. బట్ అతనికి ఏంటంటే అలా ఎవడు చెప్పుకోడు. ప్రపంచంలో చిన్నపిల్లడ బొడ్డోడే చెప్పుకోడు. ఓటమి ఒప్పుకోడు. ఇంక అతను ఎందుకు ఒప్పుకుంటాడు? సో యువర్ ఛానల్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ కంటెంట్. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే లేదు అని కూడా నేను అన్నాను. ఎందుకంటే హీఈస్ డూయింగ్ ద సేమ్ కంటెంట్ ఫ్రమ్ ద లాస్ట్ 2.5 years. ఒకటే కంటెంట్ చేస్తారు. ఒకటే కంటెంట్ చేస్తారు. పీపుల్ గాట్ బోర్డ్. కెన్ ఐ హావ్ పుష్ బ్యాక్ క్వశ్చన్ ఇక్కడ? యా. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు వెరైటీ ఉంది అని చెప్పి సబ్స్క్రైబ్ చేయలేదు కదా. వెన్ యూ లుక్ ఎట్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్, దీస్ ఆర్ పీపుల్ హూ సబ్స్క్రైబ్ వెన్ దే సా హిస్ ఛానల్, రైట్? దట్ ఈస్ ద కంటెంట్ దే లైక్. ఇట్ మైట్ నాట్ బి నీకు నచ్చింది అవ్వకపోవచ్చు అది, యా రైట్? సో మనం మన సెన్సిబిలిటీని చెప్తున్నాం, కంటెంట్ మారలేదు అందుకని చెప్పి. కానీ వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ఆ కంటెంట్ కోసం చేసుకున్నారని కూడా అవ్వచ్చు కదా. దట్ కుడ్ బి దేర్ పాయింట్, రైట్? డెఫినెట్లీ ఐ విల్ అగ్రీ టు యూ. డెఫినెట్లీ వీళ్ళంతా ఆ కంటెంట్ కోసమే స్టార్టింగ్ నుంచి చేసుకున్నారు. కానీ డ్రాక్స్ గారు 10 రోజులు వరుస పెట్టి మీరు బిర్యానీ పెడితే ఆడు 11వ రోజు వద్దనే అంటాడు. అర్థమైందా మీకు? అంటే నెల రోజులు బిర్యానీ తినేవాడు కూడా ఉంటాడుగా. ఉంటాడు. కానీ నెల రోజులు తినేవాడు కూడా 31 డే తర్వాత ఆడికి మొహం మొత్తేస్తుంది దాని మీద. కాదంటారా చెప్పండి? నేను వారం రోజులే తినలేదు, అందుకని నెల రోజులు తినేవాడు ఉంటాడు. సో ఆబ్వియస్ గా పాయింట్ ఇక్కడ ఏంటంటే, people got bored with the same type of vlogs that they are doing from the last 2.5 years. ఇప్పటికి you will find lot of comments. ఏంటన్నా నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఫ్లైట్లు, లాంజ్లు, ఏంటంటారు దాన్ని, హోటల్ రూమ్స్, ఇవే చూపిస్తున్నావు ఏంటన్నా? మాకేమీ రిజిస్టర్ అయినట్టు ఒక కంట్రీకి వెళ్ళి మీరు కంప్లీట్ గా చూపిస్తే మాకు రిజిస్టర్ అయినట్టు ప్లేసెస్ కూడా మైండ్ లోకి రావు. ఎప్పుడు ఇవే ఉంటాయి. ఇట్స్ పార్ట్లీ ట్రూ. 80% ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ. అదే జరుగుతుంది అది. మరి అలాంటప్పుడు అది వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? వాట్ కుడ్ బి ద డ్రైవింగ్ ఫోర్స్? ఎవరినైనా ఒక మనిషిని కట్టి పెట్టాలంటే సంవత్సరాల పాటు ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుందండి డాక్స్ గారు. అది నేను రోజు పెట్టేస్తాను. అది చూడు, ఫస్ట్ లో చూసినప్పుడు చూసావు కదా, ఇదే కంటెంట్ కదా, మళ్ళీ ఈ రోజు కూడా ఇదే కంటెంట్ చూపిస్తున్నాను కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చూడలేదంటే, ఇది మరీ బాగుంది బాయ్. ఫస్ట్ డే బిర్యానీ పెడితే ఎవడైనా ఆశగా తింటాడు, 2వ రోజు తింటాడు, 3వ రోజు తింటాడు. నువ్వు 10 రోజులు అదే పెట్టాడంటే నీ దగ్గర తింటాడు, ఆడ వెళ్ళి ఫుల్ మీల్స్ ఏదో వేరే తింటాడు, పప్పనం ఏదో. దాని తర్వాత నువ్వు ఎందుకు రాలేదు, నా దాంట్లో ఇది లేదు కదా, నేను ఆ బిర్యానీయే ఇప్పుడు పెడతాను కదా అంటే అవ్వదు, వర్కౌట్ అవ్వదు కదా. అది ఇట్ డజంట్ వర్క్ దట్ వే. అక్కడ మీకు చాయిస్ ఉంది కాబట్టి, రైట్? ఇప్పుడు ఐ గివ్ యూ ఏ లాజికల్ పుష్ బ్యాక్ హియర్. అక్కడ నీకు చాయిస్ ఉంది కాబట్టి మనకి బిర్యానీ ఇస్ చాయిస్, రైట్? ఇప్పుడు దిస్ ఇస్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ చాయిస్. దే హావ్ అనదర్ చాయిస్. దే విల్ గో సమ్వేర్ ఎల్స్ బికాస్ దే ఆర్ బోర్డ్ ఆఫ్ వాట్ దే హావ్, రైట్? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, రైట్? మనం ఫ్యామిలీతో రోజు ఉంటాం, అదే మోహాలు, అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ ఒక you form a personal connection, right? Family and close friends అనుకున్నా కానీ we spend our lifetimes with them, right? We don't get bored of them. They might be a crappy person, but we spend lifetimes with them. సో నేను అనేది ఏంటంటే, ఆ పర్సనల్ కనెక్షన్ ఫామ్ అయిన తర్వాత, అందుకని వ్లాగ్స్ లో the content might be absolute nonsense, but people still go and watch it because they have this connection. They like this person. They like whatever. Definitely I will agree with you Ranks garu. వాళ్ళే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు వాళ్ళే. అర్థమైందా? it doesn't came down to zero. Whatever the people who are still watching those particular channels, మీరు చెప్పిన క్యాడర్ లో వాళ్ళే చూస్తున్నారు. అది ఓకే. సో మీరు అనేది ఏంటంటే, కాంటెంట్ డ్రైవ్ చేసే ఏంటిది, కాంటెంట్ డ్రైవ్ చేసే గ్రోత్ రాకుండా ఇట్ పర్సనల్ కనెక్ట్ ఉంది కాబట్టి, పర్సనల్ కనెక్ట్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇఫ్ యూ నీడ్ టు గ్రో న్యూ పీపుల్ విత్ పర్సనల్ కనెక్ట్, అగైన్ ఇట్స్ లైక్ స్క్వేర్ వన్, రైట్? యూ నీడ్ టు గెట్ న్యూ పీపుల్. అంతే లైక్ ఓకే. సో అందుకని స్లోగా ఆర్గానిక్ గా పెరుగుతూ ఉంటుంది, చాలా స్లోగా.
నా ఉద్దేశంలో కంటెంట్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ బేసిక్‌గా. ద వే యూ ప్రెజెంట్ ఇట్ అండ్ ద వే యూ కనెక్ట్ విత్ సో యాహ్! ఐ మీన్ బై ద వే అంటే దట్స్ వాట్ ఇప్పుడు ఐ మెంట్. అంటే మనిషి కనపడకుండా కూడా డ్రోన్ షాట్స్ వీడియోలు చూసే అది 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 కూడా కంటెంటే కదా నేను అనేది ఇక్కడ దిస్ రైట్. ఇన్వాల్వ్స్ యు ఆర్ యాహ్! మేకింగ్ యువర్ సెల్ఫ్ పార్ట్ ఆఫ్ యువర్ కంటెంట్ రైట్ యువర్ యెస్. పర్సనాలిటీ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ కంటెంట్ Personality is part of the content, yes. I mean, at least that's how YouTube has been, people, YouTube audiences have been appreciating the content. It అండ్ doesn't. చెప్పండి బ్రహ్మం గారు, ఫినిష్ అండి. నేనేమంటున్నానంటే అదే వీడియో ఒకటే కాదు, వీడియోతో పాటు పర్సనల్ కనెక్షన్ కూడా అప్రిషియేట్ చేస్తారు ఆడియన్స్ అంటే. డెఫినెట్లీ. అండ్ ఇక్కడ నేను ఇంకో చెప్తా, నెక్స్ట్ పాయింట్, వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. సిన్స్ వన్ పర్సన్ హ్యాస్ stated in comments that he lost his credibility by his false commitments and other stuff, which I doesn't believe it would happen. ఎందుకంటే రవి వర్మ సంథింగ్ అడిగారు ఏంటంటే, I never and I don't believe people who make an impression by their statements or by their unkoto whatever it may be, whatever they are doing right now. నేను 189 కంట్రీస్ 187 కంట్రీస్ నేను తిరిగాను కాబట్టి, నేను రోడ్లు వేస్తున్నాను కాబట్టి, ఇవన్నీ చెప్పారు కాబట్టి అతని దగ్గరికి వచ్చారని నేను అనుకోవట్లే. అండ్ అట్ ద సేమ్ టైం యువతల ఈ అన్వేషణ ట్రావెల్ అతనికి ఏదో ఇదైతే పర్సనల్గా ఏవో గొడవలు అయితే బయటకు పబ్లిక్లోకి వచ్చి యూట్యూబ్ దాంట్లోకి వచ్చి పచ్చిబూతులు తిట్టడం, వీళ్ళకి అవతల ఫ్యామిలీ వాళ్ళ మీద అవతల వాళ్ళని అటాక్ చేయడం, అది అబ్యూజింగ్ వర్డ్స్తోనో ఇంకోటో. I think people will definitely not keep these minor things in their mind by observing from the last 2 years. అతను 189 కంట్రీస్ తిరిగానో లేకపోతే బోరింగ్లో వేస్తాను అన్నాడేనో అది చెప్తే అతనికి ఏం సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అతను ఏదో కంటెంట్ చూపిస్తాడని చేసుకున్నారు సబ్స్క్రైబ్. అండ్ అన్వేష్ కూడా కంటెంట్ చూపిస్తాడని చెప్పి చేసుకున్నారు, అంతే తప్ప అన్వేష్ మధ్యలో ఎవరినో తిట్టేశాడు, అమ్మో అన్వేష్ అంటే మనం ఎన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటు చూడు పచ్చి బూతులు తిడుతున్నాడు అవతల. ఒక నిమిషం, వన్ మినిట్ లెట్ మీ సారీ బ్రహ్మ. సో బూతులు తిట్టేస్తున్నాడు అంటే మనం ఎన్నాళ్ళు ఫాలో అయినోడు ఇలాంటోడా అని చెప్పి పీపుల్ విల్ నెవర్ డిస్టింగ్విష్ దట్ వన్. పీపుల్ విల్ ఆల్వేస్ సీ ద కంటెంట్ ఫస్ట్. దాని తర్వాత ఆడి పర్సనల్ విషయాలు, పర్సనల్ గొడవలు, వీళ్ళ పర్సనల్ కమిట్మెంట్స్ ఏదో. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఇంత గంటాప్రదంగా చెప్తున్నానంటే, ఆఫ్టర్ ఆల్ దిస్ షిట్, ఇన్ని బూతులు తిట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో అమ్మ నా బూతులు తిట్టి అన్ని చేసినా కూడా స్టిల్ హీ గాట్ అవే. అది సింపుల్ గా బయటకు వెళ్ళి, అండ్ స్టిల్ పీపుల్ ఆర్ అరౌండ్ హిమ్. మంచి వ్యూసే వస్తున్నాయి, వ్యూస్ తగ్గలేదు, అభిమానం తగ్గలేదు. పిల్లల నుంచి ఆడవాళ్ళ నుంచి అందరూ వస్తారు, అందరూ కలుస్తున్నారు. ఐ వండర్ ఏది ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా. అంటే తిట్టేస్తే దూరం అయిపోతారు అనుకోవడం మీ పిచ్చి భ్రమ. ఎందుకంటే పీపుల్ హ్యాస్ దేర్ ఓన్ మైండ్. దే క్లియర్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కంటెంట్ అండ్ దేర్ పర్సనల్ అజెండా. సేమ్ ఎంప్లాయిస్ టు ద రవి కూడా. ఏంటంటే అతను ఏదో 197 కంట్రీస్ తిరిగేసాడు లేకపోతే రోడ్లు ఏం చేస్తున్నాడు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని దాని తర్వాత అవి అతను నెరవేర్చలేదని చెప్పి చూడట్లేదు అనుకుంటే అది మన పిచ్చి అంతే. మీ పిచ్చి అది కాదు అక్కడ పాయింట్. అది పాయింట్ ఏంటంటే అతను తిరగలేదని వీళ్ళు నమ్మకం లేకో రోడ్లు వేస్తానని చెప్పి అతను చేయలేదు కాబట్టి మేము చూడట్లేదు అనుకున్న వాళ్ళు లేరు, ఉన్నారు చాలా మైనర్ పర్సెంటేజ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ డ్రైవింగ్ టువర్డ్స్ దెమ్ ప్యూర్లీ ఫర్ దేర్ కంటెంట్. అది ఆర్టీటీ కంటెంట్ బాగాలేదు కాబట్టి చూడలే, అంతే తప్ప 188 కంట్రీస్ గురించి ఎవరు పట్టించుకోలే, రోడ్లు వేస్తున్నారు పట్టించుకో బుల్షిట్ అది. అండ్ అన్వేష్ కూడా అంతే. అన్వేష్ బూతులు తిట్టేశాడు కాబట్టి ఆడికి దూరం అయిపోయాడు, చూడ్డు అలా అనుకుంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడే ఉన్నాయి మన ముందే. ఎక్కడ తగ్గాయా పోనీ? దాని తర్వాత ఎవరికైనా నెగిటివిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతవరకు చేసినాడు ఒక సాటి ఫ్యామిలీని అలా తిట్టేస్తుంటే, పచ్చబూతులు తిట్టేస్తుంటే అబాండన్ చేసేస్తారు యాక్చువల్గా అయితే. కానీ చేయలేదు, ఎవడో చేయలేదు. ఇన్ఫాక్ట్ అప్పటికి ఆ సిరీస్ ఎంటర్ కాంట్రవర్సీ అయిపోయిన తర్వాత ఇంకా వ్యూస్ పెరిగాయి, ఫ్యాండమ్ పెరిగాయి, సబ్స్క్రైబర్స్ పెరిగాయి, అన్ని పెరిగాయి. హౌ? జనాలు పిచ్చోళ్ళ లేకపోతే ఇక్కడ అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ద పీపుల్ హు ఆర్ కండక్టింగ్ లైవ్స్ ఆన్ దెమ్ ఇంక్లూడింగ్ మీ. ఇంకోలో 4-5 ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఏరియాలో ట్రావెలర్స్ గురించి అప్పుడప్పుడు ఎత్తేవి.
ఈ బబుల్ లిమిట్ ఎంత? 5,000 సబ్స్క్రైబర్లు, 6,000 సబ్స్క్రైబర్లు, 1000, 1000.5, 100లో ఉండే మాలాంటోళ్ళం. మేము ఇలా ఏవో ఎజెండా ప్రాపగేట్ చేసిస్తే ఎంతమంది చూస్తున్నారు? ఒక వీడియో చేస్తే లైవ్ 1,50,000, 2,50,000, 3,50,000. వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కడికి 6.5 లక్షలు, 7.5 లక్షలు. ఒక్కొక్క వీడియో పెడితే వచ్చి 70,000 వ్యూస్, 2.5 లక్షల వ్యూస్, 3 లక్షల వ్యూస్. ఈ 3,000 వ్యూస్ లేకపోతే ఈ 3,000 సబ్స్క్రైబర్స్, 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఎజెండా వినేసి అక్కడ ఉన్నోళ్ళు డ్రైవ్ అయిపోతారు. మెజారిటీ ఆడియన్స్ అన్నోళ్ళు మీ పిచ్చ అంతే. అలా ఎవడైనా ఆలోచిస్తే మీ పిచ్చ. అసలు ఇలాంటి ఒక బబుల్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. బయట ఈ బబుల్ బయట ఉన్న మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ స్ట్రైట్లీ డూ వన్ థింగ్. యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, అన్వేష్ ఓపెన్ చేస్తాడు, నచ్చితే చూస్తాడు వీడియో, లేదంటే పక్కకు పెట్టేస్తాడు. రవి ఓపెన్ చేస్తారు, నచ్చితే చూస్తారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. 2-3 రోజులు ఇలాగే చూస్తారు. బోరింగ్ అనిపించిందంటే అన్సబ్స్క్రైబ్ చేస్తారు, లేదంటే చూడడం మానేస్తారు. అంతే తప్ప ఆర్టీటీ 188, 187 కంట్రీస్ అబద్ధం చెప్పాడు, ఆర్టీటీ రోడ్లు ఇస్తానని అబద్ధం చెప్పాడు, లేకపోతే అన్వేష్ బూతులు ఆడాడు, ఇవేమి ఎవరు పట్టించుకోరండి. మీ పిచ్చిగా కాకపోతే మనం ఈ లూప్ లో ఉన్న ఈ నూతిలో ఉన్న కప్పలం మనకు అలా అనిపిస్తుంది. బయట మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ డజన్ బిలీవ్ ఆల్ దిస్ షిట్. అది నా ఇది. యూ పీపుల్ కెన్ టెల్. ట్రాక్స్ మీరు మాట్లాడతారా, నేను మాట్లాడనా? చెప్పండి బ్రహ్మ గారు. బేసిక్గా మీ ఆర్గ్యుమెంట్ లో చిన్న కాంట్రడిక్షన్ ఉంది. పర్సనల్ కనెక్ట్ పర్సనల్ కనెక్ట్ చూస్తున్నారన్నారు, కానీ వెన్ యూ కమ్ ఆఫ్ యాజ్ అన్ యాస్ఫాల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా ఒళ్ళు బల్బు ఎక్కి మాట్లాడుతున్న వాళ్ళగా నేను వచ్చాను అనుకోండి, కైండ్ ఆఫ్ ప్లేస్ అగేన్స్ట్ యూ కదా కొంచెం. లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ హియర్, బట్ ఆమె పేరు గుర్తులేదు, ప్రణవి సంథింగ్ ఒక ఆమె ఉంది, ఎయిర్ హోస్టెస్, బేసిక్ గా తెలుగు అమ్మాయి. ఆమె ఛానల్ ఫాలో అవుతాను, నేను ఎందుకు ఫాలో అవుతాను నాకు తెలియదు, బట్ ఐ వాచ్ యువర్ వీడియోస్. చాలా ప్లెయిన్ గా హాయిగా ఉంటుంది చూస్తుంటే ఆ వీడియోస్ ని. క్యాబిన్ క్రూ, యా, ఎగ్జాక్ట్లీ. సో నాకు పర్సనల్ కనెక్ట్ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను. ఇఫ్ షీ కమ్స్ ఆఫ్ యాజ్ లైక్ లైక్ ఏదైనా వీడియోలో ఏదైనా ఒక ప్యాసింజర్ తో రూడ్ గా బిహేవ్ చేసింది అనుకో, ఆ ప్యాసింజర్ మీద ఎక్కువ కంప్లైంట్ చేసింది అనుకో, ఫర్ నో రీజన్, నేను ఐ విల్ స్లోలీ డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ హర్ అన్నమాట. అంటే ఇట్ టేక్స్ ఒక 4-5 సచ్ అకేషన్స్ అలా జరిగితే అప్పుడు విల్ గివ్ మీ ఎనఫ్ మూమెంటం టు మూవ్ అవే ఫ్రమ్ హర్. బట్ ఇక్కడ మీరు చెప్పిన కాన్సెప్ట్ లో పర్సనల్ కనెక్ట్ అదే చూసుకుంటే, ఆయన నాకు ఆయన ఆయన ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థమైంది. అవి ఆయన ఫస్ట్ లో ఆయన కొన్ని స్టేట్మెంట్లు చేసి ఐ థింక్ హీ ప్రాబ్లీ కొంతమందిని అలా రిపెల్ చేసి ఉండొచ్చు ఆయన ఓన్ బిహేవియర్ తో. సో అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు, అంటే దాని ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ పర్సనల్ కనెక్ట్ ఉంటే ఎంత పాజిటివ్ యాడ్ అవుతుంది అన్నారో, ఆ పర్సనల్ కనెక్ట్ దానికి ఆపోజిట్ గా ప్లే చేస్తే అంతే ఇంపాక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ వర్క్స్ బోత్ వేస్ కదా, యూ కాంట్ హ్యావ్ ఇట్ ఓన్లీ పాజిటివ్ వే, యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్ నెగిటివ్ వే, రైట్? అండ్ మీరు ఇంకోటి అన్నది, ఇప్పుడు అన్వేష్ తో అంతమంది వచ్చి మీరు మీట్ అవుతున్నారు, కలుస్తున్నారు అంటే, ఐ మీన్ దానికి కూడా నేను కౌంటర్ చేస్తాను. ఏంటంటే కనబడే వాళ్ళందరూ వాళ్ళే కాదు కదా. ఐ మీన్ దే ఆర్ ఓన్లీ లైక్ ప్రాబ్లీ హ్యాండ్ఫుల్, ఒక మహా అయితే ఒక 1000 మంది ఉంటారు. వాళ్ళెందుకు కలుస్తున్నారు? కాదు, 150-200 అండి. నువ్వు మెల్బోర్న్ లో తెలుగు పాపులేషన్ దాంట్లో. నేను బస్ కేసు చెప్తున్నాను, లైక్ ఒక బెస్ట్ కేసు బస్ కేసు ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి రావడం నాకు నచ్చలేదు కాబట్టి. సో బెస్ట్ కేసు అనుకున్నాం. ఓకే, బెస్ట్ కేసు 1000 మంది వచ్చి కలిసారు అనుకోండి, వాళ్ళు ఎందుకు కలుస్తున్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు అన్వేష్ కువైట్ ఎటు వెళ్ళాడు అనుకోండి, ఖతార్, ఒక అతను వచ్చి రెస్టారెంట్ తీసుకెళ్ళాడు ఉత్సాహంగా, ఉల్లాసంగా. వాడెందుకు తీసుకెళ్ళాడు మనకు తెలియదు కదా. అభిమానంతో తీసుకెళ్ళాడా, లేకపోతే వాడు రెస్టారెంట్ ని సెవెరల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ నేనేమంటానంటే దేర్ మైట్ బి ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ హూ స్టిల్ ఎంజాయ్ అన్వేషస్ కంటెంట్, బట్ ప్రాబ్లీ వుడ్ నెవర్ డ్రీమ్ ఆర్ కన్సిడర్ ఎక్స్పోజింగ్ దేర్ ఫ్యామిలీ టు దట్ పర్సన్, రైట్? ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ, వై నాట్? వేరియస్ లెవెల్స్ ఉంటారు బేసిక్ గా, అట్లా నేను అనేది. డెఫినెట్లీ. బట్ కనబడిన వాళ్ళందరూ వాళ్ళని అనుకోవట్లేదు నేనైతే. అదే నేను కూడా సార్ బ్రహ్మంగా నేను కూడా చేసేస్తానంటే చేసేస్తాను కదా, బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ అవే ఫ్రమ్ హిమ్. మై పాయింట్ ఏంటంటే
in proportionate to the views he is getting, in proportionate to the people wishing to come to meet him in various places. దట్ ఇట్ సెల్ఫ్ విల్ షో కదా. మనం ఎలా ఇవి చేయగలం? అన్ని బూతులు ఆడినోడికి ఎవడైనా వస్తారా కళ్యాణ్కి? అది ఫ్యామిలీస్తో పిల్లల్ని తీసుకుని అలాంటి వాడి దగ్గరికి ఎవడైనా వస్తాడా? నాకు చెప్పండి. కాదు చందు, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నీకు యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ నారో పర్స్పెక్టివ్. ఇప్పుడు కొన్ని కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, రైట్? కొన్ని బిహేవియర్స్ ఉన్నప్పుడు మనం వాటిని జనరలైజ్గా తప్పు అంటాం, రైట్? ఆ తప్పు చేసినప్పుడు ప్రతి మనిషి ఆ తప్పు చేసినప్పుడు నువ్వు యూ డోంట్ కేటగరైజ్ దెమ్ యాజ్ ఎ రాంగ్ పర్సన్ ఫర్ ఎవర్, రైట్? యూ పుట్ దెమ్ యాజ్ ఎ పర్సన్ హూ డిడ్ ఎ రాంగ్ థింగ్, రైట్? నేను అదే చెప్తున్నాను సార్. అయిపోయింది. సార్ మీరు వొకాబులరీతో బాగా డ్రాగ్ చేసేస్తున్నారు. నేను ఇందాక ఫస్ట్ చెప్పిన పాయింట్ ఇక్కడ లింక్ చేస్తున్నా. ఏంటంటే పీపుల్ డజంట్ సీ హిమ్ యాజ్ అన్ అబ్యూజర్. దే ఆర్ దేర్ కంప్లీట్లీ ఫర్ హిస్ కంటెంట్, అంతే. అదే చెప్తున్నా, మీరు అందరు అంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. అలా చూసే అందరు వాళ్ళు కాదు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు రారు. వాళ్ళు రారు. ఇప్పుడు పీపుల్ హూ గో అండ్ మీట్ ఆర్ ద పీపుల్ హూ క్యాన్ మేక్ దట్. ఇప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. హీ ఈజ్ లైక్ యాజ్ హారిబుల్ ఆఫ్ ఎ పర్సన్ యూ కెన్ థింక్ ఆఫ్, బట్ దే ఆర్ పీపుల్ హూ అడోర్ హిమ్, రైట్? సో వాళ్ళు ఆ Definitely, డిఫరెన్షియేషన్ yeah. చేయగలరు. ఈ పార్ట్ ఆఫ్ ద పర్సన్ నేను తీసి పక్కన పెట్టేసి నేను దిస్ ఇస్ వాట్ ఐ లైక్ Yes, డూయింగ్ అండ్ ఐ విల్. yes, వాళ్ళు ఉంటారు కదా, yes, వాళ్ళు వెళ్ళి yes, కలిసేదే. yes. నేను అదే చెప్పబోతున్నాను. అదే, యా. సో క్లియర్గా వాళ్ళకి సెల్ఫ్ ఇది ఉన్నోళ్ళు, ఇఫ్ అంటే వాళ్ళకి క్లారిటీ ఉన్నోళ్ళు, దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉన్నోళ్ళు ఖచ్చితంగా స్టిల్ దే ఆర్ విత్ హిమ్. నేను అది చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఓకే, ఇది మోస్ట్ ఆఫ్ ఇటువైపు ఇంక్లైన్ అవుతున్నాం మనం, ఇటు సైడ్ కాదు. ఐ హ్యావ్ ఎ వెరీ 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 బిగ్ ఏంటంటే ఇది అసంతృప్తి ఏముందంటే, వి ఆర్ ద పీపుల్. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, రకరకాల సెన్సిబిలిటీస్ ఉన్న మనుషులు ఉంటారు, రకరకాల జానర్స్ చూసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ ఇష్టం. మనందరం ఓకే, కొంతమందికి ట్రావెల్ అందరికి ఇష్టం కాకపోయినా కొంత సమ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ అవ్వచ్చు. అలాగే ఒక్కొక్క దాంట్లో కూడా ఎవరి సెన్సిబిలిటీస్ కనెక్షన్ ఉన్న దాని ప్రకారం బిహేవియర్ ప్యాటర్న్ ప్రకారం ఎవరికాలు కనెక్ట్ అయిపోయి ఉన్నాం కదా, అంతా బాగానే ఉంది. కానీ ఇఫ్ సమ్వన్ ఈజ్ వాచింగ్ సమ్వన్స్ పర్టికులర్ వ్లాగ్స్ కానీ ఏమైనా, ఇఫ్ యూ లైక్ హిమ్, గివ్ ఎ ప్రైజింగ్ కామెంట్, అప్రిషియేషన్ కామెంట్. ఇఫ్ యూ డోంట్ లైక్ హిమ్ ఆర్ ఎల్స్, అంటే నీ సెన్సిబిలిటీస్ ప్రకారం లేకపోయినా వాళ్ళు ఇంకోటి ఏదో చేసినా, వై ఆర్ యూ పోకింగ్ దెమ్? వై పీపుల్ ఆర్ పోకింగ్ దెమ్? ఐ డోంట్ నో. అసలు ఎందుకు అంత రాక్షస ప్రవృత్తి ఏంట్రా జనాలకి? నాకు అర్థం కాదు. జనాలకి చెప్తున్నాను, అది వాట్ ఎవర్. అది నాకు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆర్టీటీ మీద ఇంత ప్రొవోక్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది, అవసరమా ఎందుకురా చేస్తున్నారు? మనిషిని పోక్ చేయొచ్చు. కానీ నేను ఏమనుకుంటానంటే, యూజువల్గా చాలా మంది, ఇఫ్ డోంట్ లైక్ ఎ పర్సన్, గెట్ అవుట్ ఫ్రమ్ దేర్, డోంట్ సీ హిస్ ఛానల్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. పదే ఛానల్లోకి వెళ్ళి పోక్ చేసి, అది అబ్యూస్ చేసి రెచ్చగొట్టి, ఎందుకురా బాబు? అతను ఎవడైనా, నాట్ ఓన్లీ ఆర్టీటీ, ఎవరి పని ఆడు చేసుకుంటున్నప్పుడు ఈ పోకింగ్ ఎందుకు చేస్తారా మీరు? పాపం బతకనివ్వండి రా స్వామి మనుషులు. కింద మీద పడి ఏదో చేసుకుంటున్నప్పుడు నచ్చకపోతే ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ టు ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ వాచింగ్ హిమ్. దట్స్ ఇట్. మీరు కాన్స్టెంట్ గా వెళ్ళి పోక్ చేయడం వల్ల వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు, మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇఫ్ యూ డోంట్ లైక్ ఎ పర్టికులర్ పర్సన్, అంతే, వదిలేండి మనశ్శాంతికి. అతను వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నామండి. వెళ్ళి పోకెందుకురా చేస్తారు సామి? పాపం. నాకు ఒక సందర్భంలో అంత పోక్ చేయకూడదండి ఎవరినైనా మనిషిని. రాస్ గారు, ఎందుకు పోక్ చేస్తారో అర్థం కాదు అసలు. జస్ట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ద కంటెంట్, జస్ట్ లీవ్ ఇట్. అది ఇప్పుడు మనం ఏమంటారు దాన్ని, పబ్లిక్ లైఫ్లోకి వచ్చి ఒక చాటుకెళ్ళి నుంచి చెప్పినప్పుడు అన్ని టైప్స్ వస్తాయండి. దానికి ఏం చేయలేము. దట్స్ ద నేచర్ ఆఫ్ ద బీస్ట్. మీరు ఒకసారి ముందెళ్ళి ఎక్కడైనా జనంలోకి ముందు మాట్లాడితే ఏమైనా కానీ మంచి మాటలు చెప్పినా కానీ యూ విల్ హ్యావ్ నెగిటివ్ కామెంట్స్. యూ విల్ హ్యావ్ పీపుల్ హూ టేక్ అఫెన్స్ టు ఇట్, హూ విల్ ట్రై టు ప్రొవోక్ యూ అండ్ సబ్జెక్టివ్ థింగ్స్. ఇట్స్ ఇంతే, దట్స్ హౌ ఇట్ ఈజ్. ఇప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే మాట్లాడండి బయట పబ్లిక్ లో అంటే అవదు.
అలా ఉండాలని కూడా అంటలా, బట్ దట్స్ ద రియాలిటీ ఆఫ్ హౌ థింగ్స్ ఆర్. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు జాక్స్ గారు? ఏ కాంటెక్స్ట్ ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు? ఎళ్ళి ఎందుకు పోక్ చేస్తారంటే చేస్తారు జనం అంటున్నా, ఇంకంతే. దట్స్ దేర్ ఈస్ నీకు Yeah, మనం still, I know. ప్లే Yeah, sir, Drax garu, still there are some section of people. See, అంటే coming to ఈ ట్రాలర్ సెక్షన్ ఇవన్నీ వస్తాయి. మనం చుట్టుపక్కల సొసైటీలో ఎంతమంది ఉన్నారు, అందరినీ ట్రోల్ చేయరు జనాలు. చాలా తక్కువ మందిని ట్రోల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సబ్ కాన్షియస్ గానో కాన్షియస్ గానో వాళ్ళు హెచ్చులు పోతేనో లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తానో లేకపోతే అవతల వాళ్ళని ఇన్స్టిగేట్ చేసేలా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ట్రోలింగ్ గురవుతారు కదా. ఆ ట్రోలింగ్ గురైన ప్రతి ఒక్కరు కూడా ఒక టిపికల్ బిహేవియర్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళే ట్రోలింగ్ గురవుతారు. సో వాళ్ళ తరపు నుంచి కూడా నోరు జాగ్రత్త పెట్టుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో కూడా రెండు చేతులు కలిస్తే చప్పట్లాగా వాళ్ళు మటుకాలను వదిలేస్తే బాగానే ఉంటది. అవతల ట్రావెలర్ కూడా వదలటం లేదు, అవతలను కూడా పోక్ చేస్తాడు. ఇప్పుడు వెళ్ళి సి యూ కెనాట్ కంట్రోల్ ఎ పర్సన్ కామెంటింగ్ ఆన్ యువర్ ఛానల్. అది ఏదో నెగిటివ్ ఇన్స్టిగేట్ చేస్తే పెట్టారు, జస్ట్ ఇగ్నోర్ హిమ్ ఆర్ ఎల్స్ బ్లాక్ హిమ్. వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ టక్మని ఆ No. ఇన్స్టిగేట్ ఎందుకు చేస్తాడు? ఇక్కడ నేను ఐ వాంట్ టు ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఫ్రమ్ మిస్టర్ బీస్ట్ ఇంటర్వ్యూలు చూస్తే హీ ఆల్వేస్ సేస్ వన్ థింగ్, రైట్? హీ హాజ్ ద లార్జెస్ట్ ఫాలోయింగ్ ఆన్ యూట్యూబ్. పీపుల్ అడుగుతారు, డూ యూ రీడ్ కామెంట్స్ అంటే, ఆయన యూట్యూబ్లో వచ్చి కాంటెంట్ పెట్టే వాళ్ళు చెప్పేది అంటే ఎంగేజ్మెంట్ పెంచుకోవడం కరెక్టే ఉంటుంది, కానీ నెవర్ రీడ్ యువర్ కామెంట్స్, అదే కదా. గుడ్ అండ్ బ్యాడ్, రైట్? ఎందుకంటే నీకు 100 గుడ్ 99 గుడ్ వచ్చి నీకు 1 బ్యాడ్ వచ్చినాక నా బ్యాడే గుర్తుంటుంది నీకు, ఎందుకు ఇలా అన్నాడు నన్ను అని చెప్పేది. సో ద ఓన్లీ వే టు అవాయిడ్ ఇట్ ఈస్ నాట్ రీడ్ ద 99 అండ్ ట్రై టు నాట్ ఫైండ్ వ్యాలిడేషన్ ఇన్ కామెంట్స్. అది మెయిన్ రీజన్ ద పీపుల్ రీడ్ దీస్ కామెంట్స్ ఈస్ దే ట్రైంగ్ టు ఫైండ్ వ్యాలిడేషన్ ఇన్ ద కామెంట్స్. కొట్టిన వాళ్ళు కొట్టుకొని ఓకే దెన్ ఇఫ్ యూ అవును కంట్రోల్ చేయలేం. ఎస్ డెఫినెట్లీ వీ కెనాట్ కంట్రోల్ ఇట్, బట్ వీ కెన్ ఇగ్నోర్ ఇట్. యూ హ్యావ్ టు మరి ఇగ్నోర్ చేయకుండా రివర్స్ లో ఇన్స్టిగేట్ చేయడం ఏంటంటే అసలు జనాలు ఎప్పుడెప్పుడుగా నేను చెప్తాను రాజు గారు, జనాలు ఎప్పుడెప్పుడు ఏ ఐటమ్ గాడు దొరుకుతాడా అని చూస్తుంటారు యూట్యూబ్ లో. ఎవరైనా దొరికాడా పిసికేద్దామని. అయితే వాట్ ఐ టెల్ టు ద పీపుల్, మీ మటుకు మీరు వెళ్ళే మీ పేకాల చేతిలో పెట్టకూడదు ఎప్పుడు జనాల చేతిలో. పీపుల్ విల్ ఆల్వేస్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ ద బక్రా. ఖచ్చితంగా ఒక బక్రా ఒక ఐటమ్ గార్డ్ గురించి ఎత్తుతారు జనాలు. అంటే నువ్వు దొరికేవా ఎగ్జాక్ట్లీ నువ్వు దొరికేవా సచ్చేవే. ఆ లైవ్ ఆ రోజులో చాలా ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ఏ మూడ్ లో చూస్తున్నాడో వీడియో, ఏ మూడ్ లో పెడతాడో, లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కి మిమ్మల్నే పెట్టుకున్నాడో, అలాంటి మనకి బయట ఎంత కోపాలంటే ఇంట్లో వచ్చి చూపిస్తా ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. వన్ టార్గెట్ అండ్ వెంట్ ఆల్ ద ఫ్రస్ట్రేషన్స్ ఎవ్రీవేర్ దే హ్యావ్ ఆన్ దిస్ ప్లేస్, బికాస్ వేరే చోట చూపిలేం కదా మనది. అవును అది కూడా ఉండొచ్చు బికాస్ బై రియాక్టింగ్ టు ద కామెంట్స్ యు ఆర్ ప్రొవైడింగ్ దెమ్ దట్ అవుట్లెట్. అది ఇస్తున్నావు కాబట్టి అది ఫిక్స్ అయిపోతుంది. ప్రతిసారి వచ్చి ఇక్కడ కామెంట్ పెట్టచ్చు, ఐ గెట్ ఎ రెస్పాన్స్ బ్యాక్, ఐఎమ్ కామెంటింగ్, ఐ గెట్ ఎ రెస్పాన్స్ బ్యాక్. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, చదువుతానది. ఇఫ్ ఐ నో ఫర్ షూర్ మై వాయిసింగ్ అవుట్ డజంట్ హెల్ప్ ఫిక్స్ దిస్ ట్రావెలర్స్ ఇష్యూ, there is no point in voicing my opinion. That's why I'm asking why still the same topic, and I never had a satisfying answer from Chennai. నేను చూస్తాను, ఫాలో అవుతున్నాను. ఐఎమ్ డౌన్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు ద ప్యానల్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నా కామెంట్ ఏంటంటే, యూ డోంట్ నో హూ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. దట్స్ ద ఓన్లీ థింగ్, రైట్? Maybe you are influencing people. Yeah. That's my response to his comment. Definitely I'm done. అంటే I'm seeing your comments from the past few days. I think you have some sense of what you're talking about. So we don't mind and we are very welcoming you to the panel to voice your opinion. That is, rest is your wish. If you have no problem, you can always join. ఈరోజు అందరికీ ఇవ్వాలనుకోవాలి, ఎందుకంటే okay, you can ask the questions definitely. So that we can ఇక్కడ ఒక పాయింట్ బ్రహ్మంగారు, ఒక పాయింట్ నేను అనేది ఏంటంటే, ఐ నో ఇట్ మైట్ నాట్ చేంజ్ ఎనీ మైండ్స్, నాట్ మేబీ ట్రైంగ్ టు చేంజ్ మైండ్స్ ఆల్సో. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఏమంటారు దాన్ని, అవుట్లెట్ ఉంటుందండి టు థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ ఆర్ వీ హ్యావ్, రైట్?
హౌ యూ హ్మ్. ఎక్స్ప్రెస్ ఇట్ ఇస్. మా ఎక్స్ప్రెషన్ ఇది. మీరు కొంతమందిలో చెత్త కామెంట్లు పెట్టి అబ్యూజులు చేస్తారు. అవర్ ఎక్స్ప్రెషన్ ఇది, నేను, బ్రహ్మం గారు, చందు, ఇంకెవరైనా వస్తే మాట్లాడి వి టాక్ అబౌట్ దిస్ అండ్ దట్స్ అవర్ ఎక్స్ప్రెషన్. లేకపోతే వెళ్ళి మేము కూడా చెత్త కామెంట్ పెట్టాల్సి వస్తుందేమో. దిస్ ఈస్ బెటర్ దాన్ దట్ అని మా ఉద్దేశం. దిస్ ఇస్ ఎ మోర్ జస్టిఫైబుల్, డీసెంట్ kind of behavior where you can indulge in the same controversy because we have the same itch as other people, but we are doing it in a way that is sensible to us and makes sense to us. అది అంతే. మీరు చెత్త కామెంట్ పెడితే అల్లరి నరేష్ యాక్షన్ సినిమా తీసినట్టే ఉంటదేమో. ఐ మీన్ ఎనాలజీ అంటే అర్థమైంది కదా? నాకు అదే చెత్త కామెంట్ ఐ డోంట్ అండర్స్టాండ్. అది నాకు జనం ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అంటారు కానీ నాకు ఇట్ డజంట్ యాక్చువల్లీ, ఇట్ యాడ్స్ టు ద అగ్రివేషన్. అలాగే ఉన్నా ఒక తిట్టినా, బూత్ మాట్లాడినా, బికాస్ ఇట్స్ నాట్ గివింగ్ ఎ క్లోజర్, రైట్? ఇట్స్ జస్ట్ గివింగ్ ఫినాలిటీ ఇస్తుంది కానీ క్లోజర్ అవ్వదు, రైట్? యూఆర్ ఎండింగ్ ద ఆర్గ్యుమెంట్ బట్ యూఆర్ నాట్ కంక్లూడింగ్ ద ఆర్గ్యుమెంట్ ఇన్ ద రైట్ సెన్స్. యూఆర్ నాట్ ఇది Yeah, definitely. Yeah, yeah. I'm it on, but this is a special one, so we don't do చందు that గారు, often. చందు Like, గారు, yeah, కొంచెం సేపు నేను బాగా ఉత్సాహంగా వచ్చాను ఇవాళ, బాగా క్రిటిసైజ్ చేద్దామని. బట్ definitely. Yeah. నాలో Go on. నాలో చైతన్యం తీసుకొచ్చారు మీరు. నాకంత కొంచెం అనిపించట్లేదు అంత క్రిటిసైజ్ చేయాలని. ఓకే. సో అయినా మధ్యలో యూ కెన్ ఆల్వేస్ చేంజ్, స్టిల్ దెర్ ఇస్ అ 1 hour గ్యాప్. నా దగ్గర ఇంకా బోల్డ్ పాయింట్లు ఉన్నాయి. అన్ని అయిపోయిన తర్వాత మనం మెల్లిగా మాట్లాడుకుందాం. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, కమింగ్ టు ద నంబర్స్ గేమ్. ఇప్పుడు చెప్పండి. మీరు క్రిటిసైజ్ చేయాలని అనుకుంది దేనండి బ్రహ్మం గారు? జస్ట్ క్లారిటీ నాకు. ఇద్దరిని బాగా ట్రావెలర్స్. బట్ ఐఎమ్ డాన్ రిక్వెస్ట్ కూడా కొంచెం వ్యాలిడ్ అనిపించింది. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ ఇంపార్టెన్స్ బై క్రిటిసైజింగ్ దెమ్, రైట్? దే ఆర్ నాట్ వర్త్ మై టైం, బట్ ఐఎమ్ హియర్. మీరు మళ్ళీ అదే అంటే ఐఎమ్ డాన్ మళ్ళీ వెంటనే క్వశ్చన్ అడుగుతాడు, దాని వై ఆర్ యు హియర్ అంటాడు. సో దానికి ఆన్సర్ ఉండదు మన దగ్గర. ఐఎమ్ హియర్ ఫర్ మై ఓన్ సేక్, right? Exactly. But I am deriving some pleasure, right, talking about them, but not to an extent where I feel like shit, right? మనందరికీ ఒక తెక్క ఉంటుందండి, దాని అందరికీ ఒక లెక్క ఉంటుంది. బేసికలీ ఇది మా తెక్క. Okay, yeah. So we are moving for the next point. The next point is the numbers game. Okay, the numbers game, or else ఇంకోటో నేనే ఫస్ట్ తొలి యూట్యూబర్. నాకు అర్థం కాదు ఈ తొలి యూట్యూబర్ ఎట్లా మీకు, ఈ పకోడీ గాళ్ళకి, ఈ ట్రావెలర్స్ కి నాకు అర్థం కాదు. ఐఎమ్ స్లోలీ గోయింగ్ అవే అండ్ కొంచెం హార్ట్స్ గా చేస్తా. ఇప్పుడు నేను చిన్న పెట్టక చెప్తా ఏంటంటే, డాష్ గారు, ఒక పిల్లడు ఇంటికి మెడల్ వేసుకుని వచ్చాడంట. మెడల్ వేసుకొని వస్తే ఇంట్లో చుట్టాలు ఉన్నారు. ఆ టైంలో చుట్టాలుంటే ఎవడో అడిగాడు, రాబాబు ఏంటి మెడల్ ఏంటమ్మా అని అంటే, నా క్లాస్లో నేను 3rd వచ్చాను అంకుల్ అన్నాడట. అవునా, సూపర్, ఎన్ని మార్కులు వచ్చాయంటే పలానా వచ్చాయి అంకుల్ అన్నాడు. ఎంతమంది ఉంటారు మీ క్లాస్లో అంటే 3 అంకుల్ అన్నాడట. అర్థమైందా జోకు? ఉన్నదే కింద మీద పడి ఇద్దరు చేస్తున్నారు ఇంటర్నేషనల్ ట్రావెల్ తెలుగులో. ఒకడు ఆడికి 3, ఆడు ఒకసారి ఆడిపోయి తొంగున్నాడు నీట్గా. అది ఇక్కడ ఏవో చేసుకుంటున్నాడు, ఆడు చేస్తాడో లేదో కూడా తెలీదు. చేస్తుందే కింద మీద పడి ఇద్దరు. వీటిల్లో కూడా ఏదో 100 మంది అనుకోండి, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు శుభ్రంగా, 15 మంది ఏంటంటారు పిచ్చగా ఎక్స్టెన్సివ్ గా ట్రావెల్ చేసేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే చెప్పుకోవడానికి బాగుంటది. అట్లీస్ట్ 15 మంది ఉన్నారు పోటీలో, అందరినీ దాటుకుని నేను వెళ్ళానండి. కింద మీద పడి అదే ఇద్దరు తిరుగుతున్నారు. వాళ్ళు మీకు ర్యాంక్ లీడర్ పకోడీ గల్లరు, వీళ్ళు నాకు అర్థం కాదు. ఈ అందరిని ఈ పకోడీ బ్యాచ్ కి అన్నిటికన్నా పెద్ద లీడర్ ఎవడంటే ఫస్ట్ అన్వేష్ వస్తాడు. ఐ కెన్ క్లియర్లీ సే. ఎక్కువ నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. అన్వేష్ రిపీటెడ్ గా అంటుంటాడు, నేను కాకపోతే ఎవరు చూపిస్తాడు. అదే వస్తుంది సార్. అది ఈ పాయింట్ ఉంది నెక్స్ట్ ఉంది. మనం ఆయన వదిలే ఆడికే గట్టిగా వేస్తాం ఈరోజు. ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. వీరు అంటార్టికా వెళ్ళిన తొలి యూట్యూబర్ అన్నాడు. సార్ ఒక నిమిషం బ్రహ్మంగారు, అయ్యా, ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. అంటార్టికా వెళ్ళిన తొలి, ఇప్పుడు 7 ఖండాలను కవర్ చేసిన తొలి యూట్యూబర్ అన్నాడు. ఓకే, వాట్ ఎవర్, అది కరెక్టే, ఒక అంతటా కరెక్టే. కానీ
వాట్ ఈజ్ యువర్ ఇది అంటే దాంట్లో నీ ప్రాముఖ్యత ఏముంది? 6 ఖండాలు నువ్వు తిరిగిస్తావు నీ డబ్బులతో. ఓకే. వాటెవర్. నీ యూట్యూబ్‌లో వచ్చింది. 7వ ఖండం అతి క్లిష్టమైనది. నువ్వు జనాల డబ్బే కదా తీసుకునెళ్ళు. అది నీ సొంత డబ్బేం కాదు కదా! సో, ఎయిదర్ నువ్వు మొత్తం ఆ మెయిన్ ఇదంతా కలిపి చేసినప్పుడు నువ్వు జనాలకన్నా డెడికేషన్ ఇవ్వు. లేదంటే వదిలేసేయి కంప్లీట్‌గా. అంతే తప్ప నీ డెడికేషన్ అని చెప్పుకోకు. ఎందుకంటే ద మోస్ట్ క్రూషియల్ వన్ యూ అచీవ్డ్ ఈస్ బికాస్ ఆఫ్ ద పీపుల్. అండ్ నంబర్ 2 తొలి యూట్యూబర్ అంటార్టికా వెళ్ళిన తొలి యూట్యూబర్ నువ్వు కాదురా పొట్టిపక్కడే అన్వేషణ. నేను ముందే చెప్తున్నా. నువ్వు కాదు. నీకన్నా ముందు నలుగురు వెళ్ళారు ఇండియన్స్ అక్కడికి. నలుగురు ఇండియన్ యూట్యూబర్సే మళ్ళీ. మామూలు కూడా కాదు. ఓన్లీ తెలుగు కాకపోతే వాళ్ళకి యూట్యూబర్ ఏమో. తెలుగు వాళ్ళ? తెలుగు వాళ్ళు కూడా ఒక లేడీ వెళ్ళింది సార్. ఓకే. ఓకే. అడుగుతున్నా జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. మీరు టైప్ చేయండి ఇది అంటార్టికా బ్లాగ్స్. నేను అన్వేష్ అంటార్టికా అప్పుడు కూడా చెప్పారు నువ్వు రాసుకోకరా అలాగా, నీకన్నా ముందు వెళ్ళారా చాలా మంది, ఒక తెలుగు ఆవిడ కూడా వెళ్ళిందంటే ఆడు పట్టించుకోడు కదా. అదొక పకోడీ వ్యవహారం. ఇంకో పకోడీ వ్యవహారం అంటే ఫస్ట్ కిలిమంజారో ఎక్కిన తొలి ఇండియన్ యూట్యూబర్ అంట. అరే పకోడీ నువ్వు కనీసం టాప్ 5లో కూడా లేవరా, 7 వెళ్ళారా నీ ముందు అప్పటికే కిలిమంజారో. 7 ఇండియన్ యూట్యూబర్స్ ఎక్కారు వీడికన్నా ముందు. వీడికి ఈ నంబర్ పిచ్చేయటం నాకు అర్థం కాదు. ఫస్ట్ తొలి యూట్యూబర్ ఏ నువ్వు తొలి యూట్యూబర్ బొచ్చు యూట్యూబర్. అదే నాకు అంటారండి. చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇద్దరు లో దేర్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నార్సిస్టిక్ టెండెన్సీ. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఇట్ డజంట్. మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ మీరు చూపించే కాంటెంట్ కి మీరు ఫస్ట్ వెళ్ళినా, సెకండ్ వెళ్ళినా, 10th వెళ్ళినా, 100th వెళ్ళినా కానీ మీ పర్సనాలిటీతో నువ్వు ప్రజెంట్ చేసే కాంటెంట్ నీదే. ఇట్ డజంట్ మేక్ ఎనీ రియల్ డిఫరెన్స్ ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ ఆర్ ద. ఇది ఎలా అంటే దేర్ ఇస్ ఎ వే టు గో. ఒక షిప్ ఉంది, ఒక బోట్ ఉంది, ఒక ప్లేన్ ఉంది, ఒక ట్రైన్ ఉంది. ఎవడికి టైము, ఎవడికి డబ్బులు ఉంటే పెట్టుకుని వెళ్తున్నాడు. వీళ్ళు ఏమి దే ఆర్ నాట్ లైక్ ద ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ కాదుగా, ఫస్ట్ పర్సన్ టు గో టు నార్త్ పోల్ కాదుగా. అదే పాయింట్ కమర్షియల్ కరెక్ట్ పాయింట్ అడిగారు. ఒక కమర్షియల్ ట్రావెల్ ఉంది తీసుకుని వెళ్ళటంలో ఐ డోంట్ నో హౌ ఇట్ మేక్స్ సంథింగ్ గ్రేట్. You just have the time and money. That's the only thing you have, other people don't have. నాకు అర్థం కాదు. అంటార్టికా అన్నాడు, అంటార్టికా ఒకటి రాంగ్. కిలిమంజారో అన్నాడు, కిలిమంజారో ఒకటి రాంగ్. ఈ 7 కాంటినెంట్స్ అన్నాడు, అది పార్షియల్ గా రాంగ్. అది ఎందుకంటే ద మెయిన్ అచీవ్మెంట్ ఈస్ ద అన్అచీవబుల్ ఇస్ అంటార్టికా. అది ఆబ్వియస్ గా పీపుల్ ఫండ్స్ తో వెళ్ళిపోయినప్పుడు ఇట్స్ అ పీపుల్స్ అచీవ్మెంట్. అదర్వైజ్ ఇండియన్ యూట్యూబర్స్ లో బోచ్చుడు మంది తిరిగారు మిగతా 5 కాంటినెంట్లు. నువ్వు నీకు ఉన్న ఎక్స్ట్రా స్పెషల్ థాట్ ఏంటంటే, లేకపోతే ఫెదర్ ఏంటంటే అంటార్టికా. అది యూ వెంట అవే విత్ పీపుల్స్ మనీ. గివ్ ద క్రెడిట్ టు ద పీపుల్. అది ఇచ్చాడులేండి, అది ఇచ్చాడులే, ఆ క్రెడిట్ ఇచ్చాడులే. అది అతను ఉన్న దాన్ని ఏమంటారు అంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే హీ స్టాండ్స్ బై హిస్ షిట్ హౌఎవర్ స్టింకీ దట్ షిట్ ఈస్. అది ఆయన 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 ఆడియన్స్ కి ప్లే చేస్తున్నాడు. అది ఆయన ఆడియన్స్ గుడ్డిగా నమ్మేస్తున్నారు బేసిక్ గా. అంటే కాదు, అది కూడా నేను అన్నండి, గుడ్డిగా నమ్ముతున్నారని కూడా అన్ను. వాళ్ళు వదిలేస్తున్నారు సార్, చూసి చూడనట్టు అంతే. వాళ్ళకి తెలియకేం కాదు, కేర్ అబౌట్ ఇట్ అంతే. జస్ట్ దానికి అట్రిబ్యూటెడ్ టు పర్సనల్ వర్క్. ఇప్పుడు కొన్ని అంటాడు కదా, కొన్ని లాట్ ఆఫ్ థింగ్స్ ఈ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైర్లీ ట్రూ, బట్ పీపుల్ ఆర్ లైక్ ఓకే గివ్ హిమ్ ఫ్రీ పాస్ ఆన్ దట్, రైట్? లైక్ ఎందుకంటే ఏదో పర్సనల్ వర్క్ ఎగ్జాజరేట్ చేస్తాడు ఈ అంటాడు. నాకు మీరు ఇందాక లేవదీసిన పాయింట్, నేను తప్పితే మీకు ఎవరు చూపిస్తారు అనేది నాకు. వి విల్ కమ్ హియర్ సార్. నెక్స్ట్ పాయింట్ ఇదే. నాకు వీళ్ళిద్దరి మీద ఉన్న తీవ్రమైన అసంతృప్తి ఏంటంటే, ఒకనొక సందర్భంలో ఈడంటాడు నేను కాకపోతే మీకు ఎవరు చూపిస్తున్నట్టు, ఈడు పెద్ద కరుణామయుడు బయలుదేరాడు. ఈ లేకపోతే మనకి ఇంకెవడు చూపించడు, మనకి వేరే భాషలు రావు, యూట్యూబ్ లో వేరే యూట్యూబర్స్ లేరు, మాకు తెలియదు. ఇటు తెలుగులో చెప్తేనే మాకు తెలుస్తుంది, మాకు ఇంక వేరే భాషలు లేవు,
మాకు అంటే ఇంక యూట్యూబ్ లో వేరే ఛానల్స్ లేవు, ఎవడు చూపించట్లా. అంటే మేము బతుకుతున్నాం, కొండ గుహల్లో బతుకుతున్నాం. ఈడు వ్లాగ్ పెడితే బయటకు వచ్చి సిగ్నల్ చూసుకొని చూసి పెట్టేస్తున్నాం. ఇది ఇంకోటి అంటాడు, నేను మీకు ఫ్రీగా చూపించేస్తాను, పైసా ఖర్చు లేకుండా డేటా బొక్క పెట్టుకొని, టైం బొక్క పెట్టుకొని వీడు చూపిస్తుంటే రివర్స్ లో ఇచ్చే ఇదేంటంటే మీకు ఫ్రీగా చూపించేస్తున్నాడు పైసా ఖర్చు లేకుండా. ఏం పకోడి మాటలు రా అవి. సారీ చందు గారు, సారీ. నేను అదే ఇంటెన్షన్ నేను కంటిన్యూ చేయడానికి, అందుకే మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. మీ పాయింట్ కంటిన్యూ చేయడానికి. పైసా ఖర్చు లేకుండా అంటే నేను దాన్ని కొంచెం అవమానం కింద కూడా తీసుకున్నాను. అంతే మరి, చూసేవాడికి చీప్ చేయడమే కదా అది. అంతే అంతే కదా. ఇప్పుడు నీకు పైసా ఖర్చు లేకుండా అది ఒక నిమిషం బ్రహ్మం గారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, వీఆర్ ఆల్ టాకింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆఫ్ స్లైట్ ప్రివిలేజ్, రైట్? మనందరికీ ఎగ్జాక్ట్లీ నేను ఆ కన్సిడరేషన్ మీరు అంటారని తెలుసు నాకు. బట్ నేను ఓకే, నేను ప్రివిలేజ్ లేని పరిస్థితులు. ఒక నిమిషం ఆగండి సార్. అంత ప్రెడిక్టబుల్ అయిపోయారు. నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ప్రివిలేజ్ లేదు నాకు. సరే, ఇప్పుడు బిచ్చబోండి పోరా, నువ్వు బిచ్చబోడు అని నేను ఇండైరెక్ట్ గా సజెస్ట్ చేస్తే అది నా సైడ్ నుంచి తప్పు అంటున్నాను. నేను బిచ్చబోడు ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ప్రివిలేజ్ ఉంది కాబట్టి నేను అవమానంగా ఫీల్ అవుతున్నాను. నేను అంటున్నాను ప్రివిలేజ్ లేని వాళ్ళు కూడా అవమానంగా ఫీల్ అవుతున్నాను అంటున్నాను నేను. అదే అంటే అడుక్కుంటుంటే ఎవరన్నా కొన్ని డబ్బులు ఇచ్చి పండుగ చేసుకోవాలి టైప్. ఇది ఎగ్జాక్ట్లీ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. దాన్ని అండర్లయింగ్ గా దాంట్లో ఒక ఇన్సల్ట్ ఉందండి నా ఉద్దేశంలో. రిగార్డ్లెస్ మీరు ఏ స్టేచర్ లో ఉన్నా సరే, మిమ్మల్ని లిటిల్ బిట్ అవమానం పరిచినట్టే ఆ స్టేట్మెంట్ అనిపిస్తుంది నాకైతే. అది నాకు అర్థం కాదు. ఆయన అన్నేళ్ళు యూఎస్ లో హ్యూమిలిటీ లేదు ఇద్దరిలో, ఎవరికి హ్యూమిలిటీ లేదు. పోనీ అన్వేష్ కింద నుంచి వచ్చాడు. పోనీ ఇట్స్ నాట్ లైక్ హీ వాస్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్. మరి అతనిలో కూడా హ్యూమిలిటీ లేదు. మరి బల్బ్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి జనాలు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు దాన్ని? అది నా క్వశ్చన్. సారీ. దట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అది అంటే అగైన్ నాకు ఇట్స్ ఏ పర్ఫెక్ట్ కాంట్రాక్టరీ కేసులు. వెన్ దే టాక్ పర్సనల్లీ, రైట్, both of them look very humble and full of humility. బట్ సమ్ ఆఫ్ దర్ యాక్షన్స్ డోంట్ కన్వే. అది నాకు ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. హూ ఇస్ ద నిజం ఇళ్లలో నిజం ఎవరు? హూ ఇస్ ద రియల్ గై, రైట్? అంటే వాళ్ళిద్దరిలో కాదు, వాళ్ళలోనే. నువ్వు మాట్లాడినప్పుడు హంబుల్ గా అయిపోయి అయినప్పుడు, ఈజ్ దట్ ద ట్రూ యూ? ఆర్ వెన్ యూ గెట్ ఎర్క్డ్ అండ్ యూ మేక్ నాస్టీ కామెంట్స్, ఈజ్ దట్ యూ? లేకపోతే నీ కోపం వచ్చినప్పుడు బూతులు తిడతావు నువ్వు, అది నిజమా? లేకపోతే నా సబ్స్క్రైబర్లందరూ నా దేవుడు అంటావు, అది నిజమా? అసలు ఏది నిజం వీటిల్లో? లైక్ ఇది జస్ట్ అన్ యాక్ట్, ద హోల్ థింగ్? నా ఉద్దేశంలో, సారీ ఒక్క నిమిషం. నా ఉద్దేశంలో దే హ్యావ్ ఫ్లాస్, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ట్రై టు బి హంబుల్ అండ్ ప్రిటెండ్ టు బి. సమ్ టైమ్స్ వాళ్ళ ఒరిజినాలిటీ వాడు అంటాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ ఒరిజినల్ లోపల అలాగే ఉంది అన్నట్టు. అది అలాగే ఉంది. అది బయటకు వచ్చే సరే బేసిక్ గా అది మీరు అర్థం చేసుకోవాలని అది నా ఉద్దేశం. అది నేను అర్థం చేసుకునే పద్ధతి అది. బట్ నేను రాంగ్. మీరు అనేది ఏంటంటే లాట్ ఆఫ్ ఇట్ ఈస్ పుట్ ఆన్, జనం కోసం మాట్లాడిన చేసిన ఒక యాక్ట్. లైక్ మనందరం అంటే వి ఆల్ డూ ఇట్, రైట్? లైక్ మనం వర్క్ లో వెళ్ళినప్పుడు ఒకలా ఉంటాం, బయట ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్ తో ఒకలా ఉంటాం, ఫ్యామిలీతో ఒకలా ఉంటాం. సో ఈ సబ్స్క్రైబర్స్ తో ఉండేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద పర్సోనా. దట్స్ నాట్ దేర్ హోల్ థింగ్. సో విచ్ ఇస్ ఓకే. బట్ బయట పడిపోతున్న, స్పిల్ అవుతున్న కొన్ని లక్షణాలు మరీ అన్యాయంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి గారు అన్నట్టు మీకు ఫ్రీగా చూపిస్తున్నా, ఒక్క పైసా ఖర్చు కక్కర్లేదు, మీ ముడ్డి కదా పక్కర్లేదు, అది చిరాగ్గా విచ్ ఈస్ లైక్ ఏ బిగ్ స్పిల్ అనమాట నా ఉద్దేశంలో. అట్లా నాకు అర్థమైందా? సో దట్ హిట్స్ ద కోర్ ఆఫ్ ద పర్సనాలిటీ. డైరెక్ట్ గా కోర్ హిట్ కాదు. ఇంకోటి కూడా ఎగ్జాక్ట్లీ, ఇంకోటి కూడా ఇప్పుడు ఎవరన్నా ఒక నెగిటివ్ కామెంట్ చేస్తే he gets down to వెరీ ఏంటి డిమీనింగ్ గా బూతులు తిట్టవసలు నువ్వు అవతలని డిమీన్ చేయడానికి, రైట్? యూ కెన్ డిగ్రేడ్ అండ్ డిమీన్ ద అదర్ పర్సన్ బై సేయింగ్ నువ్వేం సాధించావు ముందు, నువ్వు ఒక కంట్రీ. అది నా ఉద్దేశంలో బూతులు వాడడం కన్నా కూడా మోర్ ఇన్సల్టింగ్. బూత్ వదిలేస్తుంది. ఒక తిట్టాడు, ఇట్ డజంట్ అప్లై టు. ఎందుకంటే ఆ బూత్ కి దాంట్లో ఉన్న మీనింగ్ ఎవరు అప్లై చేసుకోవడం, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి అందరికి తెలుసు.
బట్ ఇఫ్ యు ఆర్ ఇన్సల్టింగ్ ద కోర్ ఇప్పుడు నువ్వు ఒక కంట్రీ నీకు ఎన్ని స్టాంపులు ఉన్నాయి పాస్పోర్ట్లు అంటే నువ్వు నా పరిస్థితిని ఇన్సల్ట్ చేస్తున్నావా, నా డబ్బులు లేవు, నాకు ఆ స్తోమత లేదని ఇన్సల్ట్ చేస్తున్నావా నువ్వు అనే దానికి అంతే. వస్తుంది కదా అక్కడ. అంతే. ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు మీరన్నారు ఇందాక మనం ప్రివిలేజ్ మీద మాట్లాడుతున్నామని. ఒక రిక్షా తొక్కేవాడిని ఆఫ్టర్ ఆల్ నువ్వు రిక్షా తొక్కేవాడివి, నువ్వు చూడలేవు కాబట్టి నేను ఎక్కడి నుంచి చూపిస్తున్నా చూడు అని అన్నావనుకో, వాడు అవురబ్బా! మహాప్రసాదం అని కళ్ళగద్దుకుని చూస్తాడా? వీడు నన్ను అవమానించాడని ఆలోచిస్తాడా? కదా! ఆ పర్స్పెక్టివ్, ఆ మినిమమ్ బేసిక్ కామన్ సెన్స్ అన్నేళ్ల నుంచి యూఎస్‌లో ఉంటున్న ఒక ఆయనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ని దాన్నేమంటారు హైలైట్ చేస్తున్న కంట్రీలో అదొక కంట్రీ. అవునా? తెలిసిన వాళ్ళని తెలిసిన వాళ్ళని అట్లా అంటే హి డజంట్ రియల్లీ హావ్ టు సే ఇట్. బట్ ఆ నడ్జ్ అతను చెప్పిన పద్ధతి నడ్జెస్ పీపుల్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ ఇతనికి అలాంటి థాట్స్ ఉండొచ్చేమో అన్న ఆలోచన వచ్చినట్లుగా నాకైతే అనిపించింది. అంటే నేను మరీ పెసిమిస్టిక్ వ్యూలో కూడా చూడట్లేదు. నేను చాలా ఆప్టిమిస్టిక్ వ్యూలో చూస్తున్నాను అనిపిస్తుంది నాకైతే. బట్ నాకన్నా దయాహృదయులు పెద్ద పెద్ద విశాల హృదయాలు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. సో దట్స్ మై పర్స్పెక్టివ్. సారీ. ఇక్కడ ఓకే. ఔట్ ఆఫ్ ద బాక్స్ కొంత ఇది అంటే ఇది కూడా పాయింట్సే. కాకపోతే ఇది లాస్ట్‌లో చెప్పొచ్చు కానీ ముందే కొంత ఇదిగా ఉంటది కాబట్టి ఎండ్ వరకైతే మరి సస్టైన్ అవుతలేదుగా ముందే చెప్తున్నా. సో, బై వాచింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఛానెల్స్ వాచ్ చేస్తున్నాడుగా అందరికీ చిన్న స్టేజ్ నుంచి ఇప్పటి వరకు అభిమానులందరూ పెరిగారు. ఎవరికాళ్ళున్నారు ప్రతి ట్రావెలర్‌కి. నేను చెప్పేదేంటంటే, మీరు అభిమానించే వాడి ఛానల్ బాగా నడుస్తుంది అన్నప్పుడు ఆడిని మీరు ఎంకరేజ్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ. పక్కోడిని మాత్రం ఆడి కాంపిటీటర్‌నెళ్లి పోక్ చేయకండ్రా బాబు! మీకు దండం పెడతాం. మీ అభిమానం మీకు ఎవడు నచ్చాడో ఆడి మీద చూపిచ్చండి. పక్కోడి మీద రివెంజ్‌లు గాదు. అది చెయ్యకండి. అండ్ ఇంకొకటి నేను ఇది అన్వేషోళ్ళకి చెప్తున్నా ఇది. నువ్వు ఆడిని పొగుడుకోండి. 100 పొగుడుకోండి. ఆర్టీటీనెళ్లి పోక్ చేయకండి. ఆడిని మానాన అతన్నొదిలేయండి. ఆడి పని ఆయన చేసుకునేవాడిని. అండ్ ఆర్టీటీని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఉంటారు. ఆళ్ళకి ఉంటారు, ఈళ్ళకి ఉంటారు ఫ్యాన్స్. నేను ఒకటి చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీటీ ఏదో మీకు నచ్చాడు బానే ఉంది. ఆర్టీటీకి ఒక స్టైల్ ఉంది. ఏదో చేసుకుంటున్నాడు. బాధుంటది ఆబ్వియస్‌గా. ఆర్టీటీని అందరూ పోక్ చేస్తున్నారనో, లేపోతే ఆర్టీటీకి వ్యూస్ రావట్లేదో, అతని బాధ ఏదో వెళ్ళగక్కుంటాడు. మీరు కొంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. మీరు నిజంగా అతన్ని క్లియర్‌గా అభిమానించేవోళ్ళే అయితే, యూ హ్యావ్ టు స్టాప్ పోకింగ్ ద అదర్ ట్రావెలర్. ఇన్‌స్టెడ్ నీకేమైనా అసలైన ప్రేముంటే, నువ్వు దానికి రోజు ఎళ్ళు. వీడియో చూడు, లైక్ చెయ్యి. నీ సర్కిల్‌లో వాళ్ళందరికీ స్ప్రెడ్ చెయ్యి. నీకు అభిమానించేవాడు నిన్న నువ్వు ఇవి చేసేవాడు కష్టాల్లో ఉంటే, ఛానెల్ కష్టాల్లో ఉంటే, ఆ వ్యూస్‌ని పైకి తీసుకొని రావడం ద్వారా మాత్రమే నువ్వు వాడికి మంచి అభిమానివి అవుతావు. ఆడికి వ్యూస్ రాకపోతే పక్కోడినెళ్లి పచ్చిబుద్ధులాడమేంట్రా పిచ్చి నా కొడుకల్లారా! బుర్రలున్నాయా మీకు? ఎక్కడ చూసినా ఇదిరా మీకు యుద్ధం మీకు మీకు సంబంధించిన గుర్రం ఇంజ్యూర్ అయితే దానికి కట్టు మందు రాసి దానికి మళ్ళీ ట్రాక్‌లో పెట్టి పరిగెట్టించండి. పక్క గుర్రానికి కాలికి బొక్కెట్టడానికి ట్రై చేయకండి. అవి వర్కౌట్ అవ్వదు. వరల్డ్ డజంట్ వర్క్ లైక్ దట్. పిచ్చెదవల్లారా! ఎప్పుడు మీరు ఇదే లాజిక్‌లో ఇంకా ఆడుకు వద్దులే. ఇక్కడ కామెంట్ వచ్చింది. ఐ వాస్ థింకింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ రైట్. ఇప్పుడు ఇలా చేసే పర్సెంటేజ్ ఆఫ్ ద వ్యూవర్స్ ఆర్ వెరీ మినిస్క్యూల్ రైట్. ఇప్పుడు అసలు వెరీ చూసేవాళ్ళు మినిస్క్యూల్. ఐ నో. అదే వెరీ స్మాల్ లైవ్ పార్ట్. రైట్. ఈ లైవ్‌లు ఫాలో అయ్యేవాళ్ళు, కాంట్రోవర్షియల్ యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక 3000 అనుకుంటే దిస్ మైట్ బి 300 రైట్. 10% ఆఫ్ దట్. దానికి జగన్ డెఫినెట్లీ. చేసింది ఏంటంటే కామెంట్ చేసింది మోస్ట్ పీపుల్ ఇలా ఎళ్లి చేసేవాళ్ళు ఇన్ సమ్ వే దే ఫీల్ దట్ దే గాట్ హర్ట్ బై ఎయిదర్ ఆఫ్ దీస్ గైస్ రైట్. ఆర్టీటీకైనా, అన్వేష్‌కైనా. చాలా మంది ఒక క్వెషన్ అడుగుతూ ఉంటారు నేను చూస్తే. ఇలా చేసి అన్వేష్ ఇలా బూతులాడతాడు, ఇలా చేస్తాడు, అసూయతో ఉంటాడు, ఇలా కాంట్రోవర్సీలు చెప్తాడు. ఎలా నమ్ముతున్నారు చదువుకున్నోళ్ళందరూ? ఎలా ఫాలో అవుతున్నారు ఈ చదువుకున్నోళ్ళందరూ అంటారు. నాకు ఆ క్వ ఫ నాకు ఆ క్వెషన్‌కి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఐ నెవర్ మెట్ ఎనీవన్ హూ సేస్ దే ఆర్ లైక్ ఓహ్! అన్వేష్ ఏం చేసినా రైటే అని వాళ్ళని ఎవరిని కలవలేదు ఇప్పటివరకు నేను. నేను అస్సలు కాలేదు. సో
సో నాకు అదే ఎవ్వడు అంటే బ్లైండ్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకో, నేనని కాదు, అది వదిలేండి. అసలు ఒక పర్టికులర్ ఉన్నాడు, ఇప్పుడు ఎస్ఆర్ఏ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, మన ఎస్ఆర్ నే తీసుకుందాం. ఎస్ఆర్ అభిమానిస్తాడు అన్వేష్ ని, అలా అని చెప్పి ఎస్ఆర్ ముందు అన్వేష్ ని పొగిడేవనుకో నార్మల్ గా తీసుకుంటాడు. అన్వేషణ తిట్టావనుకో అయినా నార్మల్ గానే తీసుకుంటాడు. ఆడి ఎదురుదాడి చేయడు. అది దట్ ఎస్ఆర్ ఈస్ ద గొప్పతనం. వే. Yeah, అది అంటే ఎస్ఆర్ గొప్పతనం. కాదు కాదు అన్వేష్ని అభిమానించే ప్రతి ఒక్కడు తీసుకుంటాడు అది బ్రహ్మం. నువ్వు అన్వేష్ కాదురా ఫ్యాన్స్ కాదు దగ్గరికి ఒక్క వెళ్ళి నిమిషం అన్వేష్ ను చందు పిన్ పాయింట్ చేసి ఇది తప్పు అంటే అందరూ ఒప్పుకుంటారు. ఎస్, ఆ టైంలో ఆడు చేసిన తప్పని ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు. అంటే చందు జగన్ అంటాం ఏంటంటే నేను ఆ టైంలో ఐ హ్యాడ్ దట్ ఇష్యూ ఆల్సో. ఈ అన్వేష్ మెయిన్ బ్లైండ్ సపోర్టర్స్ అందరూ రవి పాకిస్తాన్ కాంట్రవర్సీ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు రావట్లేదు అంటున్నారు. యా, దట్ వాజ్ అన్ అదర్ థింగ్ రైట్, వెన్ పీపుల్ మేడ్ దిస్ హోల్ ఇష్యూ అబౌట్ పాకిస్తాన్ దాని గురించి, విచ్ వాస్ ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఇష్యూ రైట్, ఇట్ వాస్ కంప్లీట్లీ It was a కన్స్ట్రక్టెడ్. యా, ఇట్ వాస్ thing. Yeah. రైట్. సో చేసుంటారు అది అంతే. ఇట్స్ బేసికల్ ఎలా అంటే యా వాళ్ళందరూ మేబీ దే ఆర్ సార్, టేకింగ్ యా రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకొక కమింగ్ టు దిస్ పాయింట్, నేను ఒక ఇది చెప్తా. ఏంటంటే నేను అది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. వన్ ఆఫ్ ద టిఎస్టీ లైవ్ లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ నేను తీసుకునేటప్పుడు ఐ పింగ్ టు అన్వేష్. ఏంటంటే, బాబు నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను నీ గురించి, నీ నీకు సంబంధించిన ఇవన్నీ కూడా అనాలిసిస్ టైప్‌లోనో, లేపోతే ఈ రియాక్షన్‌కి సంబంధించిన ఇవి కామెంట్స్‌కి సంబంధించి చేయాలనుకుంటున్నాను. నేను చేసే ప్రాసెస్‌లో నేను ఈక్వల్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా చేస్తా. దాంట్లో నీ మీద చాలా నెగెటివ్ ఉండొచ్చు. పాజిటివ్స్ ఉంటాయి. అదే విధంగా దారుణమైన నెగెటివ్‌వి కూడా ఉంటాయి. నువ్వు తీసుకోగలవా? నువ్వు తీసుకుంటానంటే చేస్తా. ఎందుకంటే దాంట్లో వీడియోస్ కూడా నేను పెట్టాల్సి ఉంటది. దాని తర్వాత నువ్వు మళ్ళీ స్ట్రైక్ ఎయకూడదని నేను ముందే చెప్తున్నా. అనంటే ఆడు నీకు నచ్చింది నువ్వు జేసుకో. నువ్వు నెగెటివ్ చెప్పుకుంటావో, పాజిటివ్ చెప్పుకుంటావో నాకు సంబంధం లేదు. నువ్వు ఎంత చెప్పినా నాకు సంబంధం లేదు. నేను పట్టించుకోను. నీకు నచ్చింది చేసుకో అన్నట్టు. కెన్ ఐ ఎక్స్‌పెక్ట్ ద సేమ్ ఆన్సర్ ఫ్రమ్ ఆర్‌టిటి? I don't know. You don't know before asking, right? And I would say that. స్టిల్ You యూ ask. వాంట్ టు స్టిల్ యూ హ్యావ్ ఎ హోపా? ఎళ్లి ట్రై చేస్తే No, ఆయన నాకు ఒప్పుకుంటాడని? నాకు హోపు లేదు, ఆఫ్టర్ ఏమీ లేదు. సీయింగ్ ఆల్ దిస్? చందు నేను అనేది ఏంటంటే నాకు హోపు లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. ఐ డోంట్ నో టిల్ ఐ ట్రై ఇట్. అది అంటున్నా. నాకు జడ్జ్మెంట్ ఉండొచ్చు లోపల, బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ బికాస్ ఐ హావెంట్ ట్రైడ్ ఇట్, రైట్? ఇంకోటి ఐ మీన్ ఐ హోప్ దిస్ ఇస్ నాట్ ఏ టూ మచ్ ఆఫ్ ఏ టాంజెన్షియల్ టాపిక్ కానీ బట్ యూజువల్గా ఇప్పుడు అన్వేష్ హీ వెంట్ ఆన్ ఏ టైరేడ్ ఆఫ్ ఇన్సల్ట్స్. అది అయిపోయిన తర్వాత అబ్సల్యూట్లీ డిస్లైక్ హిమ్ ఫర్ దట్, రైట్? తర్వాత ఆర్టీటీ వాజ్, ఐ థాట్ హీ వాజ్ బీయింగ్ హిమ్సెల్ఫ్ ఈవెన్ విత్ ఆల్ ద షిట్ గోయింగ్ అరౌండ్ హిమ్, రైట్? దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. బట్ నాకు అలార్మింగ్ అనిపించింది ఏంటంటే ఈ స్టార్టెడ్ గోయింగ్ టు ఫారమ్స్ వేర్ పీపుల్ గెట్ అబ్యూస్డ్. పీపుల్ ద ఫారం లీడర్స్ అబ్యూస్ పీపుల్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ సెంటర్, కింద పైన అన్ని చోట్ల పెట్టి. ఐ మీన్ నాకు బూతులు వస్తున్నాయి. ఐ మీన్ వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారని చెప్పి నీ బూతులు మాట్లాడకూడదు కాబట్టి వాడలేదు. అలాంటి ఫారంలోకి వెళ్ళి he uses that as a platform to whatever express his message or pass his message. How is that going to help him? నేను And how? అది ఆర్‌టిటి అనాలిసిస్ దాంట్లో కూడా రియిటరేట్ చేస్తాను బ్రహ్మ. ఏంటంటే ఐ హావ్ గివెన్ అన్ పాయింట్ ఇన్ దట్ అనాలిసిస్ దట్ you are continuously claiming that you didn't utter a single abuse in your channel in the entire 2.5 years of your YouTube career. But how does it make a difference if you go to an abusive channel and sitting there and encouraging them? అంతే కదా, నువ్వు మాట్లాడకపోతే ఏంటి గాడిద గుడ్డు. అది అది మాట్లాడుతున్న ఛానల్కి వెళ్ళి నువ్వు కూర్చుని నువ్వు అక్కడ Exactly. గంటల పార్టిసిపేట్ చేస్తే నీకు క్యారెక్టర్ ఏముంటది అక్కడ? కదా నువ్వు నీకు కన్వీనియంట్ గా ఉన్న థింగ్స్ ని పిక్ చేసుకుని ఇన్కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే నువ్వు వెన్ యూఆర్ గోయింగ్ దేర్ యు ఆర్ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ దెమ్. మీరు తెలుగు ఇంగ్లీష్ మేము డిక్షనరీలు మాట్లాడుకుంటున్నారు కదా కింద. ఆయన అడిగాడు టాంజెన్షియల్ టాపిక్ ఏందా అంటే నేను అదే చేశాను. సారీ. ఓకే.
ఇంకా ఈడంటే చెప్పండి తలకాయ నొప్పి వచ్చేస్తుంది చంద్ర గారు. దేనికి వీళ్ళ గురించి మాట్లాడితే బీవీతో కాదు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ మనం ఇప్పుడు టీఎస్టీలో ఫర్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్ 90% ఆఫ్ ద టైమ్ వి ట్రై టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్ అండ్ అదర్ స్టఫ్. అదర్ థింగ్స్ కానీ ఈస్ దేర్ ఏ పాయింట్ వేర్ వి షుడ్ సే ఇవాళ చందు అన్నట్టు దిస్ ఇస్ ద లాస్ట్ అంటే రియల్ లైన్ ఇన్ ద శాండ్ సేయింగ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్ వీఆర్ స్టక్ ఇన్ దిస్ లూప్? ఒక నెల తర్వాత ఇఫ్ దిస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ యూ వుడ్ వాంట్ టు కమ్ బ్యాక్ నో అండ్ రీవిజిట్? సార్, డ్రాగ్స్ గారు జస్ట్ గో అండ్ చెక్ ద టీఎస్టీ వీడియోస్ లిస్ట్. మనం చేసిన అరౌండ్ 55-60 వీడియోస్ లో యూ కాంట్ ఈవెన్ ఫైండ్ 10% ఆఫ్ అవర్ వీడియోస్ విత్ ట్రావెలర్స్. ఒక 5-6 వీడియోస్ ఉంటాయి అంతే. 10% ఇట్ ఇస్ అంతే. అంటే వేరే ఛానల్స్ కి ఒక్కొక్క లైవ్ ఛానల్ చెప్పండి, వాళ్ళకి 50% 70% కన్నా ఎక్కువ ట్రావెలర్స్ మీద ఉంటాయి. I can clearly say our percentage is only 10. అది కొలబద్దు కాదుగా. అది కొలబద్దు కాదు. ఆర్ యూ అదే కంపేరింగ్ కొనబద్ద, ఇంకేం కావాలి సార్? అదే దట్ ఈజ్ ఓన్లీ దట్ ఇది కదా. ఇంకెలా హౌ యూ విల్ మెజర్ చెప్పండి? బై యువర్ అంటే కాంటెంట్, రైట్? ఏంటండి? బై యువర్ కాంటెంట్, రైట్? అంటే మీరు నేనేమనుకున్నానంటే చెప్పండి. నాకు ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ట్రావెలర్స్ ఇష్యూ డిస్కస్ చేయకూడదు అనేది నాకు ఎప్పుడు ఇట్ వాజ్ నెవర్ లైక్ ఏ థింగ్. నేను ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. మై క్వశ్చన్ ఇస్ ఆల్వేస్ లెట్స్ గెట్ డౌన్ టు వాట్ ఈస్ డ్రైవింగ్ బిహేవియర్స్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డ్రైవింగ్ బిహేవియర్స్. మన పాయింట్స్ అదే. మన వాళ్ళు చిడతలు వాయించడానికి రాలేదు కదా ఇక్కడికి. మన చిడతలు వాయించడానికో తిట్టడానికో రాలేదు. వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అంటే ఈ షుగర్ కోటింగ్ ఏంటి, ఈ ఓవర్ ఎగ్జాజరేషన్ ఏంటి, ఈ ఓవర్ ఇదేంటి, ఇవి చూపించడానికి. అంతకుమించి ఇది ఆల్రెడీ ఇంటెన్షనల్ గా అందరికీ తెలిసే జరుగుతుంది అనుకుంటే వెల్ అండ్ గుడ్, వీ డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఆన్ దిస్. బట్ వాళ్ళు కావాలనే మైండ్ బ్లాక్ అయిపోయి, లేకపోతే ఫిల్టర్ పెట్టేసుకొని బాడీ అంతా మైండ్ కి ఇది లాక్ వేసుకుని వాళ్ళు కావాలని ఇగ్నోర్ చేస్తూ తెలియట్లేదా అనుకుంటే దెన్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ సర్వ్ ద 10% or 20% ద పర్పస్ అంతే. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే స్ట్రాంగ్ గా మీకు థ్రెష్ హోల్డ్ ఉన్న వాళ్ళకి, ఆ ఫిల్టర్ లో ఉన్న వాళ్ళకి మనం ఇన్ని చెప్పినా కూడా అర్థం కావు. విచ్ ఐ డోంట్. ఓకే, ఇట్స్ ఓకే విత్ ఇట్. బ్రహ్మం గారు, I like the strong pushback from Don. It's okay. I don't get irritated by it. So that's fine. కానీ నేనేమంటానంటే కంటిన్యూస్ గా ఎవ్రీ వర్డ్ ని అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి. ఫైన్ విత్ అంటే ఇప్పుడు బూతులు తిట్టేయకుండా మాట్లాడినంత వరకు ఐ కెన్ హ్యావ్ ఎ డైలాగ్, రైట్? బూతులు తిట్టిన వాట్ ఈస్ దేర్ టు టాక్ అబౌట్ స్టిల్, లైక్, రైట్? యూఆర్ బేసిక్లీ టెలింగ్ మీ ఐ డోంట్ నీడ్ టు స్పెండ్ టైమ్ టాకింగ్ టు యూ ఎనీమోర్. అది Yes, definitely. I still invite everyone, whoever, మేడ మీద తలకాయ ఉండి తలకాయలో గుజ్జున్నోడు ఎవడైనా వచ్చి సభ్యంగా మాట్లాడి, అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ లో నీట్ గా మాట్లాడి ఒప్పించి పాయింట్ చెప్పి కన్విన్స్ చేసి దాన్ని ఇవి చేసి, అంటే మనం చెప్పిన పాయింట్ ని కన్విన్స్ చేయగలగాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్న ముగ్గురు, నేను కానీ, డ్రాక్స్ కానీ, బ్రహ్మం కానీ, వీఆర్ నాట్ స్టోన్ హెడెడ్ లేకపోతే స్టోన్ మైండెడ్ కాదు. వీ విల్ డెఫినెట్లీ గో యాజ్ పర్ ద లాజిక్స్. అండ్ ఇవి ఇంకోటో చెప్తే కన్విన్స్ చేయగలిగితే ఒప్పుకునేటంత ఇల్లు ఉన్న వాళ్ళే. కానీ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇప్పుడు మేము చెప్పేవి రాంగ్, లేకపోతే మీరు ఇంక్లైన్ అయి మాట్లాడుతున్నారు. అండ్ ఐఎమ్ సీరియస్లీ వెయిటింగ్ ఫర్ సమ్ క్రూషియల్ అండ్ హార్డ్ కోర్ ఆర్టీటీ ఫాలోవర్స్ ఎవరైనా. నేను లింక్ ఆల్రెడీ కింద పెట్టా కానీ పిన్ అయితే చేయలే. ఎవరైనా రావచ్చు. మీరు బూతులు మాట్లాడితే నేను తీసేస్తాను అంతే తప్ప, మీరు ఒక పాయింట్ పెట్టి మీరు దాన్ని కరెక్ట్ గా కన్వే చేయగలిగి మేము తప్పు అని అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్. మీకు ఏ ఛానల్లోని ఈ ఛాన్స్ రాదు. ప్రో ఆర్టీటీ ఛానల్లోకి వెళ్ళి మీరు రా అని అన్నారు కూడా తీసేస్తారు. ఇంకా అన్వేష్ ప్రో ఛానల్స్కి వెళ్ళి రీ అన్న కూడా తీసేస్తారు మమ్మల్ని.
మీకు అంత కన్వీనియన్స్ ఏదీ లేదు. అన్నీ ఎజెండా మీదే రన్ అవుతాయి అన్నీ. ఆళ్ళకి నచ్చిన వర్డ్సే ఆళ్ళు వినాలనుకుంటారు. ఆళ్ళకి నచ్చని వర్డ్స్ ఎవడు వినాలనుకోడు. ఏ మోడరేటర్ కూడా, ఏ ఛానల్‌లో కూడా. బట్ ఇక్కడ హియర్ ఛాన్స్ ఉంది. కానీ చెప్పండి. నేను ఇందాక అడిగిన క్వశ్చన్‌కి అమెజాన్ అంటం ఏంటంటే ఆహ్, ఒక చిన్న బ్యాక్ హ్యాండ్ ఇన్సల్ట్ కూడా ఇసిరేసి దాంట్లో నథింగ్ ఈస్ డ్రైవింగ్ ఎనీ ఆఫ్ దిస్ బిహేవియర్ ట్రాక్స్. ఐ థాట్ యూ ఆర్ ఎ స్మార్ట్ గై. సింపుల్ ఆన్సర్ ఈస్ హిడెన్ ఎజెండా. నథింగ్ కెన్ బీట్ ఎజెండా డ్రివెన్ పీపుల్. నేను ఛానెల్స్ రన్ చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదండి. ఐ డోంట్ హావ్ ఎ క్వెషన్. ఐ అండర్‌స్టాండ్ దేర్ మోటివేషన్స్. ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ కెన్ సీ అండ్ దే ఆర్ ప్రిటీ ఓపెన్ అబౌట్ ఇట్ టూ. నా క్వెషన్ అంతా ఛానెల్‌కి రన్ చేసే వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద పీపుల్ వాచింగ్. నాట్ ఈవెన్ పీపుల్ గోయింగ్ టు ద ప్యానెల్ టాకింగ్. అది చాలా స్మాల్ నంబర్. ఇప్పుడు 100, 200 మంది చూస్తున్నారు వాళ్ళు మాట్లాడితే అంటే దేర్ ఆర్ అట్‌లీస్ట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ రైట్? అంటే లార్జర్ స్కీమ్‌లో 200 పెద్ద ఎక్కువ కాదు గానీ దట్ ఆర్ లిజనింగ్ టు దిస్ అండ్ ఫాలోయింగ్ ఇట్. సో వాళ్ళది దట్స్ వాట్ ఐ ట్రై టు అండర్‌స్టాండ్. లైక్ ఎందుకు చేస్తున్నారో, చూస్తున్నారు అనే క్వెషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ జస్ట్ ఓకే. టైమ్ పాస్‌కి ఏదో లేదు వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో నేను రన్ చేయాలి, వింటా ఉంటాననుకుంటే యాహ్! దెన్ ఐ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. దట్స్ జస్ట్ ద క్వెషన్ ఐ హావ్. అండ్ ఇంకోటి ఇంకేమైనా పాయింట్స్ ఓకే. ఎవరైనా యాడ్ ఒక నిమిషం. చేస్తారా? ఒక నిమిషం. ఒక నిమిషం. అమెజాన్ ఒక నిమిషం. యాహ్! అమెజాన్ గారు, బ్రహ్మం గారు దిస్ ఈస్ జస్ట్ ఎ టైమ్ పాస్ ఇంటరాక్షన్ అండి. ఎంత సీరియస్‌గా తీసుకొని మీ ఇద్దరు ఇట్ ఇట్స్ జస్ట్ లైక్ టేక్ ఇట్ ఈజీ బోత్ ఆఫ్ యూ గైస్. మీరు ఒకళ్ళు ఎందుకంటే ఒక మాట జస్ట్ వెళ్ళిపోతుంది. ఇట్ విల్ జస్ట్ ఒక ఫేజ్‌లో యూ విల్ హావ్ యూ లూజ్ రెస్పెక్ట్ ఫర్ ద అదర్ పర్సన్. లెట్స్ నాట్ గెట్ దేర్. Both of us, Yeah, both of you yeah. guys Take have it easy. Yes, yes, sensibilities, yes. good sensibilities. So yeah, just chill. Yeah, yeah. So to be honest ఏంటంటే నేను టు ద హార్డ్ కోర్ అంటే నాకు ఎవరి మీద ఇంక్లినేషన్స్ లేవు, పాజిటివ్స్ లేవు, నెగటివ్స్ లేవు. కానీ యూట్యూబ్‌ని గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాడుగా, ఎన్నో జోనర్స్ రకరకాల ఛానెల్స్ చూస్తున్నాడుగా, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ దట్ ఛానెల్స్ అంటే మన కళ్ళ ముందు ఎన్నో ఛానెల్స్ వచ్చాయి, ఎన్నో ఛానెల్స్ పోయాయి 11 సంవత్సరాల్లో. అవన్నీ చూస్తున్నాడుగా నేనేమి సలహా ఇస్తానంటే ఆర్‌టిటి అనే ఛానెల్‌కి, రవి తెలుగు ట్రావెలర్‌కి ఇఫ్ యూ కీప్ ఆన్ కంటిన్యూ డూయింగ్ అంటే మీ ఛానెల్ మీరు ఇలా కంటిన్యూ చేస్తారంటే ఇట్ డజంట్ గో ఎనీవేర్. ఇన్‌స్టెడ్ వాట్ ఐ గివ్ యూ అంటే నేను ఏ సలహా ఇస్తానంటే జస్ట్ జాయిన్ ఇన్ ఎంసీఎన్ అంతే దట్స్ ఇట్. మీరు మళ్ళీ ఆ పూర్వవైభవం వచ్చేద్దా లేదో నాకు తెలీదు కానీ అట్‌లీస్ట్ మీరనుకుంటున్నది మీ వైపే ఆలోచించి అదే నిజం అనుకుంటే డెఫినెట్లీ ఎంసీఎన్ విల్ సేవ్ యూ ఫ్రమ్ దిస్ షిట్ అండ్ మళ్ళీ కొంత ట్రాక్‌లోకి వస్తారు బ్యాక్. ముందంత రాకపోవచ్చు అట్‌లీస్ట్ యూ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్టరీ వ్యూస్ అండ్ ఛానెల్ కూడా ఛానెల్ హెల్త్‌ని బాగు చేస్తారాళ్ళు. అది. సో సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ వైజాగ్, ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. నాకు ఎవరి మీద ఇవి లేవు. నాకు కింద ఎవరు అడుగుతున్నారు అంటార్క్టికా వ్లాగ్ అనుకుంటా ముందు తెలుగు వాళ్ళు వెళ్ళింది. ఐ థింక్ యూ సెడ్ తెలుగు లేడీ ఈవెంట్ రైట్? ఇట్స్ నాట్ లైక్ యూట్యూబర్. Yeah, బ్రో తెలుగు యువత ద ఐడి యూ జస్ట్ టైప్ అంటార్టికా తెలుగు వ్లాగ్స్ అని కొడితే మీకు ఏదో లైఫ్ స్టైల్ అని ఉంటుంది ఒక ఆవిడది, అది చూడండి. ఎందుకంటే సిన్స్ ఐ మీన్ స్ట్రీమ్ యాడ్ మీరు జస్ట్ యూట్యూబ్ సెర్చ్ దాంట్లో వెళ్ళి అంటార్టికా వ్లాగ్స్ తెలుగు లేకపోతే తెలుగు అంటార్టికా వ్లాగ్స్ అని కొడితే ఒక లేడీది వస్తుంది. 2 years బ్యాక్. అన్వేష్ వెంట్ ఓన్లీ జస్ట్ 1 year బ్యాక్. ఆవిడ మీకేమి అన్వేష్ లాగా డిస్క్రిప్టివ్గా మీకు 5-6 వ్లాగ్స్ ఏం చేయలేదు. ఆవిడ బ్రీఫ్‌గా కొంచెం బ్రీఫ్ అని కాదు గానీ కొంచెం ఈ వేలో సమ్మరైజ్డ్ వేలో చేశారు. ఒకటే వీడియో ఉంటదేమో. ఒకటో, రెండో వీడియోస్ ఉంటాయి. 45 మినిట్సో, 30 మినిట్స్ వీడియో. ఒక లేడీదనమాట. 2 years బ్యాక్ పెట్టింది. అలాగే ఇండియన్స్ కూడా కొన్నుంటాయి. తెలుగు వాళ్ళు వెళ్ళిన చాలా మంది ఉన్నారు. ఉన్నారు వీడియోలు సార్. చేసలేదు కానీ చాలా మంది ఉన్నారు. అవును. అదేగా చెప్పింది. ఇట్స్ ఎ కమర్షియల్లీ చార్టెడ్ జర్నీ రైట్? దానికి అంతే. డబ్బులు, అంతే. టైం ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇట్స్ నాట్ అవును. లైక్ అవును. నువ్వు చేయలేవంటే అయిపోతుంది కాదు కదా. అవును. యాహ్! ఇంకేమన్నా పాయింట్స్ యాడ్ చేస్తారా? ఐ యామ్ నాట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వెరీ దేశదిమ్మర్ గారు వస్తారా? వి వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఓకే. Yeah, definitely you can come. People definitely will come. Point out the biases. I'm not saying Definitely we are welcome. Very welcome. Yeah. My stance is always that all of us have biases. Only when we recognize our biases can we have an open conversation. Right?
Yeah. బయస్ లేకుండా ఉండదండి. న్యూట్రల్‌గా ఎలా ఉంటాం? ఎవ్రీబడీ హాస్ ఎ బయస్. లైక్ దేర్ ఇస్ నో వే నాకు లేదు డ్రైస్ గారు. నాకు లేదు. నాకు అస్సలు లేదు. నాకు ఎవడు ఇల్లు వాళ్ళు ఎవడు బామర్ది కాదు నాకు. నాకు కాదండి. మీకు అర్థం అవట్లా. న్యూట్రల్ ఉండటం అనేది దే ఆర్ నాట్ ఈక్వల్ థింగ్స్ టు బి న్యూట్రల్ అనేది. యూ ఆర్ నాట్ ఒకళ్ళని ఇద్దరు పీపుల్ కంపేర్ చేసినప్పుడు దే ఆర్ నాట్ ఈక్వల్. సో యూ కాంట్ హ్యావ్ ద కంపారిజన్ డిస్కషన్. ఎవ్రీ పర్సన్ ఈస్ జడ్జ్డ్ ఆన్ హిస్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో న్యూట్రల్ అనే క్వశ్చన్ అలా రాదు. ఎందుకంటే యూ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆన్ వన్ పర్సన్ అండ్ యూ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆన్ అదర్ పర్సన్. యూ ఆర్ నాట్ కంపేరింగ్ బోత్ ఆఫ్ దెమ్. యూ క్యాన్ బికాస్ దే ఆర్ టూ డిఫరెంట్ పీపుల్. సో అలా చూస్తాను నేను. ఈ న్యూట్రల్ అనేది ఇట్ డజంట్ మేక్ సెన్స్ బికాజ్ యూ కాంట్ పుట్ దెమ్ ఇన్ ఎ బ్యాలెన్స్. సో మీరేమనుకుంటున్నారు అయితే? కాదు 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 మీరేమనుకుంటున్నారు? కాదు, జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విత్ మన ముగ్గురు అడగకూడదు. నేను కిందనే అడుగుతా, కామెంట్స్ వల్లనే అడుగుతా. ఈ ఎంటైర్ సెషన్ లో ఏదైనా ఒకడికి డబ్బా కొట్టినట్టు ఒకరిని మాత్రమే టార్గెట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపిస్తే టైప్ చేసి ఏ పాయింట్లు దగ్గర మాకు ఎలా అనిపించిందో చెప్పండి. చెప్తే అప్పుడు వి విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద థింగ్. ఏంది బ్రో మీరు ఒక సైడ్ తీసుకుని ఇంకొకనే వేస్తున్నారు, రెండోని వదిలిస్తారేటి, లేకపోతే రెండోడు కనిపించట్లేదా మీకు అని చెప్పి పాయింట్ చెప్పడం కాదు. ఎనీవన్ కెన్ సే ఈజీలీ. ఇప్పుడు ఆ దేశం వచ్చి వెళ్ళిపోయాడు కదా జమ్మని. చెప్పమంటే చెప్పడు, రమ్మంటే రాడు. రండ్రా బాబు మీకు చాపేసి పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడిస్తామన్నా కూడా రారు. చందు లింక్ అండి. ఎవరు అడిగారు? ఓ లింక్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఒక నిమిషం మళ్ళీ పంపిస్తాను. 1 minute. I'm always welcome, bro. తిట్టులు I తిట్టకుండా think మాట్లాడినందుకు భావనాస్ కిచెన్ అండ్ లివింగ్ అంట. ఇందాక తెలుగు యువత అడిగారుగా. yes bro. అవును. It is coming. 1 minute. Oh, okay. Having trouble connecting అని వస్తుంది. 1 minute. వచ్చింది లింక్ పోస్ట్ అయింది. అమెజాన్ సిఇఓకి అంత ఛాన్స్ రాలా, అక్కడ తీస్తారు బిఫోర్ ఈ కుడ్ యాక్చువల్లీ ఫార్ములేట్ హిస్ రిప్లై. సో మనందరం చూసాం అది. ఇట్స్ నాట్ లైక్ వి డిడ్ంట్ సీ దట్, రైట్? సో let's not hold him responsible for someone kicking him out of the live. Oh, JS is here. ఏంటి దేశతే మరి జేఎస్ కాదు జేఎస్ గారు వచ్చారు యాక్చువల్లీ. ఓకే, చాలా గుడ్ పాయింట్స్ చెప్పారండి. సార్ జేఎస్ గారు జస్ట్ ఒకసారి ఆగితే వీ హ్యావ్ ఎ గెస్ట్. హాయ్ బ్రో, మీ పేరు ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ టెల్, అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ పాయింట్ బ్రో. ప్లీజ్ డోంట్ యూస్ అబ్యూసివ్ లాంగ్వేజ్. ఈ ఛానల్లో ఎప్పుడు ఎవరు చేయలేదు. ప్లీజ్ డోంట్ బి ద ఫస్ట్ వన్. Yeah, don't worry bro, I'll not use any abusive language. Yes, you can go on. Yeah. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు లింక్ ఇవ్వకుండా రాముని నెగిటివ్ గా కామెంట్ చేయటం, అది ఇట్స్ వెరీ రాంగ్ అండి. అలా కొంచెం వాయిస్ కొంచెం పెంచుతారా? మీది లైట్ గా వస్తుంది. యా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు కదా, అలా వచ్చేసేసి వెళ్ళిపోయాడు, ఆ ప్యానెల్కి వచ్చి మాట్లాడలేదు అది ఇది అని. మీరు లింక్ ఇవ్వకుండా ఎలా వస్తామండి? అసలు లింకే లేదు. కాదు బ్రో, మీ కామెంట్ లో లింక్ ప్లీజ్ అని కొడితే ఖచ్చితంగా ఇస్తాం కదా బ్రో. మీరు కామెంట్ చేశారు, లింక్ ప్లీజ్ అని కొట్టండి, నేను అటాచ్మెంట్ ఇచ్చేద్దాను. ఎందుకు ఇవ్వలేదంటే కాదు, ఒక నిమిషం, ఎందుకు ఇవ్వలేదంటే ఇంక్లైండ్ అయిపోయి ఒకవైపు ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది వస్తారేమో, సో న్యూట్రల్ గా అంటే బ్యాలెన్స్డ్ గా మాట్లాడే వాళ్ళ కోసం వేయలే. బట్ వీఆర్ ఆల్వేస్ రెడీ. మీరు అడిగినట్టు ఇచ్చాం కదా ఇప్పుడు. Yes, Chandu, I just want to talk on a broader spectrum rather than confining to this particular life. See, why I told that you are biased towards Anvesh is, had been observing you from the day one of your lives. You know, you spoke a lot of good things about Anvesh, and you targeted mainly on RTT. All is you're projecting only the negatives mostly. 80% you're projecting negatives about RTT.
and majorly you're focusing positives about Anvesh. And can't you see the positives in RTT as well? Why you're మీరు just చెప్తే నేను తెలుసుకుంటాను బ్రో ఖచ్చితంగా. yeah. I అంటే just నేను want ఏమైనా to మర్చిపోయానేమో. యూ కెన్ yeah. ఆల్వేస్. Yeah, no one. See, I've been following these lives or both the YouTubers from long back. I had observed RTT in Clubhouse for almost an year. క్లబ్ హౌస్లో తను ఫ్రీగా ఒక్క నిమిషం తను ఫ్రీగా ట్రావెలింగ్ గురించి ఎంత బాగా చెప్పాడంటే అంత బాగా చెప్పాడు. నాకు తెలిసిన ఇండియాలో హిల్ బి ఇన్ ద టాప్ 10 హూ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ ట్రావెలింగ్. టాప్ 10లో ఉంటాడు గ్యారంటీగా. అంత నాలెడ్జ్ ఉంది, అంత షేర్ చేసుకున్నాడు. నో వన్ వుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ బెటర్ దెన్ హిమ్. ఓకే, ఒకటి అండ్ హీఈస్ రోల్ మోడల్ ఫర్ ఫిట్నెస్. అతను ఇన్స్పిరేషన్ ఫిట్నెస్ కి చాలా మందికి. మెనీ పీపుల్ గాట్ ఇన్స్పైర్డ్ బై హిమ్, సచ్ యాజ్ ద రీసెంట్ ఐజీ ద త్రివిక్రమ్ గారు, హీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. No బ్రో one ఒక్క నిమిషం, talked about. జస్ట్ 1 minute, No, no, just no, 1 minute. నేను no. బ్రో Let me దేశీ finish మరి that. జస్ట్ గివ్ a second for me, give a second from me. We are not here to do a bhajana, okay? ఈ పర్టికులర్ లైవ్లో నేను చందు లెట్ హిమ్ ఫినిష్. ఒక సార్ 2 minutes లో గారు No. డ్రాక్స్ గారు నేను అన్వేష్ కి భజన చేయలేదు ఇవాళ. భజన్ గురించి కాదు చందు. ఇప్పుడు వరకు ఎవరు ఆర్టీటీకి సపోర్ట్ చేసి వచ్చి మాట్లాడినాడు. మనం వి బీన్ ఆస్కింగ్ దెమ్ టు కమ్. దిస్ పర్సన్ కేమ్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ హిస్ టైం. జస్ట్ టెల్ హిమ్ 1 minute 2 minutes complete it and then go on Demari. Sorry for interruption. Go on. Yeah. See Chendu, I'm not trying to project only the positives of RTTA. I will talk about No, you can go on. Yeah. No, I'll talk positives of Anvesh also. What is my point is, see, I'm trying to say that people are not respecting his positives. They're just trying to see only one side of the coin, only the negatives, which was conveyed badly by the non-Vaishna. He had put a lot of allegations and people are thinking bad about him, which is absolutely wrong. I just want to condemn that. Why don't you see the positives of RTT? See, why don't you see his fitness levels? Why don't you see his knowledge about the traveling, about geography? Why don't you see his communication skills, the way he talks? ఎంత మ్యాటర్, ఎంత క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్తాడు అతను, అసలు జంకకుండా. అండ్ అతని మెంటల్ స్టెబిలిటీని చూడాలి. ఇప్పుడు మీరైనా సరే, నేనైనా సరే, అతను గురైన అబ్యూజెస్ కానీ ఇలాంటి యూట్యూబ్లో కానీ మనం గురై ఉంటే డెఫినెట్లీ వీ హ్యాడ్ గాన్ టు సివియర్ డిప్రెషన్. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ. I'm not sure about you. I'm telling most of the people. 80% I agree. He is a strong person. I agree. Yeah, we should take him as a role model, man. And the amount of time he spends for his family, the amount of care he takes for his family. కాదు. Okay, no. You can express why you take him as a role model. No, that's what. See, I took him as a role model in fitness. I took him as a role model in his communication skills. I took him as a role model the way he traveled the world and he's showcasing and enjoying his life. So, okay. And his family life. He's taking care of his family life. Sure. How can a person balance all this stuff? And he studied so well. A lot of people who do. No, there are a lot of people who do that. Maybe sir, you are seeing in a straight perspective. Sir. Jays garu, we can talk about it and please, Drax garu. నేను ఒక పాయింట్ చెప్తానండి. ఓకే. దేశదిమ్మర్ గారు, మీకు రోల్ మోడల్గా ఉండొచ్చండి. దేర్ ఆర్ సెవరల్ పీపుల్ హూ కెన్ బి రోల్ మోడల్స్ టు సెవరల్ అదర్ పీపుల్. ఇక్కడ మీరు ఆర్టీటీలో చూసిన పాజిటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ నేను పర్ఫెక్ట్ కాదు, మీరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు. దెర్ ఆర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో నెగిటివ్స్ ఎక్కువ చూపించుకొని పాజిటివ్స్ మనలోనే పెట్టుకుంటే దట్స్ ఆల్సో నాట్ గుడ్. సో మీరు ఆర్టీటీలో చాలా పాజిటివ్స్ చూసారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది మీరు దగ్గరుండి మీరు ఏమంటున్నారు, యూ టాక్ టు హిమ్ డైరెక్ట్లీ కదా, డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్గా అతను చెప్పిన ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత యూ
మీరు అడ్మైర్ చేసి ఆ రోల్ మోడల్గా పెట్టుకున్నారు ఆర్టీటీ. సో నోబడీ దాన్ని ఎవరు డినై చేయలేరు, ఎందుకంటే ఎనీబడీ కెన్ హ్యావ్ ఎనీ వన్ రోల్ మోడల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్, ఇవి రెండు చూసుకుని మనం ఏది మంచిదో అది తీసుకోవాలి, ఏది చెడ్డదో అది తీసుకోకూడదు. అది ఎవరిలో అయినా, అన్వేష్ అయినా, ఉమా తెలుగు ట్రావెలర్ అయినా, ఆర్టీటీ అయినా, సో అండ్ సో ఎక్స్ ట్రావెలర్స్ అయినా, ఎక్స్ యూట్యూబర్ అయినా, Yeah, doesn't that's what matter. I'm just taking only అది the ఓకే positives సో of the ఇప్పుడు persons. ఓకే only. పాజిటివ్స్. ఓకే, నాకు I ఒక never, పాయింట్ ఉంది. I చందు, never projected negatives about them, right? నెగిటివ్ గురించి యాహ్! కాదు. యాహ్! చందు మీకు పాయింట్ ఉందా? ఐ హ్యావ్ ఎ పాయింట్ టు మేక్. అండ్ సార్ డ్రాగ్స్ గారు ఒక్క నిమిషం. లెట్ లెట్ ద దేశదిమ్మరి ఆర్ ద పర్సన్, హీస్ అవర్ గెస్ట్, లెట్ హిమ్ స్పీక్ టు హిస్ ఎక్స్టెంట్. అంతవరకు మాట్లాడనివ్వండి. బట్ దేశదిమ్మరి ఆఫ్టర్ యూ ఎండ్ వీ హ్యావ్ ఎ స్లైటెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే అది మీ వ్యూస్ మాత్రమే. మీ వ్యూస్ ఏంటని అడుగుతాం. ప్లీజ్ బీ పేషెంట్ టు ఆన్సర్ మీరు చెప్పిన తర్వాత. Yeah, sure, definitely. Yeah, if you want to make any points, you can continue. ఓకే మీరు ఎండ్ చేసిన తర్వాత మేము క్వశ్చన్స్ అడుగుతాం వన్ బై వన్. ఓకే మీ వ్యూస్ చెప్పండి అంతే. మీరు చెప్పడం Yeah. అయితే నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీరు అడిగిన దానికి, టు కైండ్ ఆఫ్ ఆన్సర్ సమ్ ఆఫ్ యువర్ అడ్రస్ సమ్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఆర్ యువర్ థాట్ ప్రాసెస్, రైట్? సో మీరు అందరూ ఏంటంటే ఈ పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూడకుండా తన నెగిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ స్ప్రెడ్ చేశారు, అవి ఎక్కువ Yeah. ప్రచారం అయినాయి కాబట్టి అవి నమ్ముతున్నారు అన్నారు జనం, రైట్? Yeah, ఎందుకంటే నేను ఒక పాయింట్, no I'll clearly mention why I came to that point. Recently I had seen one of the live that was conducted by Chendu. దాంట్లో ఏమని చెప్పారంటే ఆర్టీటీకి రీసెంట్గా లాస్ట్ 6 or 7 months నుంచి తన గురించి నెగిటివ్గా చాలా వీడియోస్ వచ్చినాయి అనమాట. వి ఆల్ నో హూ మేడ్ who had influenced the other YouTubers to do those videos. That is Nanveshna. Everyone know that. Everyone clearly knows. He had paid a lot of people like CBS and all. They had accepted it publicly. Okay, so after believing that, many people unsubscribed him and his views came down. I openly tell that. Okay, ఆ వీడియోస్ కింద చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ పెడతారు అనమాట. లాస్ట్ 6 months లోనే మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ కామెంట్స్ ఆర్టీటీకి వచ్చినాయి. అంతకుముందు ఒక 10% or 15% ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50%, 60% వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్. నేను ఒప్పుకుంటా. ఆ నెగిటివ్ కామెంట్స్ ఓపెన్ చేసి అవి మరీ దారుణంగా చదివారు చందు. కానీ నా అన్వేషణల మట్టికి అంత ఫుల్ ఎంజాయ్ చేస్తా, అసలు అంత పాజిటివ్ కామెంట్సే చదివాడు మోస్ట్లీ. అది వెరీ బ్యాడ్ కదా, చాలా బ్యాడ్. బ్రో, నేను ఆర్టీటీ రియాక్షన్ టు హిస్ కామెంట్స్ చదువుతున్నప్పుడు అబ్యూజివ్ వన్ మినిట్ దేశంరి అబ్యూజివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను బ్రో వినండి, మీరు ఆ వీడియోగా చెప్తున్నారు అబ్యూజివ్ కామెంట్స్ రియాక్షన్ గురించి. అవును, మరి నేను దాంట్లో అబ్యూజివ్ చేయొద్దని చెప్పాను, అది వినలేదా మీరు? కాదు బ్రో, నెగిటివ్ అంది, నేను అబ్యూసివ్ అనలేదు. నెగిటివ్ కామెంట్స్. అవును, I just want to showcase that how much hatred people have towards him. నేను అది వద్దురా బాబు, మీరు ఎందుకు పోక్ చేస్తారని తెలియజేయడానికి చేసింది అది. No, why that hatred came అండి? Still you are propagating that hatred. ఆ hatred ఎందుకు వచ్చింది? వాడు డబ్బుల కోసం చేశాడని క్లియర్ గా చెప్పాడు. మీకు ఒక్క నిమిషం దేశదిమ్మర్ గారు. సో యు ఆర్ సేయింగ్ ఆల్ ఈ హేట్రెడ్ తో పెట్టే వాళ్ళందరూ ఒక్క మాట విని వాళ్ళ సొంత ఆలోచనంతా పక్కన పెట్టేసి అసలు ఎప్పుడు ఈ 6 నెలల్లో 7 నెలల్లో సంవత్సరంలో ఎప్పుడు ఆలోచించకుండా ఒక మాటని జస్ట్ అలా ఫాలో అయిపోతున్నారు అనుకుంటున్నారు, రైట్? See, 80% of the people are hurt sheep mentality అండి. 80%. మీరు I think you are making a big judgmental mistake there. Yeah. Lakhs of people. They got influenced. ఎలా కాదు అంటే మీకు అంటే కాదండి, మీకున్న క్లారిటీ, మీరు యు ఆర్ సేయింగ్ అదర్ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ క్లారిటీ అండ్ సమ్హౌ యు ఆర్ at a higher level of analyzing and understanding this issue than the other people are. That might be a very big blind spot you're hitting.
No, మనము most of ఎప్పుడైతే the people got పక్కన influenced. They just see partial lives. అది They ఒక just see partial ఒక things. ఓకే They don't do అది ఒక research. ఇప్పుడు డూ యూ రియల్లీ నీడ్ ఫాలోవర్స్? ఒకళ్ళు వచ్చేసి మీ మీద చెప్తే ఇది నమ్మేసి వెళ్ళే, యూ రియల్లీ నీడ్ దోస్ ఫాలోవర్స్ దెన్? Yeah, డూ యూ రియల్లీ they నీడ్ had దోస్ believed. Most సబ్స్క్రైబర్స్? of them believed. ఎగ్జాక్ట్లీ. సో Most of ఇఫ్ them మీకు believed. కాదండి, మీకు ఒకళ్ళ మీద అభిమానం ఉంటుంది, వాళ్ళ గురించి ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక తప్పుగా చెప్తే మీరు ఇమ్మీడియట్ గా ఓ ఇది తప్ప అని చెప్పి ఫాలో చేయడం మానేస్తే అలాంటి ఫాలోవర్ మీకు ఫాలోవర్ కాదు ఎప్పుడు. See, దట్స్ మై పాయింట్, ఒకేసారి రైట్? మీరు no, మీరు ఏమంటున్నారంటే ఒక్క నిమిషం అండి, గొర్రెల పార్టీలే ఓడిపోయినాయి అండి, పార్టీలే ఓడిపోయినాయి. Yeah, చాలా పార్టీ ఫాల్స్ ప్రాపగండా చేస్తే చాలా పార్టీసే ఓడిపోయినాయి. ఒక మీకు అబద్ధాన్ని అలా 100 సార్లు నిజం అన్నట్టు చెప్తే ఎవరైనా నమ్ముతారండి. మీరు నమ్మరా ఎందుకు చెప్పండి? నమ్ముతారండి? మీ ఆఫీస్ లో ఒక 10 మెంబర్స్ వచ్చి That ఒకటి గురించి బ్యాడ్ గా చెప్తే మీరు నమ్ముతారా నమ్మరా? that is the whole point of TST. అలాంటి నమ్మొద్దనే, యూ డూ యువర్ ఓన్ రిసర్చ్ అని. Do fact check No, and you believe or Do not? fact I'm check. just asking you. do fact check No, and before that's the whole point, right? ఇప్పుడు yeah. జనం ఎందుకు ఫాలో, ఇప్పుడు దీన్ని పెట్టింది కూడా ఈ భజనలు ఆపండి అని చెప్పింది ఎందుకంటే, డూ యువర్ ఫ్యాక్ట్ చెక్ బిఫోర్ యూ బికమ్ ఏ ఫాలోవర్ ఆర్ ఎ ఫ్యాన్. Do and find the core basis of why you like a person, not just superficial గా ఫిట్నెస్ అనో లేకపోతే నేను వచ్చి ఈ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తున్నాను ఇన్ దిస్ ప్లేస్ అనో. వాట్ ఈస్ ద కోర్ కాంటెంట్ ఆఫ్ ద పర్సన్, లైక్ వాట్ ఆర్ హిస్ కోర్ క్వాలిటీస్? నేను 2 రోజులు ఒక వారం రోజులు తిట్టాడు కాబట్టి దట్స్ హిజ్ ఓన్లీ సర్టిఫికేట్ అని ఇవ్వటం అది కాదు కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్. ఇప్పుడు ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనిషికి, రైట్? వెన్ హీ గెట్స్ టు సర్టన్ ఏజ్, రైట్? సమ్మన్ ఈస్ 50 years old, he has certain life experience. You people about that range of age kind of, you need to gain certain behaviors, right? ఇందాక CEO అడిగిన క్వశ్చన్ లాగా, ఇన్నేళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న మనిషి, వెన్ యూ సే సంథింగ్ లైక్ మీకు రూపాయి ఖర్చు లేకుండా చూపిస్తున్న స్టేట్మెంట్ లో we don't care about any of the other negatives, right? People talk about it says, dude, what did you learn? Why are you using these statements that kind of could hit or demean people, right? I can have other examples also. I don't want to bring them and start new controversies, right? I'm just trying to say there are certain things, people feel that give you an insight into other person's personality, right? వాటి వల్ల కూడా టర్న్ ఆఫ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మీరు జస్ట్ వీళ్ళు పెట్టేస్తున్నారు కాబట్టి కామెంట్లు, పాకిస్తాన్ లో పెళ్ళా ఉంది, టెర్రరిస్ట్, హూ బిలీవ్స్ దోస్ నాన్ సెన్స్? అండ్ నో బడీ ఇన్ ద రైట్ సెన్స్ ఆఫ్ మైండ్ వుడ్ బిలీవ్ దోస్ థింగ్స్. మీరు నిజంగా నమ్ముతున్నారా 80% ఆఫ్ ద పీపుల్ రవి వెళ్ళి పాకిస్తాన్ ఏజెంట్ లా పనిచేస్తాడని చెప్పి చూడటం అనేసరిని? ఒక్క నిమిషం ఎవ్రీబడి చెప్పేది నోస్ they're spreading lies. సో డ్రాగ్స్ గారు ఒకసారి ఆగండి, అతను మాట్లాడటం. డెఫినెట్ గా ఆ టైంలో నేషనాలిటీని తీసుకొని వచ్చాడండి, హేట్రెడ్. ఓకే, పాకిస్తాన్ గురించి. దాని తర్వాత రిలీజియన్ ని తీసుకొని వచ్చాడు, రేస్ ని తీసుకొని వచ్చాడు. ఎన్ని ఎలిగేషన్స్ తీసుకొని రావాలో అన్ని ఎలిగేషన్స్ తీసుకొని వచ్చాడు. సో సమ్ పీపుల్ గాట్ కనెక్టెడ్ టువర్డ్స్ రిలీజియన్. See, some people got connected towards that Jesus thing or Hindu thing or whatever the stuff. Some people got connected towards nationality. That is నేను చెప్పిన Pakistan. ఏంటో, వీళ్ళందరికీ ద పీపుల్ హూ కేమ్ అండ్ కమెంటెడ్ అండ్ ఫౌండ్ దీస్ రీజన్స్ వర్ జస్ట్ లుకింగ్ ఫర్ రీజన్స్. వాళ్ళందరికీ నిజంగా ముందు ఇష్టం ఉండి తర్వాత ఈ రీజన్ వచ్చి ఇష్టం లేకుండా అవటం కాదు. They just had some discontent and they just found this reason, which is a frivolous reason. Everybody knows it's a frivolous reason, but they just found it. See, right? Don't say everyone will know, sir. So most of the people are not like that. See, I'm telling you frankly. కరెక్ట్ అండి. దేశదే మరి ఇప్పుడు కాదు, దేశదే మరి. ఒక నిమిషం కాదు. ఇప్పుడు అంత ఇగ్నోరెన్స్ ఉండి, అంత అసలు ఏమీ పట్టించుకోకుండా ఎవడో మాటలు వినేసి, మేము సేమ్ థింగ్ అన్వేష్ ఆల్సో, రైట్? హీ మేక్స్ లాట్ ఆఫ్ ఫాల్స్ క్లెయిమ్స్ ఇన్ ఎవ్రీ వీడియో. హీ హ్యాస్ అట్ లీస్ట్ a statement that is wrong, right? But people don't expect any truths from him. There is a different level of judgment between Anvesh and Ravi because of what Ravi's situation in life is. He's ఆ స్థితికి వెళ్ళినాడు. There is a certain expectation of how you behave in life from him, right? Anvesh ni nobody expects anything from him. That's his advantage, and he's taking full advantage of that because people have absolute no expectations from him. ఇప్పుడు రవి చేసినయే అన్వేష్ చేస్తే అన్వేష్ ఎందుకు అడగట్లేదు అని అడుగుతున్నారు మీరు క్వశ్చన్. దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. That's a very valid question, but people don't ask it because they take Anvesh with a pinch of salt, the brick of salt. ఇది చేస్తే సరదాగా చేస్తున్నాడు, ఇది సీరియస్ కాదు, బూతులు తిడితే తిట్టేస్తాడు. దట్స్ ఎ ఫ్రీ పాస్.
మనం సొసైటీలో మనం ఇలా ఇవ్వాలా లేదా అనేది దట్ ఈస్ లార్జర్ క్వశ్చన్. యా, వీ కెన్ ఆస్క్ దట్ అండ్ వీ షుడ్ డిస్కస్ దట్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ వై పీపుల్ గివ్ హిమ్ ఏ ఫ్రీ పాస్. Because people have no expectations of him. ఇప్పుడు ఆర్టీటీని ఫర్ ద సేమ్ రీజన్స్ యూ హోల్డ్ హిమ్ యాజ్ అ రోల్ మోడల్, హీ హ్యాస్ ఎ మచ్ హైయర్ బార్ టు క్లియర్ టు కీప్ హిస్ రోల్ మోడల్ స్టేటస్. సో హీ క్యాంట్ బిహేవ్ లైక్ అన్వేష్ అండ్ ఎక్స్పెక్ట్ అన్వేష్ కూడా చేశాడుగా బూతులు, నేను కూడా తిడతాను బూతులు అంటే యూ హ్యావ్ మచ్ కింద పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్వేష్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు, మీరు టాప్ ఫ్లోర్ లో ఉన్నారు. ఒకటి యాక్చువల్ గా అబ్యూస్ స్టార్ట్ అయింది నాన్వేషణ దగ్గర నుంచి. No, abuse కాదు. I'm talking about behavior. Abuse అంటే ఒక బూత్ వదిలేండి పక్కనకి. let me finish. ఒక్క నిమిషం అండి దేశదేమర్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆర్టీటీ మీద వచ్చిన ఇష్యూస్ మీద ఆర్టీటీ అడ్రస్ అది వాటిని కరెక్ట్గా అడ్రస్ చేసి ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకున్నట్లయితే ఏముండేది కాదు. దాన్ని ఇంకా అగ్నిలో ఆజ్యం పోసినట్లు వాటిని ఇంకా ఆ వీడియోస్ కంటిన్యూ చేయటము, కొన్ని వీడియోస్ అనవసరంగా పెట్టి. సో కొన్ని కామెంట్స్కి మనం ఇగ్నోరెన్స్ అనేది ఇట్స్ బెస్ట్ సొల్యూషన్ అండి. అట్లా కాకుండా దాన్ని పట్టించుకుని వాటికి arrogance-గా రిప్లై ఇవ్వటము ఏంటంటే, యూ నీడ్ అ వ్యూవర్స్. ఫస్ట్ థింగ్, యూ నీడ్ అ వ్యూవర్స్. అండ్ వ్యూవర్స్ని వాళ్ళు ఎనీథింగ్ బ్యాడ్ కామెంట్స్ పాస్ చేసినప్పుడు ఇగ్నోర్. దెన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఫీడ్బ్యాక్, టేక్ ఇట్ అండ్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. Jigar, I think we are not in his shoes. See, I cannot talk in his perspective, right? I don't know what he's going through during that point of time. Then he need a therapist or advisor. Good people surrounding him. What therapist? What nonsense you are talking? Okay. Sir, JS గారు, we will leave that. కాదు. We will leave that. We will leave that aside. It's not a negative comment. When you have an issue in your life that you can't deal with in your personal circle, taking professional help is not a negative, right? Every one of us, if you are dealing with something in our life that we can't address with the resources we have around us, it is adi negative ga chapala JS garu. When you Chandu to మాట మేము we always talk, go take professional advice, right? Just go take professional advice. That's the point I was making. It's not in a negative sense, okay? India lo therapist ante we have a very negative connotation. That's not his intent, okay? Anyway, it's professional advisor, okay? Thanks గారు, just take some leave. ఒక్క నిమిషం, 2 minutes ఇవ్వండి. Yeah. I want to go to దేశదేమరి. అంటే నేను ఆయన సైడ్ వెళ్ళిపోతాను కంప్లీట్ గా. 1 minute 2 minutes. దేశదేమరి, ఐఎమ్ విత్ యూ. అంటే ఐఎమ్ ప్రో ఆర్టిటీ రైట్ నౌ. జస్ట్ యాజ్ అ ఫ్రెండ్స్ వి విల్ టాక్ నౌ. ఏంటంటే, అన్వేష్ స్టార్టెడ్ అబ్యూజింగ్. ఐ డు అగ్రీ ఇన్ దిస్ ఫార్మ్. ఈ ట్రావెలర్స్ దాంట్లో ఏ మనిషి చేయకూడని తప్పు పబ్లిక్ లో అలాగా ఎన్నో గొడవలు ఉండొచ్చు, పర్సనల్ గా వెనకాల ఎన్నో జరగచ్చు. కానీ పబ్లిక్ లోకి వచ్చి అవన్నీ బయట పెట్టి ఫ్యామిలీని తిట్టడం పర్సనల్ గా నేను ఖండిస్తాను, నా ప్యానెల్ అందరూ ఖండిస్తారు. నో వన్ విల్ నో, అంటే ఒక సెన్స్ ఉన్న మనిషి ఎవడు ఎంకరేజ్ చేయడు దాన్ని. ఓకే, సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, ఇన్ని అటాక్స్ జరుగుతున్నా కూడా హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆర్టీటీ తట్టుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. పాపం నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. వాట్ హీస్ బీనింగ్ త్రూ, అంటే నన్ను ఇలాగ అటాక్ చేస్తున్నారు కావాలని చెప్పడానికి ట్రై చేస్తాడు జనాలకి, అన్ని బాగానే ఉన్నాయి. అండ్ హీ టూ మేడ్ రివర్స్ లో సంజయ్ ఇచ్చుకోవడం. అంటే ఏంటంటే, నా మీద ఇలా కావాలనే అటాక్ చేస్తున్నారు, ఫ్యామిలీని తిడుతున్నాడు, ఈ టైపు అని చెప్పి రివర్స్ లో జనాలకి అవేర్నెస్, అంటే ఇన్ యువర్ లాంగ్వేజ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికో ఏవో చేయడానికి హీఈస్ ట్రైయింగ్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. అన్వేష్ అసలు రియల్ అన్వేష్ ఏంటి, ఆడ మోటివ్స్ ఏంటి నాకు తెలియజేయడానికి జనాలకి ట్రై చేస్తున్నాడు, విచ్ ఈస్ డూయింగ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్. వాట్ డూ యూ ఫీల్? జనాలు అయినా పట్టించుకోవట్లేదా? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ వ్యూస్ ఎందుకు పెరుగుతున్నాయి? సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరుగుతున్నారు? అంటే దే ఆర్ ఆర్టీటీ మాటలను పట్టించుకోవట్లేదా వాళ్ళు, లేకపోతే ఆర్టీటీ అంటే వై, అంటే అతను ఇన్ని చెప్తున్నా కూడా జనాలు ఎందుకు అది పెరుగుతున్నారు అతని వైపు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? యాక్చువల్గా ఆర్టీటీ ఒక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ అంతకుముందు ఆ నాన్ వేషనాకి ఆల్మోస్ట్ ఎన్ని ఛానల్ సపోర్ట్ చేసినాయి అంటే అన్ని ఛానల్ సపోర్ట్ చేసినాయి. ఆర్టీటీకి సపోర్ట్కి ఎవ్వరు రాలేదు. రీసెంట్గా సింహ వ్లాగ్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆర్టీటీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం కొనలేదు, సింహనే వాలంటరీగా వచ్చాడు. పీవీఎస్ఆర్ అండ్ సింహ ఫ్రమ్ డే వన్. They initially started with abuse, later on they kept quiet.
and RTT scolded them badly not to abuse families or not to go with the ladies and all. So they kept quiet, and they're not abusing these days. Okay, and see, he's Didi, not having Didi, no, Didi. no, no, See, no. My see, point, Didi, we are Shorts have not talking about no, live platforms. We are one talking only second, with the travelers. no, one second, brother. Don't drag here. Don't drag live platforms here. Talk Okay, about one RTT and Anvesh. second, That's it. one second, one second. Let me finish it off. During that point of time, Nanveshna had lot of support from other channels, and Okay, one RTT minute, is one not minute, one having minute. RTT is Yeah, not yeah, I having agree. I anything. agree. I agree with you, Didi. Anvesh is having a lot of అంటే అతనికి బయాస్డ్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. ఆ బయాస్డ్ ఉన్న ఛానల్స్ వాళ్ళ రేడియస్ ఎంత? 1000 సబ్స్క్రైబర్స్, 2000, వాళ్ళ వ్యూస్ ఎన్ని? వీళ్ళకి వస్తున్న వ్యూస్ ఎన్ని? ఇది వీళ్ళకి ల్యాక్స్ లో వస్తున్నారు అప్పటికి వ్యూస్. వీళ్ళ రేడియస్ ఎంత? 1K వ్యూస్, 2K వ్యూస్. దీస్ No, 1K that వ్యూస్, no, 1K you're సబ్స్క్రైబర్స్, not. do you think they can change their majority opinion? Chendu, I'm sorry to interrupt. I think you're not following all the channels. There is a channel Okay, by name you carry on. You carry on. Yeah, there is a channel by name Surya Kiran. Okay, his Okay. video reaches almost 2 lakhs, 60,000. His shorts. Just watch his shorts. He's having almost 65 lakh views or 80 lakh views, something near to that. It Mhm. is he is doing exclusively negative propaganda against RTT. Shorts will have Surikiran, strong reach. Surikiran, when did it start? Surikiran channel? Just 6 months back, when this negativity started. నవంబర్లో కాదు స్టార్ట్ అయింది. Right, so this was the view started falling much before Suryakiran started. It didn't have much of an effect afterwards, right? It is ఏమంటదని, it was one of the things that added to No, during some of that the point of time, during that point of time, RTT was getting substantial views. He's getting about 80,000, 1 lakh views. After November, when this hyper ticket batch and certain other channels, and Surikiran and one more channel, I forgot, Miltat, I think so. All these channels started during that point of time. It drastically decreased the views, especially due to this hyper ticket batch and this what to say, Surya Kiran channel. So, You can have Didi, you are giving a blanket statement that people will easily succumb to the whatever agenda people are telling to them. అంటే వాళ్ళ పీపుల్కి బ్రెయిన్ లేకుండా ఎవడు ఏం చెప్తే అది నమ్మి దాని ప్రకారం వాళ్ళు డ్రైవ్ అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారా? no, majority of the people, they get influenced by the videos or shorts that they see. Just they'll whatever they get projected, they no one will have time to do research. ఓకే, Most of యా, ఐ విల్ అగ్రీ. most, ఐ విల్ yeah, అగ్రీ. most of the people know, they'll not see from the day one what really went on. They'll just see the ఓకే. video. He abused my God, so I really felt bad. He abused my community. He abused my country. I really felt bad, and I'll not watch his videos. Definitely, I'll not do. డెఫినెట్లీ. ఓకే. సో Okay. బట్ ఆర్టీటీ కూడా నా ఫ్యామిలీని తిట్టారు, నన్ను అనవసరంగా తిట్టారు, నా మీద యాంటీ ఇండియన్ అని ముద్రేశారు, పాకిస్తానీ సపోర్ట్ అని ముద్రేశారని మాక్సిమం అతను బాధ చెప్పుకున్నాడు కదా, అతను కూడా జనాలు చూశారు కదా, మరి జనాలు నమ్మలేదు అది. See, ఛానల్లో all చెప్పాడు కదా. those things happened later on. To be frank, I'm telling you frankly, RTT do not have that cunning nature or backstabbing nature like Nanveshna. Yeah, like he cannot project like a Nanveshna, to be frank. అంత కలిపి చేసేసి పులిహార కలిపి అంత జనాల మీద విసటం నిజంగా ఆర్టీటీకి, టు బి ఫ్రాంక్, రాదనుకుంటా. నాన్వేషణ చేసిన మాయ నిజంగా ఆర్టీటీకి రాదని నేనైతే గట్టిగా నమ్ముతా, టు బి ఫ్రాంక్. వాడైతే నిజంగా చాలా మందిని మాయ చేసి ఓకే, సో నువ్వు డీప్ గా వెళ్తున్నావు ఐ టు కాబట్టి అగ్రీ. యా, ఐ టు అగ్రీ. నో ప్రాబ్లం సార్. అదే మనం అగ్రీ చేయాలి సార్. ఈడంత నిజంగా అంత నాకు వాడు తెలియదు, అతనికి చెప్పేయన్ని లేవులేండి, వదలండి. తెలివితేటల నమ్మేటట్టే గురించి కాదు, చేస్తాడు అనమాట. కాదు తెలివితేటల గురించి కాదు. అబద్ధాలు కూడా ఎంత మంచిగా చెప్తాడంటే అందరూ అయ్యో అది నిజమేనా అనుకుంటారు అనమాట. సార్ అవును కదా, డ్రాగ్స్ గారు, నాకు ఐ విల్ గివ్ యూ ఫ్రీ టైమ్ సార్. డ్రాగ్స్ గారు, ఐ విల్ గివ్ యూ ఫ్రీ హోల్డ్. డిడి, సో వాట్ ఈస్ యువర్
అంటే ఇవి అంటే యాజ్ అ ఫ్యాన్స్ ఆఫ్ ఆర్టీటీ యూ పీపుల్ అంటే న్యూట్రల్గా ఉన్నోళ్ళు మీరు అఫ్ కోర్స్ హీఈస్ ఇన్ డిప్రెషన్ అది వాట్ ఎవర్ అంటే బాధ ఉంటుంది ఎవరికైనా. మీరు అతని ఫ్యాన్ కాబట్టి మీ బ్యాచ్కి ఉంటుంది, అతని అభిమాన అందరికీ. అతన్ని ఈ స్టేజ్ నుంచి బయటికి తీసుకురావడానికి వాట్ యూ పీపుల్ ఆర్ ట్రయింగ్ అంటే యూ హ్యావ్ ఎనీ ఇది ప్లాన్ ఏమైనా ఉందా? మళ్ళీ వ్యూస్ అలా He is, తెప్పించాలి మళ్ళీ? to be frank, he's fighting like a lion, single-handedly. I really appreciate. I don't know whether he'll get more views, or he may go down, but he's still fighting. That's what makes him a man. To be frank, to me, I am a damn admirer of him. To be precise, I don't care whatever happen. నా అన్వేషణ ఇప్పుడు ఏదో పైకి లెగుస్తున్నాడు, అందరూ బాగా మెచ్చుకున్నారు అనుకోండి. బట్ మార్క్ మై వర్డ్స్, డెఫినెట్లీ హిల్ ఫాల్ డౌన్ ఫర్ మేకింగ్ ఆల్ రాంగ్ ఎలిగేషన్స్. అతనే క్లియర్గా చెప్పాడు కదండి, ఎన్ని వీడియోస్లో చెప్పాడు, నేను డబ్బుల కోసమే కాంట్రవర్సీస్ చేశాను, డబ్బుల కోసమే చేశాను అని. అయినా ఎందుకు అందరూ నమ్మి వాడి వీడియోసే చూస్తారు? అదే అర్థం కాదు. నాకు అర్థం కావట్లేదు, మీ ఆన్సర్ చెప్పండి, నాకు అదే కన్ఫ్యూజ్డ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? కానీ లేదు, ఐఎమ్ ఆస్కింగ్ డిడి. నేను నిజం చెప్తున్నాను, వాడు వీడియోస్ నేను స్టార్టింగ్ లో ఎప్పుడు నేను మైసూర్లో ఉండేటప్పుడు చూశానండి. చాలా కామెడీగా ఉండేవి. కొన్ని బాత్రూమ్ వీడియోస్ చేశాడు చాలా ఫన్నీగా. వాడికి సమ్ 5,000 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే చూశాను. నేనేమనుకున్నామంటే డెఫినెట్లీ ఈజ్ హ్యావింగ్ పొటెన్షియల్ టు హ్యావ్ 5 lakh to 10 lakh సబ్స్క్రైబర్స్ అని నేను 5,000 ఉన్నప్పుడే అనుకున్నాను. ఎవరికి? నా అన్వేషణకి. నిజంగా, ఎందుకంటే వాడికి ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో వాడికి బాగా తెలుసు అనమాట. ఆ పల్స్ ఉంది వాడి దగ్గర. ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకోవాలి అన్నీ బాగా తెలుసు నాకు వాడికి. సో నేను అప్పుడే అనుకున్నా వాడు క్యాపబుల్ అని. కానీ ఇంత దరిద్రుడని వాడిని ఫాలో అయిన తర్వాతే అర్థమైంది. వేరే వాళ్ళని తొక్కేసి పైకి ఎదగాలని ఎదగొచ్చని అందరికీ నేర్పిస్తున్నాడు అనమాట. ఎలా తొక్కేయచ్చు, ఎలా పైకి ఎదగొచ్చు, ఎలా డబ్బులు ఈజీ మనీ మనం హౌ కెన్ వి మేక్ ఈజీ మనీ అని అందరికీ చూపిస్తున్నాడండి. అందరు రోల్ మోడల్ గా తీసుకున్నారు అండి. అదే నాకు మూర్ఖత్వంగా ఉంది. మై క్వశ్చన్స్ సార్ డాన్స్ గారు, మై క్వశ్చన్స్ ఆర్ ఫినిష్డ్ అండ్ మీ ఇష్టం, మీరు అందరూ ఎలా మాట్లాడతారు. ఓకే, నేను ఇందాక చాలా మాట్లాడు. బ్రహ్మం గారు మీకు ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్ గా ఏం లేవండి. నాకు కొంచెం చెప్తున్నా. మీరు ఐ థింక్ దెర్ ఆర్ సర్టన్ అజంప్షన్స్ యూఆర్ మేకింగ్ హియర్ వితౌట్ రియల్ ఏమంటారు దాన్ని ఎవిడెన్స్ ఆర్ కొన్ని విషయాల్లో జరిగినాయి కాబట్టి మనం వీటిలో కూడా అవుతుంది అనుకుంటున్నాం. సో ఫస్ట్ థింగ్, ఓకే, హీ ఫేస్డ్ లాట్ ఆఫ్ allegations which are not true. Half of those allegations, or more than half of those, or all, even 90% of those allegations are all fake and made up, right? అది మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. మీరు అనేది ఏంటంటే 80% of the people కి అర్థమవుతలేదు. బట్ RTC definitely addressed all of those allegations in his channel that has a much bigger reach than Anvesh channel had, right? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా తీసుకొస్తాం మీకు ఇక్కడ. ఇద్దరికి 600,000, తనకి ఇప్పుడు 750 అనేది వదిలేయండి, కానీ ఇద్దరికి 600 ఉంది అనుకుందాం, 6 లక్షలు. ఈ 6 లక్షల్లో హౌ మచ్ డూ యూ థింక్ ఇస్ ద క్రాస్ ఓవర్ సబ్స్క్రైబర్ బేస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్? అంటే ఇద్దరిని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ లో ఉండి. జయదేమర్ గారు మీకు అడుగుతున్నాం. Maybe 1 lakh or 2 lakhs. That's where you're missing. More than 40%, 50% ఉంటుంది వాళ్ళకి, నాకు తెలిసి క్రాస్ ఓవర్ బేస్. బికాస్ దిస్ ఇస్ మీకు లైవ్. సేమ్ థింగ్, ఎగ్జాక్ట్లీ. ఎవిడెన్స్ లేకుండా వీ కాంట్ మేక్ ఇట్. ఇట్స్ అన్ అజంప్షన్ కాల్, రైట్? మీరు అనుకున్నట్టే 1 lakh అనుకున్నట్టు మై అజంప్షన్ ఇస్ ఇట్స్ మచ్ మోర్ దాన్ దట్. ఆ ట్రావెల్ జానరా చూసేవాళ్ళు దే సబ్స్క్రైబ్ టు ఆల్, ఈవెన్ యూటీటీని కలిపినా కానీ ఎక్స్క్లూజివ్ గా ఈ ఛానల్ చూసి ఆ ఛానల్ చూడాలి చాలా తక్కువ మంది ఉంటారు, రైట్? రెండు చూసేవాళ్ళు ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్, రైట్? ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వెన్ యూ హ్యావ్ ఈక్వల్ పీపుల్ వాచింగ్ దట్ ఛానల్ అండ్ దిస్ ఛానల్, దేర్ ఆర్ allegations made in one, and you come to this channel and see there are allegations refuted in this, right? ఆ వీడియోలకి రీచ్ వచ్చింది, మళ్ళీ ఆర్టీటీ వాటికి రీచ్ రాదని చెప్పమాకండి. వెరీ రిఫ్యూటెడ్ దెమ్ అండ్ he did that. So why do you think people chose to believe one person and not the other person after listening to both sides? మీరంతా ఏంటంటే ఒక సైడ్ స్టోరీ వినకుండా ఏంటంటే అవతల వైపుది, ఐ కెన్ గ్రాంట్ యూ దట్, రైట్? బికాస్ యూఆర్ ఓన్లీ గెటింగ్ వన్ సైడ్. ఒట్టి సాక్షి పేపర్ లేకపోతే ఒట్టి ఈనాడు చదివితే వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ వస్తుంది అనుకోవచ్చు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు బోత్.
And after seeing both, do you think a lot Yeah. of them? So Yes, what's yes. your answer to that? No, no, let me make a point. When Nanveshna started these controversies against RTT, during that point of time, RTT was stuck in Yemen. Okay, that is his, I think, a 187th country or something. I'm so passionate about traveling, so I remember all this stuff. Okay, during that point of time, he was stuck with Corona. Okay, so and he was totally sick. He was stuck in Yeah, the medical. he came back to life after 10-15 days. That's fine. Okay. Yeah. So Yeah, yeah. very. By that time, he poisoned most of the people. సో ఆర్టీటీ Sir, చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే తీసుకోలేకపోయాడు చాలా మంది. మీరు అప్పుడు చెప్పే పాయింట్ ఎలా ఉందంటే, నేను అవతలాళ్ళని యూఆర్ హ్యావింగ్ దీన్ని You have very low opinion on people's ఎగ్జాక్ట్లీ. IQ. దిస్ ఇస్ కాల్డ్ బిగటరీ ఆఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ అనమాట. మనకి తెలియదు. వీ థింక్ బిగటరీ ఆఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ అంటే వీళ్ళకి అర్థం అవట్లేదు. వీళ్ళు ఒకటి చెప్పేస్తే నమ్మేస్తున్నారు. సో వీళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ పీపుల్ అందరికీ దేశదిమ్మర్ ఒక గారు, సారీ డాక్స్ గారు, దేశదిమ్మర్ గారు, మీ ఏజ్ ఎంతండి అడగచ్చా? సింపుల్ గా ఐ నో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మే సౌండ్ లైక్ ఎ డిక్, బట్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ మీ ఏజ్ ఎంత? రేంజ్ చెప్పండి, ఎగ్జాక్ట్ ఏజ్ Range అవసరం. Yeah, 20s, 30s, 40s, like that. Yeah. No need of age and all. I just want to give Okay. my suggestion. It's up to you. You can see some people will have 50 years of age and they'll be immature. Some people will have just We are 18 talking about age. such Some people person. will Yeah. Correct, I just don't want to reveal my age based upon that. దట్స్ ఫైన్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అది కాదు అంటే నేను అడిగేది ఏంటంటే, when we don't see the లాజిక్ ఆర్ ద రీజనింగ్ ఇన్ అదర్ పీపుల్, ఇట్స్ ఈజీ టు కేటగరైజ్ దెమ్ యాజ్ గొర్రెలను, లేకపోతే వీళ్ళు ఆలోచించరను. ఇట్స్ సచ్ వాట్ ఇట్ డస్ ఇస్ పుట్స్ అస్ ఇన్ ఎ ట్రాప్, రైట్? మనం వెన్ వీ డోంట్ గివ్ ఇప్పుడు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ యూ డూ ఎ ప్రాజెక్ట్ అండ్ యూ గివ్ ఫీడ్బ్యాక్ ఫామ్, రైట్? When you get bad feedback and you say, oh, these people don't understand what I'm trying to say, this is useless feedback, then you are missing the whole point. సో ఎప్పుడైతే మనం వీళ్ళందరూ ఇలా గొర్రెల్లాగా వింటారు, వీళ్ళ అవతల నుంచి ఒక నెరేటివ్ చెప్పేశారు, నమ్మేశారు, వెళ్ళిపోతున్నారు అనుకుంటే, ఓకే, మేబీ 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, పీపుల్ కైండ్ ఆఫ్ రియలైజ్ ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, రైట్? ఇప్పుడు చూసేది మీరు, ఇఫ్ యూఆర్ సేయింగ్ పీపుల్ కాంట్ ఈవెన్ మేక్ దట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్, then we are travelers issue kaadu, we are in a big pile of shit, because the country has no hope. See, This is nothing, right? No, Drax, just let me try to finish my point. See, it will take some substantial time for the things to settle down. Right now, RTT may not be getting views, but over the period of time, people will realize, they'll think who is right and who is wrong. Definitely, mark my words, down the line, RTT will definitely will get a wonderful views. I will just talk during that point of time, not now. So It's not about views, kada. I mean, so is I that the don't think- definition? The thing is that the end point, views? Is that the whole end point? No, people will have a good perception who is right and who is wrong. ఓకే, ఇది నాకు తెలిసి ఇప్పుడు రైటర్ రాగ్లు అయిపోయినండి వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళు రైట్, వీళ్ళు రాంగ్ అనేది కంపారిటివ్ వాట్ అబౌట్ ఈజ్ ఆల్ డన్ బై నౌ, రైట్? ద థింగ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ అబౌట్ ఈజ్ రిలేటివ్ తీసేసి ఇండివిజువల్ గా చూస్తున్నారు. ఇండివిజువల్ చూసినప్పుడు దే మేక్ దర్ ఓన్ జడ్జ్మెంట్. మీరు అనేది ఏంటంటే వీళ్ళిద్దరిలో కంపేర్ చేసి చూస్తే ఆర్టీటీ బెటర్ అని చెప్పి తెలుస్తుంది జనానికి అనుకుంటున్నారు. బట్ స్టాండ్ అలోన్ జడ్జ్మెంట్స్ ఉంటాయి కదా జనానికి, స్టాండ్ అలోన్ జడ్జ్మెంట్స్ లో దట్స్ సంథింగ్ దట్ విల్ హోల్డ్ ఫర్ లాంగర్. ఎందుకంటే రిలేటివ్స్ పక్కన వాళ్ళు వస్తూ ఉంటారు, నీ కంపారిజన్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక పర్సనల్ జడ్జ్మెంట్ ఏదో ఉంటుంది మనిషి మీద, దట్ స్టేస్ మచ్ లాంగర్. సో వన్స్ పీపుల్ మేక్ దోస్ జడ్జ్మెంట్స్, ఇట్స్ రియల్లీ గోయింగ్ టు బి హార్డ్ ఫర్ దెమ్ టు మూవ్ టు ద అదర్ సైడ్. సో ఇఫ్ యూ want to fall into this thinking that people can be swayed easily and there are certain superficial aspects of a person that are enduring, people are much more perceptive and much more knowledgeable than that. They can look beyond a few degrees or a certain lifestyle or a certain health style or how the reason Brahma asked that is, as you gain experience and age, you will realize those things and you will also find out. ఎందుకంటే ఒక సర్టన్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్ళిన తర్వాత సమ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ స్పోకెన్, సీన్ ఆర్ టాక్డ్ అబౌట్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ దాన్ వాట్ ఈస్ ప్రెజెంటెడ్ ఆన్ ద సర్ఫేస్. సో ఇఫ్ యూ థింక్
If you think what people speak and what people behave is going to determine how popular they become, there is some learning to be done there. సో ఎసెన్షియలీ నా క్వెషన్‌లో కంటెంప్ట్ లేదు దిమ్మరి గారు. ఐ మీన్ వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ యువర్ ఏజ్ దేర్ వాస్ అబ్సల్యూట్‌లీ నో కంటెంప్ట్ బికాజ్ ఐ మీన్ వెన్ ఐ వాస్ ఎ యంగ్‌స్టర్ రైట్, నా థాట్ ప్రాసెస్ అసహ్యంగా ఉండేది. నాకు వెనకాల తిరిగి చూసుకుంటే అని అనిపిస్తది. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ పీపుల్ డూ మెచ్యూర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కదా! సో అందుకే మీ క్వెషన్స్‌ని చూసి అందుకే అడిగాను. Yeah, okay. Didi, if you want to make any point, you can make, and one by one we'll give their last comments and we will close. It's already 2 hours and 10 minutes. And Hope we, yeah, sir, one by one. First Didi మాట్లాడేస్తారు, నెక్స్ట్ మీరు, దాని తర్వాత బ్రహ్మం గారు, జేఎస్ గారు ఎండింగ్ నోట్స్ ఇచ్చేయండి. Didi, I think I hope no one makes you uncomfortable here. Okay. ఒక లైన్ సో Yeah. ఐ థింక్ ఐ కెన్ సే ఇన్ కాన్ఫిడెన్స్, మీరు కాకుండా మిగతా నలుగురు ఉన్న ప్యానల్లో, నన్ ఆఫ్ us think what Anvesh did to RTT was fair or something to be emulated or idolized or whatever, right? None of us do it. He could have questioned the same things without the abuses. That's the whole point. And మేము ఎవరం అసలు అలా చెయ్యాలి, మేము ఎవరికి చెప్పం అలా వెళ్ళి బిహేవ్ చేయాలని చెప్పి. But what we can also see is that there are people who can excuse certain behaviors and also see, like I said, they excuse the superficial actions and look at the core, and maybe they find something they want, like maybe that is the reason. అదేమో అనిపిస్తుంది నాకు. No, you can go ahead. The story is yours. ఈ డ్రాక్స్ గారు మీరు చెప్పినట్టు ఆర్టీటీ ఎన్నిటికల్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలండి. 100 ఎలిగేషన్స్ వేసాడు కావాలని. He doesn't need to address any of them actually నా ఉద్దేశంలో. None of them. ఇప్పుడు నన్ను వచ్చి ఎవడో ఈ డ్రాక్స్ గడు కబుర్లు చెప్తాడు, వెళ్ళి అమ్మాయిని రేప్ చేస్తాడు అనుకోండి, యూ థింక్ ఐ షుడ్ కమ్ అవుట్ అండ్ క్లారిఫై మై సెల్ఫ్? Why am I giving credence to the other person's frivolous allegations? యా, యాక్చువల్గా ఇప్పుడు మేజర్ అలిగేషన్ ఏమొచ్చిందండి, అతను 186 కంట్రీస్ తిరగలేదని వచ్చింది మేజర్. అది ప్రూవ్ చేసుకోవాలా లేదా ఆర్టీటీ గారు? ఓకే, చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు అది చెప్పండి. అది ఓకే. సో దేర్ టూ థింగ్స్ దేర్, రైట్? ప్రూవ్ చేసుకోవాలి. హౌ వుడ్ యూ డూ ఇట్? Yeah, he had done it in a better way, right? He had conducted a live where he had showcased all his stamps. Okay. So you 145 think that's countries, no, 145 countries he had showed it in the visa stamps. Passport లోనే క్లియర్ గా చూపించాడు. మిగతాయి తన ఐఫోన్ లో ప్రొజెక్ట్ చేశాడు కదా. మిగతా సమ్ 46 కంట్రీస్ ఏమో, సమ్ 36 ఐ థింక్ సో. మిగతా అన్ని క్లియర్ గా ఎవిడెంట్ గా ఉన్నాయి కదా, దాంట్లో తప్పేముంది? నేను క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు అండ్ సమ్మన్ సెడ్, ఓ యూ డెంట్ డూ దిస్ ప్రాజెక్ట్, రైట్? హౌ వుడ్ యూ ప్రూవ్ ఇట్ టు హిమ్? డూ యూ call him and explain the whole project on the phone, or do a video call and explain the whole project on the phone, or do you prepare a document where you have every documentary proofs? You can take out the details. That's not hard, right? It doesn't take 9 hours for me to do that. To put together that will shut every person off. Which is the better way to do it? And I would expect someone who has stayed in the States for 26 years to know that basic way of presenting his case. That's the whole crux of the point, right? That's the whole crux of the point. So why did he ask Anvesh previously to raise that question himself, right? He asked Anvesh to raise that question about the travel. So people have doubts. No, ఆ క్వశ్చన్ ఎందుకేమన్నాడంటే, అప్పుడు ఆ టైంలో నాకు ఐ జస్ట్ ఫాలోడ్ దెమ్ క్లియర్లీ డ్యూరింగ్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సి దే వర్ ఇన్ గుడ్ టర్మ్స్, యూనో. వాళ్ళు ఏమనుకుంటారు, బ్రో మనం ఇలాంటి వీడియో చేద్దాము, మనం ఛానల్ కొంచెం పెరిగిద్ది అని. సో నువ్వు నేను ఈ కంట్రీస్ తిరిగాను కదరా, సో నువ్వు నన్ను 186 కంట్రీస్ తిరిగిన మొగాడు తెలుగోడు అని ఒక ఎలిగేషన్ చెయ్యి, నేను దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పుంటాడు. వాళ్ళు బ్యాక్ ఎండ్లో వాళ్ళు మాట్లాడుకుంది, వాడు ప్రాజెక్ట్ చేశాడు. జస్ట్ ఎవరైనా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం అలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారండి. Manufacturing a controversy and manipulating the viewers is a sign of a great personal trait. You think that is? You're basically okay. Channel improvement, I agree, it's channel improvement. కానీ దానికోసం
You think trying to manipulate people who trusted you, who are your subscribers, who watch your channel, to create a manufactured controversy, right? మీరు exactly అన్వేష్ అన్నట్టే, this is the manufactured controversy, right? Ask this question, I will prove it. ఇది బ్యాక్ ఎండ్ చేసుకుని వస్తే, you think that is the sign of a person who is matured and who has trust and who develops his channel. You think that's the right way to do it. The same thing we're accusing Anvesh of, right? Anvesh ఈ కాంట్రవర్సీలు అన్ని ఛానల్ పెంచుకోవడానికి చేస్తున్నాడని చేసిన ఎగ్జాక్ట్ క్లెయిమ్. The question is See, on Ravi. our time load. No, listen. Let me try to explain you. During that point of time, lot of people are having doubt whether RTT really traveled to all 186 countries or not. So what Ravi thought is, maybe I should do a video where I can project my most untraveled countries. కొన్ని కంట్రీస్ వెళ్ళుండ్రు, ఆ కంట్రీస్ వీసాస్ చూపిస్తే నమ్ముతారేమో అని అనుకుంటాడు రవి. సో అప్పుడు రవి చెప్పుంటాడు, సో ఇలాంటి ఆర్ యూ లిజనింగ్ టు యువర్ సెల్ఫ్? అనుకుంటుంటాడు, చేస్తుంటాడు. ఆర్ యూ లిజనింగ్ టు బోత్ ద సెంటెన్సెస్? యు ఆర్ ఆల్ హ్యావింగ్ ఏ caveat at the end, because that's you, none of us have real information there, right? We are all going on assumptions, right? So ఇలా అనుకున్నప్పుడు you are giving the benefit of doubt to the person you like, which is absolutely fine, right? మీకు నచ్చాడు కాబట్టి మీరు ఇలా చేస్తుంటాడు, ఇలా చేస్తుంటాడు అనుకుంటున్నారు. విత్ ఎ పర్సన్ హూ ఇస్ స్కెప్టికల్, రైట్, లైక్ మీ, ఐ వుడ్ సే, వై వుడ్ యూ డూ దాట్? ఇప్పుడు అందరి జడ్జ్మెంట్స్ మన లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది కదండి. నేను ఏమైనా ఉందనుకోండి అలాగా, ఐ వుడ్ బి స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? ఇఫ్ సమ్మన్ సేస్, ఓకే, ఐ వుడెంట్ ట్రై టు స్కీమ్, ఐ వుడెంట్ ట్రై టు కన్విన్స్ పీపుల్ బై మేకింగ్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్. ఇప్పుడు రియాలిటీ షోస్ లో చూస్తాం కదా మనకి, వై డోంట్ వి లైక్, ఐ డోంట్ లైక్ రియాలిటీ షోస్ బికాస్ ఇట్స్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ కంటెంట్, రైట్? వాళ్ళకి ఇద్దరు గొడవ పెడతారు, ముందు స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అంటాం. వీ డోంట్ లైక్ దట్ స్టఫ్. దిస్ ఇస్ బేసికలీ స్క్రిప్టెడ్ కాంట్రవర్సీ, రైట్? యు నో how it is going to play out. You want to take advantage of the audience. When you do certain stuff like that, that gives credence to people to believe other false allegations. అర్థమైనా మీకు? ఇక్కడ నిజం అసలు ఉప్పు లేకుండా పొగరాదంటారు కదా. పొగకి you had certain actions of yours that people already had a certain inkling of, like something is not right అని ఉన్నప్పుడు, ఇంకోటి వచ్చి ఇచ్చినప్పుడు, నేను చెప్పిన ఇప్పుడు చెత్త అలిగేషన్ తో వేసినా కానీ అట్లా పట్టుకుని ఎందుకు వెళ్తారంటే, ఈ నిజం అలిగేషన్ కి సెకండరీగా that becomes your main stick to beat the other person with, because you have been discontent with the other things that are happening. You try to address the main core thing, right? My question always was, when you make certain mistakes, come up and own up to it. Say that I broke your trust. That will get you more subscribers and followers than saying ఇది అయ్యి ఉంటుంది, అప్పుడు అందరు పెంచుకోవడం కోసం చేసుంటారు, నేను చేశాను. అన్వేష్ చంద్ర గారు, ఒక నిమిషం చంద్ర గారు, లెట్ మీ ఫినిష్. అన్వేష్ ₹1,00,000 రూమ్ అని చెప్పాడండి. రవి న్యూ ఇట్ వాజ్ నాట్ ₹1,00,000 రూమ్, అన్వేష్ న్యూ ఇట్ వాజ్ నాట్ ₹1,00,000 రూమ్. దెన్ వై డిడ్ దే ప్లే అలాంగ్? వై ఆల్ దిస్? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అన్నప్పుడు అన్వేష్ కూడా తప్పు చేశాడు కదా ఈక్వల్ గా అంటారు. ఐ అబ్సల్యూట్లీ అగ్రీ, అన్వేష్ కూడా తప్పు చేశాడు ఈక్వల్ గా దీంట్లో. But reason Anvesh doesn't get as much pullback or pushback as Ravi does is because Anvesh నుంచి చూసే వాళ్ళకి they don't have any expectations of him. మీరు అడిగిన క్వశ్చన్, అన్వేష్ గురించి ఎక్స్పెక్టేషన్స్ లేవు జనానికి. అవద్దం చెప్తాడా, ఓకే అవద్దం చెప్పాడు. రవిని ఎక్స్పెక్ట్ చేయరు పీపుల్ అవద్దం చెప్పాలని, బికాస్ హీస్ ఎట్ మచ్ హైయర్ లెవెల్ ఇన్ లైఫ్. You wouldn't want to be associated with someone like that, right? అంత ఎక్స్పీరియన్స్, అంత ఏజ్ ఎక్స్పీరియన్స్, అంత స్టేచరు, లైఫ్ లో సోషల్ క్యాపిటల్ అంతా ఉన్న పర్సన్ కి you don't expect him to behave in such sense, right? Would you want to be associated with someone who does those things? I wouldn't. In my personal life, I would stay a mile away from a person like that. That's what I'm trying to understand. I didn't want to talk about all this. మా క్వశ్చన్ అంతా ఏంటంటే, జనాన్ని మీరు ఐడల్స్ లా చూస్ చేసుకుంటున్నప్పుడు, ఇలా చేస్తున్నప్పుడు, give a little more thought about who you're holding up as an idol. That's my whole question. నాకు అసలు I don't really, ఇప్పుడు అన్వేష, రవియా, వీళ్ళెవ్వరు, whoever you choose, it's your choice, but always be clear about what you're choosing. డిడి యూ కెన్ మేక్ యువర్ ఫైనల్ పాయింట్స్. మనం క్లోజ్ చేద్దాం అనుకున్నాం, అది పెరిగిపోయింది. అది క్లోజ్ చేయాలని I mean, I thought I was just speaking up. No, just kidding. అంటే యాక్చువల్ గా టైం ఏం లేదు, కానీ ఇది అంత ఉంటది కదా, అది అలా వెళ్తూనే ఉంటది టాపిక్. లేదు, I was just, I mean,
నేను Yeah, honestly, if you guys are interested, if DD is comfortable and interested, okay, I don't have a problem. if DD is comfortable in getting roasted, yes, definitely. Yeah. No, I want to hear from him. No, it's not. No. Not GD roasted. గారు, దేశదిమ్మర్ గారు, దేశదిమ్మర్ గారు, I didn't have any negative thing. I'm just trying to have a very honest conversation of. I hear people asking this question all the time. అన్వేష్ ఇంత చెప్తాడని తెలుసు అయినా ఎందుకు ఫాలో అవుతారని చెప్పి. నో, ఐ డోంట్ థింక్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్ దట్స్ హ్యాపెనింగ్ దేర్. ఇట్స్ జస్ట్ ఇప్పుడు మనకి ఒక సర్టన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ, సర్టన్ టైప్ ఆఫ్ నచ్చవు మనకి ఒక దాంట్లో. I think Ravi is getting unfair disadvantage there because everybody is projecting all their antarani meer jealousy antar easy ga. It's not jealousy, they're discontent with what is happening in their life, with certain people acting a certain way onto a publicly available figure. That's what is happening. That's why it's getting so much negativity because everybody నాకు ఇలాంటి వాళ్ళు వేరే కలుస్తారు, but I don't express to them that way, right? So the expression point becomes this person who is available online. It's unfair to him, I agree, but that's the reality of life. But ఇదేమి రోస్టింగ్ అని కాదు. I just wanted to give you the perspective of మీరు అనుకుంటా ఉండొచ్చు ఎందుకు ఫాలో అవుతున్నారు అసలు, ఈ ఎందుకు ఇంత నెగిటివిటీ ఉందని చెప్పి. there are a lot of people think in different ways. So మనలాగా ఆలోచించరని చెప్పి అనుకుంటే that's the whole point. That's why I wanted to talk to people who really like RTT and want to hear to them what they think of these issues. రోస్టింగ్ నేనైతే రోస్టింగ్ అనుకోవట్లేదు, మీరు కూడా. I hope you don't feel like it's roasting. No, Yeah. I'm just kidding. Hey, I'm just kidding, it's Drax. okay. You Don't can see it as a roast, roast. I mean, go ahead. like I was saying, like, ఎంతసేపు No, it's ఎక్స్టెండ్ okay. చేయాలనుకుంటుంటే You can డిపెండ్స్ ఆన్ roast హౌ me. మచ్ యూ కెన్ టేక్ ఇట్ అన్నట్టుగా చెప్తున్నాను. No, you can roast me. I'm ready to take it. No issues. Right. I will not get provoked just by like that. Okay. La. No. The think point is I not think that See that here. it is I think you roasting ante meer. I think don't take it wrong. No, No, I'll not no. get provoked, man. I'm telling you. No, I feel bad. నేను రోస్ట్ అన్నందుకు No, yeah, I hope we are not provoking you, right? I hope I'm not provoking. That's not the intent. I don't want to provoke Some you. of your points are really making sense to me when I think back. Yeah, Ravi should not have done that. What to say? That back end thing, making controversial statements or those stuff. He should not have done. There are certain negatives of RTT. I totally agree, but we should see the on a broader perspective. We should see high ups and downs, both positives and negatives. We should balance them in a proper way, and we should look at a person in that particular way. Now people are just seeing only the negatives of RTT, and they're not seeing the positives. That's what I just want to bring a point over here. That's my only concern. Just to add on to that point is, it's not just positives and negatives. People are looking at what is important to them in this person. What is entertaining to them. That's I just want to entertaining కాదండి, ఇంపార్టెంట్ మీకు కాదు, ఇంపార్టెంట్ ఉంటుంది మీకు. మీరు అది దట్స్ ద పాయింట్ యూఆర్ మిస్సింగ్. పీపుల్ కనెక్ట్ ఉంటుంది దీంట్లో, కాంటెంటే కాదు. నేను ఎందుకనేదంటే, ఆ పర్సన్లో నీకు ఏమి నచ్చిన దాంట్లో మనకి సూపర్ఫిషియల్లీ తీసేస్తే మనం ఈ పర్సన్ నీకు ఎందుకు నచ్చాడు అనే ఆలోచన మనం ఒక స్టెప్ ఎక్స్ట్రా తీసుకొని చేస్తే మనం, రైట్? ఇప్పుడు చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం అందరూ చేస్తారండి. యుఎస్లో I think 1 million people are there, ఇండియన్స్ వచ్చిన వాళ్ళు. దాంట్లో సగం మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఎవ్రీబడి అచీవ్ దట్ లెవెల్ ఆఫ్ సక్సెస్, రైట్? ఇట్స్ నాట్ యునిక్. సో దోస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్. హెల్త్ ఫిట్నెస్ వైజ్ చూసినా కానీ ఏదైనా కానీ, రైట్? దీస్ ఆర్ ఆల్ ఎవ్రీబడి డస్ దట్. ఇట్స్ నాట్ సంథింగ్ టు బి హెల్డ్ ఇన్ ఏ higher level, right? Two parents educated undi aa time lo unte everybody and their donkey got a visa to come to the US. Everybody came here, right? Y2K appudu. So it's not తీసేస్తే నేను ఏంటంటే కోరి కనెక్ట్ అవుతారు ఎక్కడో జనం. మనం అనుకోవచ్చు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి పరిజ్ఞానం లేదు, వీళ్ళకి అర్థం అవ్వదని చెప్పి. బట్ ఎవ్రీబడి హ్యాస్ దిస్, I don't know how to say it in Telugu, but they have this. ఒక్క నిమిషం అండి డ్రాక్స్ గారు, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. నేను ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫ్రాంక్ గా చెప్పండి. ఓకే, ఒక ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది పీపుల్ రిలీజియన్ ఎలిగేషన్స్ తెస్తే వెళ్ళిపోయారు RTT ఛానల్ నుంచి అనుకుంటున్నారు? రిలీజియన్ అలిగేషన్స్ తెస్తే వెళ్ళిపోయారు అనుకునేదండి. I can't answer a question. I don't have data on it, right? Yeah. ఇప్పుడు
ఆ మాటకి ఫీల్ అయ్యి వెళ్ళిపోయే లాంటి మనుషులు ఉంటే నువ్వు ఎప్పుడోసారి ఇంకోసారి ఏదో అంట. ఫస్ట్ థింగ్ ఐ వుడెంట్ హావ్ సెడ్ దట్, రైట్? దట్ వాస్ ద కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఐ యూస్ టు మేక్ వెన్ ఐ వాస్ 20, I guess. Nobody in their 40s makes those statements, Desdimal ఏ garu. స్టేట్మెంట్స్ చెప్పండి, కొంచెం క్లారిటీ ఇవ్వండి. సారీ, నాకు అర్థం కావట్లేదు. అది జీసస్ క్రైస్ట్ గురించి ఉంది, జీసస్ రైట్? క్రైస్ట్ కాదండి, వేరేది. Mhm. యాక్చువల్ గా వెంకటేశ్వర స్వామిని ఏమనకపోయినా అది సరే అన్నారని ఫాల్స్ అలిగేషన్స్ వేశారు. అది డిసెంబర్ లో వేసారు. దట్ వాజ్ రెడిక్యులస్ ఫాల్స్ అలిగేషన్. అప్పటికే డ్యామేజ్ వాజ్, హీ వాస్ ఫేసింగ్ ద లాట్ ఆఫ్ డ్యామేజ్ బై దెన్. దీస్ ఆర్ లైక్ వన్ ఆఫ్ ద, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. దిస్ నో క్రెడిట్స్ ఇన్ ఇట్. నిజంగా వెళ్ళిపోయారు నిజంగా అది. దట్ నేను అనుకున్నా. వన్ ఇప్పుడే వ్యాలిడ్ కాదండి, క్రిటిసిజం వీ అప్పుడు హ్యావ్. కూడా ఆ టైంలో కూడా నాన్ వెజ్ ని కూడా చెప్పాడు అనమాట, వెంకటేశ్వర స్వామిని తిడతావా అని, ఒక వీడియో, కాంట్రవర్సీ వీడియోలో. రిలీజియన్ రెండు కాదండి, నేను అనేది ఏంటంటే గాలికి పడిపోయే ఇల్లు కడితే అంత పోతే అంత, రైట్? సో అలాంటి ఫాలోవర్స్ మీ మీద ఒకడెవడో చెప్తే No, let me finish it off. There are certain people who got offended just by listening bad about the religion. వాళ్ళ రిలీజియన్ ని తప్పుగా అన్నాడని చాలా మంది వెళ్ళిపోయారు అనమాట. నిజంగా చాలా అఫెండ్ అవుతారు కొంతమంది. సమ్ పీపుల్ Do you have a data for that, Deshdemari? అట్లా వెళ్ళిపోయారు. ఇద్దరికి లేదు డేటా. It's all like your assumptions. No, I'm making a point. Majority of the people will definitely will go because God is the primary thing. So Okay, most of the నేను people వేరే will వాళ్ళ get గురించి affected. చెప్పనండి, నా గురించే చెప్తాను. నేను ఫస్ట్ చూసిన వీడియో, ఫస్ట్ వీడియోనే ఆర్టీటీ వీడియో. హీఈస్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ది. నాకు అది రికమెండేషన్లోకి వచ్చింది అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ ట్రావెలర్స్, ఎంత నాకు ఎవరూ తెలియదు, ఏ ట్రావెలర్ తెలియదు. ఫస్ట్ రికమెండేషన్ వచ్చింది ఆర్టీటీ. And I saw his content in Alaska. It was good. And Machu Picchu, yeah, it was okay. సో నాకు ఆ ప్లేసెస్ చూడటం అంటే ఇష్టం. సో అండ్ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఇష్టం. సో వాటి కోసము తన వీడియోస్ ఎప్పుడైనా పాపప్ అయినప్పుడు చూస్తుంటాను. ఇప్పుడు హీ షోయింగ్ ద యూఎస్ వ్లాగ్స్ ఇవి చూపిస్తున్నప్పుడు ఐ డోంట్ సీ లైక్, బికాజ్ అవి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఎందుకంటే ఐ మీన్ యూఎస్ రైట్ నౌ, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించవు. సో ఐ డోంట్ సీ దోస్. అట్లా చాలా మంది ఉంటారండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైక్ వ్యూవర్షిప్. లైక్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అది చూస్తారు. ఇది చెప్పారు, అది చెప్పారు అని చెప్పేసి. మొన్న నార్దర్న్ లైట్స్ చూపించారు, నాకు నచ్చింది, నేను చూశాను. సో కంటెంట్ చాలా బాగా చేస్తారు. సో ఇట్స్ నాట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైక్, ఓకే ఇది ఎలిగేషన్ వేసారు కాబట్టి నేను ఆర్టీటీ వీడియోస్ చూడకూడదు. ఇట్స్ ఆల్ బుల్షిట్. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలండి ఏదైనా సరే. వెన్ సంబడి మేకింగ్ అన్ ఎలిగేషన్ ఆన్ యూ, ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. అంటే అందరికి ఆల్ ఆఫ్ us are operating on assumptions అండి. దట్స్ ద బిగ్గెస్ట్ ఫాల్ట్, రైట్? నన్ ఆఫ్ us have data, రైట్? ఈ assumptions లో చేసినప్పుడు which could be more practical. I'm just trying to make a point on a psychological perspective. Some people will get detached due to religion, some people due to the nationality, some people due to the race. అలా కొంతమంది ఆ ఫాల్స్ అలిగేషన్స్ కొంతమంది నిజంగా నమ్మారండి. నమ్ముంటారండి, అసలు ఎవరు నమ్మడం అంటలా, నమ్ముంటారు. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ ఎ హ్యూజ్ నెంబర్ అనుకోవట్లంటే. నిజంగా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందండి. కొంతమంది నిజంగా చాలా పర్సనల్ గా తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే నా దేశం అంటే ఎంతమందికి ఆ ప్రేమ ఉంటుందండి. పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేస్తావా, ఆ పాకిస్తాన్ అంకుల్, పాకిస్తాన్ గమ్ము, ఎన్ని బూతులండి అసలు. అసలు పేరుని ఎంత ప్రొజెక్ట్ చేశాడంటే అందరు ఇప్పుడు నిజంగా రవి గారిని ఆ పేరుతోనే పిలుస్తున్నారండి ఇప్పుడు కూడా. అలా ఇత్తనం నాటేశాడండి అందరి బ్రెయిన్స్ లో. ఇప్పుడు వాడు ఫాలోవర్స్ కూడా అందరు కమెంట్స్ అలానే నాకు అర్థం ఉందండి. దిస్ ఈస్ నాట్ యునీక్ హియర్, రైట్? దిస్ ఈస్ నాట్ యునీక్. ఆల్ ఆఫ్ us have gone through this in our lives. as the ర్యాగింగ్ అయినప్పుడు లేకపోతే కాలేజ్ లో ఉన్నప్పుడు all of us get stuck with nicknames that we don't like. It happens to everyone. ఈ స్పేస్ లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. ఇది అనదర్ లెవెల్ అండి. లక్షల మంది చూస్తున్నప్పుడు చేయకూడదండి. మన కాలేజీలో 10 మంది 100 మంది వేరు, లక్షలు వేరు. ఇక్కడ
చెప్పేది మన సర్కిల్ మంది కదా, దట్స్ లక్షలు ఫర్ యూ, రైట్? అండ్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ కాలేజ్ హాస్టల్ ఉన్నప్పుడు దట్ ఈస్ యువర్ సర్కిల్, రైట్? యూ డోంట్ కేర్ అబౌట్ లక్షల పీపుల్ అవుట్ సైడ్, యూ ఆర్ ఫేసింగ్ ఇట్ ఎవ్రీ డే. Yeah. సో ద స్ట్రెస్ ఇస్ కైండ్ ఆఫ్ సిమిలర్. ఇప్పుడు రాహుల్ గాంధీకి పప్పు అని పెట్టినా, లోకేష్ పప్పు అని పెట్టిన పీపుల్, వన్స్ యూ కమ్ ఇన్ టు దిస్, యూ ఫేస్ దిస్. సినిమా యాక్టర్లు ఉంటే ఎనీ పబ్లిక్ స్పియర్ లోకి వచ్చినప్పుడు యూ గెట్ స్టక్ విత్ దీస్ థింగ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ రైట్, బట్ దట్స్ ద రియాలిటీ. సో అలా ఫాల్స్ ప్రాపగండా చేయటం వల్ల నా ఉద్దేశం అయితే చాలా మంది నమ్మి చూడలేదు. అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఒక్కొక్కసారి నిజంగానే కంటెంట్ అతను ఎక్కువగా ఎయిర్పోర్ట్ వ్లాగ్స్ చేస్తాడు అనమాట. అది నాకు పర్సనల్గా నాకు నచ్చదు. చాలా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఒక కంట్రీకి వెళ్ళాడంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాడు అనుకో, ఒక 5 వీడియోస్ ఉంటే దాంట్లో ఒక వీడియో ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది అనమాట. అది షుడ్ హ్యావ్ అవాయిడెడ్ దట్ ఎయిర్పోర్ట్ వీడియో. లాంజెస్లో ఉన్నది, ఎయిర్పోర్ట్లో ఉన్నది, అలాంటి వీడియోస్ పెట్టుకోకుండా మిగతా ఏమైనా ఎడిషనల్ వీడియో పెడితే బాగుంటుంది. ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్ సజెషన్ టు ఆర్టీటీ. ఇది ఒకటే నేను ఆర్టీటీకి చెప్దాం అనుకుంటున్నాను అంతే. మీరు ఎప్పుడైనా కామెంట్ చేశారా వీడియో మీద ఇదే సజెస్ట్ చేస్తూ? యా, నేను చాలా కామెంట్స్ చేశానండి, ఒక 2-3 మరి కామెంట్స్. దానికి ఏమైనా రిప్లై ఇచ్చారా? యాక్షన్ ఏమన్నా ఉందండి? ఐ లుక్ ఇన్ టు దిట్ అని ఒకసారి రాశారు, ఇంకోసారి ఏమన్నా జస్ట్ లవ్ సింబల్ ఇచ్చారు అంతే. బట్ డిడ్ హి టేక్ ఎనీ యాక్షన్ ఆన్ ఇట్? లైక్ అవి ఆ కంటెంట్ చేయకుండా ఆపి మోర్ కంటెంట్? దట్స్ ఆల్సో నాట్ ఏ ఐ మీన్ క్వశ్చన్ కదండి. ఇప్పుడు వ్యూవర్షిప్ ఎక్కువ దేనికి ఉంటుందో దానికి చేస్తాం. మనం ఇప్పుడు యూట్యూబర్ గా అతనికి చాలా మంది కామెంట్స్ పెడతారండి. ప్రతి ఒక్క కమెంటర్ ఒపీనియన్ తీసుకోవాలి లేదు కదా. తను ఛానల్ ఎలా డెవలప్ చేసుకున్నాడో అలా ఆలోచించుకొని అతను చేస్తాడు కదా వీడియోస్. మనకి తెలియదు కదా అతనికి ఎలా కంఫర్టబిలిటీ ఉందో అలా చేసుకుంటూ ఉంటాడు అతను. ఐ కెనాట్ టేక్ ఏ స్టాండ్ ఫర్ హిమ్. కానీ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ టాపిక్ పెట్టిన దానికి, డూ యూ థింక్ వాట్ ఎవర్ యూ మైట్ హ్యావ్ అడ్మిరేషన్ ఫర్ సమ్వన్, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్, ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పటం, లేకపోతే డూ యూ థింక్ వీ షుడ్ డూ దట్? అది నా కోర్ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయండి. లేకపోతే డూ యూ హ్యావ్ ద సిమిలర్ సెన్సిబిలిటీ టు వాట్ వీఆర్ టాకింగ్ ప్రయర్ టు జాయిన్, వేర్ యూ కెన్ హ్యావ్ యువర్ అడ్మిరేషన్ బట్ కీప్ ఇట్ ఇన్ చెక్, లైక్ ఆస్క్ వై యూ ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ బిఫోర్ డూ సమ్ స్టఫ్. Yeah, everyone, just before following anyone blindly, we should do all 5 analysis, I hope, before proceeding to the final judgment. That's what I just want to make a point over here. Yeah. DD ఇందాక మర్చిపోయిన క్వశ్చన్ అడగడం. ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ అంటే అన్వేషణోడు ప్రపంచయాత్రికుడని ఛానల్ పెట్టి పచ్చబూతులు తిట్టడం, అఫ్ కోర్స్ అది ఎవరు సెన్సిబిలిటీ ఉన్నాడు ఎవడో ఎంకరేజ్ చేయడు. అదంతా జరిగిపోయింది ఆల్రెడీ. ఆయన ఆర్టీటీ కూడా ఎక్కువ అబ్యూస్ తీసుకున్నారు ఫ్యామిలీ మీద, వాటి మీద. హీ గేవ్ అంటే రివర్స్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, అవన్నీ ఖండించారు. ఓకే, ఇదంతా జరిగి ఆబ్వియస్గా 8-9 months అవుతుంది, అరౌండ్ 1 year ఎంత అవుతుంది. బట్ పీపుల్ ఎస్పెషల్లీ ఇంకా చూసారా అంటే నమ్మలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పడిపోవాలి యాక్చువల్గా. ఇంత కళ్ళ ముందు బూతులు తిట్టి, ఫ్యామిలీని తిట్టి, పచ్చి బూతులు తిడితే సెన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు ఇంక చూడరు. కానీ పీపుల్ వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ వేరేగా ఉంది. దే డిస్టింగ్విష్ బిట్వీన్ ద కంటెంట్ అండ్ హిజ్ ఓన్ ఎజెండా. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ కొన్ని డేస్ నుంచి తనకు ఏదైనా ఇది పెడితే, మీటింగ్ పబ్లిక్ అదే ఫ్యాన్ మీటింగ్ ఏదైనా పెట్టినా, ఫ్యాన్ గ్యాదరింగ్ ఏదైనా పెట్టినా, లేడీస్ పుల్ అవుట్ అవుతున్నారు, విత్ కిడ్స్ పుల్ అవుట్ అవుతున్నారు, జనాలు కూడా పుల్ అవుట్ అవుతున్నారు. అంటే వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే ఆర్టీటీ చెప్పింది ఇందాక నేను ముందే చెప్పినట్టు పట్టించుకోలేదా, లేకపోతే వీళ్ళు దే క్లియర్లీ డిఫరెన్షియేటెడా? చందు గారు, నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను. యాక్చువల్గా వాడికి ఎంటర్టైన్మెంట్ క్యాపబిలిటీ ఉందండి, మనుషుల్ని ఎంటర్టైన్ చేసే క్యాపబిలిటీ ఉంది. హీఈస్ సో జోవియల్, చాలా కామెడీ సెన్స్ ఉంది. నేను అతను 5,000 సబ్స్క్రైబర్స్ అప్పుడే చూస్తాను కదండి. ఐ ప్రెడిక్టెడ్ హిజ్ ఛానల్ గ్రోత్ డ్యూరింగ్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వాడు ఈ కాంట్రవర్సీస్ తెప్పించి వాడిని ఎంటర్టైన్మెంట్ అందరికీ ప్రొజెక్ట్ చేశారు. అందరు ఎడిక్ట్ అయిపోయారు, నిజంగా కనెక్ట్ అయ్యారండి వాడు జోక్స్కి, టు బి ఫ్రాంక్.
నిజంగా వాడు చేసిన ఎంటర్టైన్మెంట్ నేను కూడా అప్పుడప్పుడు నాకు వాడికి నచ్చకపోయినా సరే వాడి వీడియోస్ చూసి ఒక్కోసారి నవ్వుతాను నిజంగా. ఎందుకంటే కొన్ని వీడియోస్ నిజంగా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. ఎప్పుడన్నా బాధ వేస్తుంది అనుకో ఒక్కోసారి వీడియో కాకి వీడియోలు చూసామంటే నిజంగా నవ్వు వస్తుంది. వాడికి ఆ క్యాపబిలిటీ ఉంది. కానీ అంత వేరే వాళ్ళని తొక్కేసి ఎదుగుతున్నాడు కదా, అది ఎప్పుడో ఒకసారి వాడిని కూడా దహిస్తుందండి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అది మటుకి మంచిది కాదు. అది న్యాచురల్ సైకిల్ ఆఫ్ యూట్యూబ్ అని కూడా అనుకుంటున్నాను అండి. ఇప్పుడు ఇందాక మనం మొదలు పెట్టినప్పుడు అడిగినట్టు మీరు వచ్చిన రాకముందు యూజువల్ రిటెన్షన్ అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ సబ్స్క్రైబర్ బేస్ టు వ్యూవర్షిప్ అనేది ఈవెన్ వెరీ ఎస్టాబ్లిష్డ్ యూట్యూబర్స్ కూడా ఇట్ స్టాప్స్ అరౌండ్ 20 to 25%. ఎక్కడి నుంచి చూడండి, యూ కెన్ గో అక్రాస్ ఛానల్స్, అక్రాస్ జానర్స్ అండ్ లుక్ ఎట్ ఇట్. అన్వేష్కి ఇప్పుడు వస్తున్నాయంటే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్, సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ పర్టికులర్. ఐ హ్యావ్ మై డౌట్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ టు సే. బట్ యూజువల్గా ఇప్పుడు ఒక 600,000 ఉంటే దే విల్ టాప్ అవుట్ అరౌండ్ 200,000 మ్యాక్స్. 30%, అది కూడా 33%, దట్ ఈస్ వెరీ హై. అంత కూడా రావు. ఎందుకంటే మీరు యుఎస్ఏ రాజా చూసినా కానీ, బయ్యా సన్నీ యాదవ్ చూసినా కానీ, వీళ్ళందరికీ బ్యాంకాక్ పిల్ల ఇస్ అన్ ఎక్సెప్షన్ బికాస్ షీఈస్ న్యూ. ఇంకా ఫ్లేవర్ బాలేదు కాబట్టి పీపుల్ విల్ వాచ్ ఇట్ టిల్ ఇట్ గెట్స్ ఓల్డ్. వన్స్ యూ గెట్ ఓల్డ్ రైట్ టు 1 year 2 years దాటేసిన తర్వాత యువర్ వ్యూస్ విల్ టాప్ అవుట్ ఎట్ 25% యూజువల్లీ. అది కూడా నేను చెప్పాను ఆల్రెడీ ఒక అనాలిసిస్ లో, ఇఫ్ దట్ పర్సంటేజ్ కమ్స్ టు 10% and below, ఛానల్ ఈజ్ ఇన్ వెంటిలేటర్ మోడ్. See, he is very intelligent and in Anveshna. Once again, he'll start bringing the controversies. Again, he'll start. Let us see. Next time, if the views are low for him, let us see what issue he will pick up. No, he'll increase the dosage of entertainment, and he'll bring lot of abuse you into his videos, and also he'll target families and all. Just wait and watch. Definitely. People got addicted towards these controversies, and most of the people, to be frank. Yeah, okay. And మైకేల్ జాక్సన్, నీకే క్వశ్చన్ ఉందన్నా ఉంటే మనం అంటే ఇప్పుడు దాకా దేశదిమ్మరి గారు మాట్లాడుతుంటే నాకు ఒక పాయింట్ రేజ్ అయింది అన్న. లైక్ హీ వాస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు. అబ్యూజింగ్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. దేశదిమ్మరి గారు, జస్ట్ ఎ క్వశ్చన్ ఫర్ జస్ట్ ఆన్సర్. నేను అంది అబ్యూజ్ నేచర్ కాదండి, అతను జోక్స్ చేస్తాడు కదా, దాని గురించి నేను అంది. ఓకే, సో ఇక్కడ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నైదర్ హిమ్ ఆర్ అదర్ గై. కానీ నాకు ఒకటి అనిపించింది, ఐ జస్ట్ యూస్ టు వాచ్ దిస్ పీపుల్. అన్వేష్ కానివ్వండి, ఆర్టీటీ కానివ్వండి, యూటీటీ కానివ్వండి, లేకపోతే యుఎస్ఏ రాజా కానివ్వండి, ఎవరైనా సరే, వీళ్ళందరిలో నాకు కామన్ పాయింట్ కనపడింది ఏంటి అని అంటే, దిస్ పీపుల్ వాంట్ టు ఎర్న్ సమ్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ మనీ ఇన్ దిస్ యూట్యూబ్ అంతే, బై డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వ్లాగ్స్. అది హోమ్ వ్లాగ్స్ కానివ్వండి, లేకపోతే ట్రావెలింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. వన్స్ ఇన్ అ లైఫ్ టైం వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు ఇలాంటివి పుట్టుకొస్తా ఉంటాయని చెప్పి నా డౌట్ సార్, అంతే. సో వాట్ హ్యాపెన్ విత్ అన్వేష్ ఈస్ టోటలీ ఐడెంటిటీ క్రైసిస్ అట్ అ పాయింట్. సో అదే ఐడెంటిటీ క్రైసిస్ ఆర్టీటీ గారు కూడా జరిగింది, ఒకనొక సమయంలో జరిగింది. సో హీ స్టార్టెడ్ రివోల్టింగ్ అక్కడ. సో ఈ సెకండ్ కాంట్రవర్సీ అన్వేష్ మొదలు పెట్టింది ఎప్పుడో జూలైలోనో మొదలు పెట్టింది. దట్ వాస్ క్లోజ్డ్ అట్ అ పాయింట్. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందంటే అది ఎవరు చేశారు? ఆర్టీటీ గారు చేశారు. సో ఆర్టీటీ వాజ్ ఎట్ దట్ సిచ్యువేషన్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఎందుకనంటే పాపం ఆయన ఏదో కష్టపడి ఏదో చూపిస్తున్నాడు, ఆయన తక్కువ అని చెప్పి అన్వేష్ అన్నాడు, సరే ఓకే. ఇప్పుడు అన్వేష్ తక్కువ అని చెప్పి ఆర్టీటీ అంటున్నారు. అంటే దేర్ ఇస్ నో మ్యూచువల్ కన్సర్న్ బిట్వీన్ దీస్ టూ పీపుల్, బట్ ఆడియన్స్ ఆర్ లైక్ ఫీలింగ్ అబ్యూజివ్ నేచర్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. మీరు ఇందాక ఎంటర్టైన్మెంట్ అంటే నాకు అదే స్ట్రైక్ అవుతా ఉంది. అంటే వీళ్ళిద్దరు తిట్టుకుంటే మనందరం నవ్వాలా? అంటే రెండు పిల్లులు కొట్లాడుకుంటుంటే మధ్యలో కోత వచ్చి ఆపడం ఎత్తుకపోయినట్టు ఉంది మనకి. ఇది సంథింగ్. నో, ఐ జస్ట్ వాంట్ టు ఇంటరప్ట్ అండి. మైకేల్ గారు నాన్ వేసిన ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టారనమాట ఆ టైంలోనే, కాంట్రవర్సీస్ టైంలో. మీకు కాంట్రవర్సీస్ కావాలా, లేకపోతే మీకు ట్రావెలింగ్ వీడియోస్ కావాలా అని పర్సంటేజ్ పెడితే 60% కాంట్రవర్సీస్ కావాలని అన్నారు. అంటే 60% పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎంటర్టైన్డ్ టువర్డ్స్ దిస్ కాంట్రవర్సీస్, రైట్? అంటే తప్పు అన్వేష్ అంటారా లేకపోతే ఆడియన్స్ అంటారా సార్? ఒకటి చెప్పండి. బోత్ ఆర్ ఈక్వల్లీ రాంగ్.
నాన్ వెజ్ లో స్టార్ట్ చేశాడు కాబట్టి మనుషులందరూ It's అడిక్ట్ అయిపోయారు. definitely there is something, sir. Like it is a win-win మనుషులు situation, అడిక్ట్ or అయిపోయారు కాబట్టి నాన్ వెజ్ ని ఇంకా ప్రొలాంగ్ చేశాడు. 40 days అక్కడ ఖాళీగా కూర్చొని రోజు సొల్లు ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఒక ఫ్యామిలీని కింద పడేసి వాడు 10 లక్షలు సంపాదించాడు ఆ టైంలో. అందరూ he was అలాగే admitting it. చేద్దామండి. అవును, కరెక్ట్ సార్, he was admitting it. అవును, నేను 40 రోజులు ఇక్కడ కూర్చొని నేను 10 లక్షలు సంపాదించాను. ఎస్ ఎస్, అడ్మిట్ చేశాడండి, చాలా సార్లు అడ్మిట్ చేశాడు. అది మనుషులకి అది ఎక్కట్లేదు. అయినా కాదు బ్రో, నాకు డౌట్, గొడవ మనిషితో అయితే ఫ్యామిలీ ఏడ్ చేస్తుంది బ్రో, మరీ పిచ్చోదా అదే కాకపోతే అదే దట్ వాజ్ ఎవ్రీథింగ్ మొత్తం దాటేశాడు. ఒక లిమిట్ అంటూ లేదు ఆయనకి, ఇంకా దాటేశాడు. ఇంకా రేపు పొద్దున మళ్ళీ మీరు అన్నట్టు కొత్త కాంట్రవర్సీ తీసుకురావాలి అని అనుకుంటే హీ డజంట్ హ్యాడ్ ఎనీ స్టఫ్ టు బ్రింగ్ ద న్యూ కాంట్రవర్సీ. సార్ మీకు అర్థం కావట్లేదు, అక్కడ ఫ్యామిలీలను లాగేశాడు, అమ్మా నాన్నలు తిట్టేశాడు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్. ఆయన వాడాల్సిన స్టఫ్ మొత్తం వాడేసండి. ఇప్పుడు కొత్తగా ఏం స్టఫ్ వస్తుంది సార్ ఇంకా చెప్పండి. కాదండి, సో దేర్ ఇస్ నథింగ్ టు రైజ్ అనదర్ కాంట్రవర్సీ. సొసైటీకి ఏం నేర్పించాడంటే వేరే వాళ్ళని మనం కింద పడేస్తేనే మనం ఎదుగుతాము, వేరే వాళ్ళని తొక్కేస్తేనే మనం ఎదుగుతాము. ఒక్క నిమిషం అండి, కాదు, యూఆర్ గివింగ్ హిమ్ టూ మచ్ ఇంపార్టెన్స్ అండి. సొసైటీ అందరికీ తెలిసింది ముందే, బయట దగ్గర నుంచి నేర్చుకునేటంత ఇది లేదు. కాదు, మనం అసెంబ్లీలో ఎన్న బూతుల కన్నా ఎక్కువ తింటున్నావా ఏంటి బయట? నా అర్థం, మీరు అన్వేషించి నేర్పించాడంటే నాకు అది అసలు ఐ నెవర్ అండర్స్టూడ్ దట్. Desadimmari has a point, sir. Actually, he had a point. కానీ లైక్ హీ కుడెంట్ ప్రొడ్యూస్ ద పాయింట్. ఈ వెరీ క్యాచీగా లేదు ఆ పాయింట్. కాదు మన పాయింట్ల గురించి కాదు, కానీ మనం ఇట్స్ ఈజీ టు అసైన్ బ్లేమ్ అండి. మనం చుట్టుపక్కల సొసైటీలో మనం ఎవరైనా చేయట్లేదు కదా, ఈడు వచ్చేసాడు, ఈడి తప్పు, అన్వేషణ మొదలు పెట్టాడు, ఈజ్ ద వరస్ట్ ఫెల్ అని చెప్పడం చాలా తేలిక. ఎందుకంటే మనం ఓట్లేసి ఎలక్ట్ చేసుకుని మినిస్టర్ లా చేసి అసెంబ్లీలో కూర్చుని అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళందరికీ ఫ్రీ పాస్ ఇచ్చేస్తాం, రైట్? బట్ అన్వేష్ మాత్రం పెద్ద, అసలు హీఈస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. అన్వేష్ ఎవరండి నేర్పిడానికి మనకి? హూ ఇస్ హీ? మనకు రావా సార్? వదిలేయాలి మనం. డ్రాక్స్ గారు, నేను చెప్పింది అబ్యూస్ ఒక్కటే కాదండి. అతను ఏం సొసైటీకి నేర్పిస్తున్నాడంటే వేరే మనిషిని తొక్కేసేసి మనం పైకి ఎదగొచ్చు అని. అంటే ఇలా that has been happening in ఒక్క నిమిషం, that has been happening everywhere. Didn't you watch the last రంగంలో జరుగుతుంది కదా సార్. లాస్ట్ ఎలక్షన్ లో చూడలేదా మీరు? ఎవ్రీ ఎలక్షన్ లో చూడలేదా? ఇండియా కాదు, యుఎస్ ఎలక్షన్స్ లో చూడలేదా? ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. యూట్యూబ్ లో స్టార్ట్ చేసేది ఈడే కదండి. మీరు వీళ్ళిద్దరి మధ్యలో ఈడు స్టార్ట్ చేశారు. యూట్యూబ్ లో కూడా there have been lots of this happening in YouTube all around before this was started by him. మీకు ఈ స్మాల్ సెక్టర్ లో ఈడు కనపడుతున్నాడు అంతే. ఇవన్నీ ముందు వేరే చాట్లని హిందీలో అంతగా ఫాలో అయ్యేవాడిని కాదు, నేను ఈ మధ్య రీసెంట్ గా చూస్తున్నాను. సో ఇవన్నీ ఇదేం కొత్తగా ఇది చేసింది, ఇది జస్ట్ లైక్ ఎవ్రీవేర్, ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్, ఇట్ స్పిల్స్ ఓవర్ ఇంటూ దిస్ టు. ఎందుకంటే దే కమ్ ఫ్రమ్ సొసైటీ, రైట్? సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? నో, మీకు అర్థం అవట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ ఈస్ ద రియాలిటీ, రైట్? ఇది నోబడీ ఈస్ సపోర్టింగ్ దట్ బిహేవియర్ బికాస్ వి డోంట్ వాంట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్ ఈదర్. నోబడీ ఈస్ సపోర్టింగ్ దట్ బిహేవియర్. మీకు అర్థం అవట్లేదు కాబట్టి ఈడు కూడా చేస్తున్నాడు అని అలా చెప్తున్నారు. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే వాడు పెంట మీద రాయేసాడు కాబట్టి నేను రాస్తాను అన్నట్టు. నేను వేస్తా అంటలా, మీకు ఆడు చేశాడు కాబట్టి నేను చేస్తా అంటలా, మనం చేయకూడదు అంటున్నా. డిఫరెన్స్, రైట్? మనం చేయకూడదు అన్నప్పుడు, ఎగ్జాక్ట్లీ మనం చేయకూడదు అన్నప్పుడు ఇంకొకటి అన్వేషణ కాకుండా ఇంకొకటి రాయేస్తున్నా కానీ నేను వాడి పక్కన కూర్చోను, వాడిని సపోర్ట్ చేయను, ఎవరైనా కానీ అది, రైట్? ఎవరు ఫ్యామిలీస్ తిట్టినా తప్పే, రైట్? వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, క్వశ్చన్ చేయాలి, వెళ్ళి క్వశ్చన్ చేసి ఆ ఛానల్స్ తన్నించుకొచ్చినాడు. మేమందరం ఎస్డిబి అబ్యూజ్ ఛానల్ పెట్టినప్పుడు వెళ్ళి క్వశ్చన్ అడిగాం. ఒక్క నిమిషం దేశదిమ్మరి, the channels that questioned him during the peak abusing session first అప్పుడు అరౌండ్ 7-8 months బ్యాక్, 1 year బ్యాక్, ఇలా ఫ్యామిలీస్ ని అబ్యూజ్ చేస్తున్నాడంటే అతనికి సపోర్ట్ ఇచ్చిన ఛానల్స్ నే అతన్ని బలవంతంగా లైవ్ లో పిలిపించి ఇంకా తిట్టించొద్దు, ఇంకా ఫ్యామిలీని తిట్టొద్దు అని బలవంతంగా చెప్పించి ఆపించారు. So don't feel like the people, whoever is supporting Anveshna is supporting his abuses on families. అది కాదు.
అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళే ఆయన్ని బలవంతంగా లాక్కొచ్చి కాలర్ పట్టుకొని మరి అది ఆపించరు, లేకపోతే అది ఆపడదు. యా ఓకే, వీ విల్ గో ఫర్ ద ఫైనల్ క్లోజింగ్ కామెంట్స్. జేఎస్ గారు క్లోజింగ్ కామెంట్స్ అండ్ నెక్స్ట్ బ్రహ్మం గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని తీసుకుని వచ్చి అబ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్, అది టాలరబుల్ కాదు. అది ఫస్ట్ ఎవరు దాన్ని ఒప్పుకోరండి. ఐఎమ్ నాట్ అ సపోర్టర్ ఆఫ్ ఎనీ వన్. ఐ వాచ్ ఎవ్రీ వీడియో విచ్ అవర్ కంటెంట్ ఈస్ గుడ్. ఇక్కడ ఏంటంటే మనం ఇస్ అ హెల్దీ డిబేట్. వీఆర్ నాట్ రోస్టింగ్ ఎనీ వన్ ఆర్ వీఆర్ నాట్ డిస్కసింగ్ ఆన్ అవుట్ సైడ్ పాయింట్స్. అది సో ఇక్కడ భజన అనేది కదా టాపిక్. ఇప్పుడు ఎవరు భజన చేయకూడదు, జస్ట్ వాచ్ ఎస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. యా వాట్ వీ నీడ్. అండ్ ఎవరి వీడియో అయినా నాకు నచ్చింది ఉంటే ఆ కంటెంట్ నేను ఏదైనా చూస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఐ విల్ డూ మై ఫ్యాక్ట్ చెక్. అండ్ నేను అది నాది, అది నా మనస్తత్వం. అది I will do every fact check before. Like I don't care about, first of all, whatever they are telling. So all I need is an entertainment. బ్రహ్మం గారు మీరు కూడా చెప్పండి, క్లోజ్ చేద్దాం. బ్రహ్మం గారు పడుకున్నారా, రెస్ట్ తీసుకుంటున్నారా ఏంటి? ఇదంతా వినేసాను ముందే అని చెప్పి బ్రేక్ తీసుకున్నట్టున్నారు. ఓకే ఓకే, యా బ్రో. ఇది మాకు ఏంటంటే యూజువల్గా వీ డోంట్ గో, అంటే నైదర్ ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా యూజువల్గా వేరే ఛానల్కి వెళ్ళరు. ఎందుకంటే the reason why we don't prefer to go outside is what we feel 100%, not 100%, I say 80% is every channel has their own agenda. They don't want to listen certain kind of words or else a certain kind of behavior pattern in their particular channels. అంతే. మేము ఏంటంటే ఈ ఛానల్లో టీఎస్టీకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళంతా కూడా మోర్ బ్యాలెన్స్డ్గా మాట్లాడతాం. సో ఏంటంటే అందరికీ బ్యాలెన్స్ ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్. ఇప్పుడున్న ప్రతి ఛానల్కి ఒక్కొక్క ఎజెండా ఉంది కాబట్టి వచ్చి వేరేగా మాట్లాడితే ఆబ్వియస్గా తీసేస్తారు. మీకు నచ్చడం మాట్లాడినప్పుడు ఆబ్వియస్గా తీస్తారు. సో నేను వాట్ ఎవర్ ద ఛానల్స్ హూ ఈస్ డూయింగ్ ప్రో ఆర్టీటీ, ఐఎమ్ టాకింగ్ టు డిడి, యా డిడి, హూ ఎవర్ ఈస్ టేకింగ్ ప్రో ఆర్టీటీ స్టాండ్, just try to cultivate a habit of allowing all types of people, balanced people, to come and express their opinions. మీకు ఆర్టీటీ అభిమానించవచ్చు, నో ప్రాబ్లం. కానీ if someone comes and gives their balancing views, try to give him a space and try to listen to him instead of throwing him out. That's it. అదర్వైజ్ మీరు అలా ఎంత చేస్తే అతనికి ఇంకా వైడ్ రీచ్ ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ అతన్ని మీరు ఇంకా నేరో లూప్ లో ఉంచేస్తున్నారు, బయట వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా. అది you're always welcome to come over here and all of anyone. I think చెప్పండి. ఒకటి మీకు ఫస్ట్ వచ్చినప్పుడు మీ స్టేట్మెంట్ ఏంటంటే మీరు అన్వేష్ ఫ్యాన్, చందు డోంట్ సే యువర్ న్యూట్రల్ అంటే, నేను మాకు వీ హ్యావ్ సర్టన్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్, రైట్? నేను అదే చెప్తాను. నేను నాకు విత్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఇన్ లైఫ్, నా జడ్జ్మెంట్స్ నా ఉంటాయి. సో ఐ విల్ హ్యావ్ ఎన్ ఇన్క్లినేషన్. ఆబ్వియస్లీ ఆ బయస్ ఉంటుంది అందరికి. ప్యూర్ గా ఏమీ లేకుండా చేయడానికి వీళ్ళిద్దరు దే ఆర్ నాట్ ద సేమ్ పీపుల్, రైట్? ఇప్పుడు ఇద్దరు క్లోన్స్ అయితే దెన్ యూ కెన్ కైండ్ ఆఫ్ జడ్జ్ దెమ్ ఆన్ డిఫరెంట్ యాక్షన్స్. దే ఆర్ నాట్, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్. సో దెర్ ఈస్ అ సర్టన్ డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి ఇద్దరు. కాబట్టి మనకు బయాస్ ఉండదు. కొన్ని విషయాల్లో ఆర్టీటీ వస్తాడు, కొన్ని విషయాల్లో అన్వేషణ వస్తాడు. సో దే ఆర్ ఇండివిజువల్లీ జడ్జ్డ్ ఆన్ దర్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. అలా ఫామ్ చేసుకున్నప్పుడు మనకి ఒకళ్ళ మీద కొంచెం ఎక్కువ ఇష్టం ఉండొచ్చు. అందుకని చెప్పి అవతల మనిషి కంప్లీట్ గా తప్పని కూడా ఉండదు. సో జస్ట్ బికాస్ సమ్వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్, ఇట్ డజంట్ మీన్ చందు స్టార్ట్ చేసినదే కదా, పక్కన వెళ్ళి తిట్టవసరం అవసరం లేదు. బట్ యూ కెన్ హ్యావ్ యువర్ ఫేవరెట్, దట్స్ ఫైన్. అందుకని చెప్పి దానివల్ల న్యూట్రాలిటీ పోతారు అంటే, టాపిక్ మీద న్యూట్రాలిటీ మాట్లాడచ్చు స్టిల్, రైట్? ఈవెన్ దో యూ హ్యావ్ యువర్ ఫేవరెట్. నేను ఇండియాలో ఉంటాను, నేను ఇండియన్, అందుకని చెప్పి ఇండియా ఏం చేసినా రైట్ అనలేను కదా. పాకిస్తాన్కి కొన్ని పాజిటివ్ పాయింట్లు ఉంటే వీ హ్యావ్ టెక్నాలజీ. ఈవెన్ దో వీఆర్ బయస్ టువర్డ్స్ ఇండియా, యాక్సెప్ట్ అవర్ బయస్ అండ్ లుక్ ఎట్ ద టాపిక్ ఎట్ హ్యాండ్ and then make a judgment on the topic. It's not like blanket గా అన్ని రైట్ అన్ని రాంగ్ అని ఉండవాలి అక్కడ. దట్స్ మై పాయింట్. సో మనందరం న్యూట్రల్ అనుకున్నప్పుడు బెస్ట్ లీవ్ దట్ ఎట్ ద డోర్, సే ఓకే
I have my inclination towards this person, and then start the argument. Then you can be more open about what you're listening to or what you're presenting, what the other person is saying. That will a chance to have a fair argument. లేకపోతే వీఆర్ జస్ట్ మీరు ఆ సైడ్ ఆఫ్ ద ఫెన్స్ ఉంటారు, ఈ సైడ్ ఆఫ్ ద ఫెన్స్ ఉండి కొట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. నథింగ్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఓవర్. సో దట్స్ ద హోల్ ఐడియా ఆఫ్ TST. Come share your opinions. You can have different opinions. It's nothing wrong to have different opinions. You might not agree at the end of the day, but let's have a good discussion and move on with our lives. Yes, we are stopping in next 1 minute, and thank you, Didi, for joining with us, and hope we gave you an మీకు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఏవి తీసుకుని రాలేదనే మేము అనుకుంటున్నాం. we have a mutual respect తో బాగానే మాట్లాడామని అనుకుంటున్నాం. How do you feel? You are Yeah, it's more a healthy most debate. open. Yeah. Thumbs up. It's healthy debate. Yeah, and I want to just appreciate you that cooperation మీ నుంచి కూడా వచ్చింది. So you didn't take this to the other level and sensible గానే మాట్లాడారు. Thank you so much. And that's it. We are closing the session for today. ఇంకొక టాపిక్ తో మళ్ళీ రేపు ఆబ్వియస్ గా రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకో టాపిక్ తో షెడ్యూల్ చేస్తాం. థ్యాంక్ యూ. బై. Thank you very much.